Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. Andariki namaskaram, ela unnaru? This is Goutham, me mathematics master teacher, and I'm back with another exciting session. So guys, ee roju manam cover cheyaboye chapter meeku already telisinde kanipistundi screen paina, which is permutations and combinations. Inko ముఖ్యమైన చాప్టర్, ఇంకో ఇంపార్టెంట్ చాప్టర్ మన JEE మెయిన్. ఇన్ఫ్యాక్ట్ JEE కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకోండి, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అప్ప. ఓకే, సో ఈరోజు పర్టికులర్ సెషన్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. అండ్ ఆల్సో అప్లికేషన్ పార్ట్ కూడా చూద్దాం దాన్ని, దట్ ఈస్ క్వశ్చన్స్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే, సో లెట్ us begin the session. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్ us start the session guys. అండ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, అఫ్ కోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దాంతో లెట్ us స్టార్ట్ దిస్ సెషన్ టుడే గైస్. ఓకే, సో ఫస్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇప్పుడు ఈ చాప్టర్ నాకైతే ఫేవరెట్ చాప్టర్. ఎందుకో తెలుసా? మీరు ఆలోచించండి ఒకసారి, గెస్ చేయండి మీరే నాకెందుకు ఫేవరెట్ చాప్టర్ అని. నేనైతే లేజీ ఫెలో అబ్బా. నాకు తెలిసి మీరు కూడా చాలామంది లేజీ ఫెలోస్ ఉంటారు. లేజీ ఫెలో ఎందుకంటే నాకు క్యాలిక్యులేషన్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు. నాకు అన్ని స్టెప్స్ రాయడము, చాలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ రాయడము అంతా మనకు నచ్చదు. అంతా మనకి ఏంటంటే ఆన్సర్ సింపుల్గా వచ్చేయాలి, లాజిక్ అప్లై చేసినామా ఆన్సర్ వచ్చేసిందా అని. అండ్ ఈ చాప్టర్ అందుకే నా ఫేవరెట్. ఎందుకంటే ఈ చాప్టర్లో అంత క్యాలిక్యులేషన్లు లేకపోతే చాలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ అవన్నీ ఏమీ ఉండదు. క్వశ్చన్ చదవండి, అర్థం చేసుకోండి, ఆ లాజిక్ కరెక్ట్గా అప్లై చేశారనుకోండి, హార్డ్లీ 4 స్టెప్స్లో మనకి కానీ ఆన్సర్ వచ్చేస్తుంది కూడా. సో అందుకే నా ఫేవరెట్ ఈ చాప్టర్. బట్ లెట్ మీ టెల్ యూ, అసలు ఈ చాప్టర్ గురించి స్టూడెంట్స్ ఫీలింగ్ ఏంటి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ చాప్టర్ సగం మందికి ఫస్ట్ అర్థం కాదు, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అసలు క్వశ్చన్స్ చేయడం తెలీదు, బేసిక్గా అర్థమే కాదు. క్వశ్చన్స్ చదివిన తర్వాత దీన్ని ఎలా మనం అటెంప్ట్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ మెథడ్స్ అన్నీ ఒక క్లారిటీ ఉండదు. కొంతమంది స్టూడెంట్స్కి చాలా ఇష్టం, నేను చూసా ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే పిచ్చి. వాళ్ళకి ఫాస్ట్గా చేస్తారు, మంచిగా నీట్గా అప్రోచ్ కరెక్ట్గా అప్లై చేసుకుంటూ చేసేస్తారు. బట్ అదే టోల్ యూ, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు ఈ చాప్టర్. అసలు ఈ చాప్టర్లో టాపిక్స్ ఏంటి, అసలు ఎట్లా అప్లై చేయాలి. ఎందుకంటే ఈ చాప్టర్ చూసుకుంటే ఇది వేరే చాప్టర్స్లా కాదబ్బా. ఇప్పుడు క్యాలిక్యులస్, జామెట్రీ, ఆల్జీబ్రా, అట్లీస్ట్ అందులో ఎట్లుంటుందంటే ఇది ఒక థియరం, రైట్, ఈ థియరంకి ఇది ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంది, దీనికి అప్లికేషన్ ఇలా ఉంటుంది, ఇగో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఇలా అప్లికేషన్ ఉంటుంది అని ఒక క్లారిటీ ఉంటుంది. కానీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఏమవుతుందంటే క్లారిటీ ఉండదు మనకి. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తా, బట్ క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు మనం కదా, ఆ క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. సో క్వశ్చన్ చదివి మనకు అర్థం కావాలి, ఓకే ఈ క్వశ్చన్లో ఇలా చేయాలి, ఈ క్వశ్చన్లో ఇలా అప్రోచ్ ఉండాలి అని. ఓకే, సో నేనేం చేస్తానంటే, ఇన్ఫ్యాక్ట్ నేను ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ క్వశ్చన్స్ చేయడం అంటే కాన్సెప్షువల్ పరంగా చాలా ఈజీ, ఏముండదు కాన్సెప్ట్ ఇందులో. కాన్సెప్ట్ కవర్ చేయాలంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నాకు హార్డ్లీ ఒక 45 మినిట్స్ ఇవ్వండి అంతే, మొత్తం కవర్ చేస్తాం ఓన్లీ కాన్సెప్ట్. కానీ ఓన్లీ కాన్సెప్ట్ చేస్తే కుదరదు అబ్బాయి చాప్టర్లో, వేస్ట్. ఉట్టి కాన్సెప్ట్ చదివి ఫార్ములా చదివాం అనుకో, వేస్ట్ ఈ చాప్టర్లో. సో నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ సెషన్లో కాన్సెప్ట్ వెంటనే ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక గుడ్ నంబర్ ఆఫ్ లెట్స్ సే ఒక మినిమం 20-30 ప్రాబ్లమ్స్ చేస్తాయి ఈ సెషన్లో. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఐడియా వస్తుంది, క్లారిటీ వస్తుంది, ఎలా అప్లై చేస్తున్నా, ఎలా, వాట్ ఈస్ ద అప్రోచ్ ఐమ్ ఫాలోయింగ్ ఫర్ ద క్వశ్చన్స్, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి అనమాట. సో డెఫినెట్గా ఐ వుడ్ సజెస్ట్ యూ, ఇన్ఫ్యాక్ట్ సజెస్ట్ కాదు నేను చెప్తున్నాను మీకు, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ చాప్టర్ మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి అయితే JEE మెయిన్లో అయితే క్వశ్చన్ పక్కా అంటారు, నేను మళ్ళీ రావచ్చు అనట్లేదు, పక్కా క్వశ్చన్ అయితే వస్తుంది, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. ఇంకా మీరు JEE కాకపోతే ఎంసెట్ తీసుకోండి, లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి, అందులో కూడా పక్కాగా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ చెప్పిన, ఈ చాప్టర్ మీరు బాగా చేస్తాను, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బాగా చేసిన వాడికి ప్రాబబిలిటీ ఈజీ అవుతుంది. ఎలా సార్ అంటే, ప్రాబబిలిటీలో అఫ్కోర్స్ దాని కాన్సెప్ట్ వేరు, కానీ దానిలో క్వశ్చన్స్ చేయాలంటే మీకు ఖచ్చితంగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన బేసిక్స్ వచ్చి ఉండాలి. ఇది రాకపోతే ఆ ప్రాబబిలిటీ చాప్టర్ రాదు. సో అందుకే
చాలామంది స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఈ చాప్టర్ క్లారిటీ లేదు కాబట్టి అటు ప్రాబిలిటీ కూడా వదిలేస్తారు. సో నేనేమంటున్నానంటే ఈ సెషన్ని మీరు ఎండ్ వరకు చూసేయండి. నేను చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నేను అర్థం చేసేలా చెప్తా మీకు. డెఫినెట్గా డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో నేను చేసే ప్రతి క్వశ్చన్ నాతో పాటు చేయండి, అర్థం చేసుకోండి క్వశ్చన్స్ని. ఓకే, డెఫినెట్గా ఎండ్ సెషన్ మొత్తం సెషన్ ఎండ్ అయ్యేలోపు మీకు ఈ చాప్టర్ మీద కాన్ఫిడెన్స్ తెప్పియడం నా బాధ్యత. నాకు వదిలేసేయండి. ఓకే, సో చలో స్టార్ట్ చేద్దామా మరి. ఓకే, సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఫస్ట్ చూసుకుందాం ఏ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నామో. ఓకే, సో గైస్ దిస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఈ 6 టాపిక్స్ డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ఆ తర్వాత సెలెక్షన్ అంటే ఏంటి, ఆ తర్వాత అరేంజ్మెంట్ అంటే ఏంటి, కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చూపిస్తాను మీకు. లైక్ డీఅరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని గ్రిడ్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఒక సర్టెన్ అప్రోచ్ ఉంటుంది, ఆ అప్రోచ్ కూడా డిస్కస్ చేద్దాం మనం. ఆ తర్వాత సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఈ 6 టాపిక్స్ మీద యూజువల్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు మనకి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా ఈ 6 టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో లెట్ us అండర్స్టాండ్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ గురించి. సో ఫస్ట్ గైస్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోదాం, విచ్ ఇస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది ఈ చాప్టర్లో, ఎక్కడ మల్టిప్లై చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి సార్ అని. నేను చాలా స్టూడెంట్స్ని చూసా, మల్టిప్లై చేసే ప్లేస్లో యాడ్ చేస్తారు, యాడ్ చేసే ప్లేస్లో మల్టిప్లై చేస్తారు, రైట్. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాం, ఎక్కడ మల్టిప్లై చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలని. ఓకే, సో మల్టిప్లై ఎక్కడ చేయాలి? వెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇన్ఫాక్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. దీన్ని మన రియల్ లైఫ్కి అప్లై చేస్తూ ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఇది ఒక హోమ్, ఎవరిదో ఒక ఇల్లు అనుకుందాం. ఓకే, ఈ ఇంటికి 2 డోర్లు ఉన్నాయి. ఈ ఇంటికి ఏమున్నాయి? 2 డోర్లు ఉన్నాయి. ఓకే, 2 ఎంట్రీ డోర్లు ఉన్నాయి. సో లెట్ us సే ఇదొక ఎంట్రీ డోర్, లెట్ us సే ఇదొక ఎంట్రీ డోర్, లెట్ us సే ఇది E1, ఇదేమో E2. సో ఈ 2 డోర్ల నుంచి మాత్రమే ఎంట్రీ అవ్వగలుగుతాడు. ఎవరికైనా ఆ ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఈ 2 డోర్స్ నుంచి ఎంటర్ అవ్వగలుగుతాడు. అండ్ ఈ పర్టిక్యులర్ ఇంటికి లెట్ us సపోజ్ 3 ఎగ్జిట్ డోర్లు ఉన్నాయి. ఓకే, సో లెట్ us సే ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అండ్ ఎగ్జిట్ 3. అర్థమైందా? సరే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే లెట్ us సే ఒకరిని తీసుకుందాం. లెట్ us సే వీడి పేరు లెట్ us సపోజ్ వరుణ్ అని తీసుకుందాం వీడి పేరు. ఓకే, సో రాండమ్గా తీసుకుంటున్నా. వరుణ్ అని ఒక అబ్బాయి ఈ ఇంటి లోపలికి వెళ్ళి బయటికి రావాలి అనుకుంటున్నాడు. ఓకే, ఇంటి లోపలికి వెళ్ళి బయటికి రావాలి అనుకుంటున్నాడు ఈ పర్టికులర్ అబ్బాయి. ఎన్ని వేస్లో అతను లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు? మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారా? ఎన్ని వేస్లో? చాలా సింపుల్ ఇదైతే. మళ్ళీ మీరు దీన్ని మ్యాథమెటికల్ లేకపోతే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడకండి. చాలామంది తప్పేం చేస్తారంటే ఈ చాప్టర్ని కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్సెప్ట్ అంటే ఓకే బుక్లో ఉన్న కాన్సెప్ట్లు ఉంటాయా, ఇందులో ఏ కాన్సెప్ట్ వాడచ్చు, ఇందులో ఏ థియరం వాడచ్చు, అట్లా ఆలోచించకండి. మీరు క్వశ్చన్స్ చదివినప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ జనరల్గా ఆలోచించండి. ఓకే, దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ రియల్ లైఫ్ సినారియో, రైట్. ఇప్పుడు మీరు జనరల్గా ఆలోచించండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అవన్నీ ఏమొద్దు మనకి, సింపుల్గా ఆలోచించి బుర్ర పెట్టి, సరే మనోడు లోపలికి పోవాలి, బయటికి రావాలి కదా. సో ఒక వే ఏమో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాడు అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాడు, దట్ ఈస్ వన్ వే, కరెక్టే. లేదంటే ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఈ నుంచి ఎగ్జిట్ అవుతాడు, అది కూడా కరెక్టే. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇదిగో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాడు, అది కూడా కరెక్టే. సో అట్లా మనం చూసుకుంటే 3 వేస్ వస్తున్నాయి, రైట్. 3 వేస్. అది ఎప్పుడు ఎంట్రీ 1 డోర్ 1 నుంచి ఎంటర్ అయినప్పుడు. అదే ఒకవేళ డోర్ 2 నుంచి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు కూడా 3 వేసే వస్తాయి కదా. డోర్ 2 నుంచి ఎంటర్ అయినప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే దీనిలో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే దీనిలో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సో మీకు ఏమొస్తుంది ఇక్కడ 3 + 3 విచ్ ఇస్ గోయింగ్ టు బి 6. సో 6 నంబర్ ఆఫ్ వేస్, 6 వేస్లో మనోడు వరుణ్ ఈ ఇంటి లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు. ఓకే, అయితే మీరు ఒకసారి ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి, అసలు మనకి ఏం చేసాం ఇక్కడ. ఓకే,
అయితే ఎంట్రీ వేస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. ఎంట్రీ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎగ్జిట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. Can I say 2 into 3 is going to become 6? Of course. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎలా అంటే, నేను చెప్పిన టాస్క్ ఏంటి మీకు? ఇంట్లోకి వెళ్ళాలి, బయటికి రావాలి. ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే మనం 2 టాస్కులు పక్కా చేయాలి. సబ్ టాస్క్ అనుకుందాం దాన్ని. ఓకే, సో మెయిన్ టాస్క్ ఏంటి? ఇంటి లోపలికి వెళ్ళి బయటికి రావాలి, అది మన మెయిన్ టాస్క్. ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలంటే మనం ఖచ్చితంగా 2 టాస్క్లను కంప్లీట్ చేయాలి. లెట్ us say సబ్ టాస్క్ అనుకుందాం ఒకటి. లెట్ us say సబ్ టాస్క్ అనుకుందాం ఆ రెండింటిని. సబ్ టాస్క్ 1 అండ్ సబ్ టాస్క్ 2. ఈ 2 కంప్లీట్ చేస్తేనే ఆ మెయిన్ టాస్క్ కంప్లీట్ అయినట్టు. సబ్ టాస్క్ 1 అంటే ఏంటి? ఇంట్లోకి ఎంటర్ అవ్వడం. సబ్ టాస్క్ 2 ఏంటి? ఇంటి నుంచి బయటికి పోవడం. ఈ 2 కంప్లీట్ చేస్తేనే కదా మన మెయిన్ టాస్క్ కంప్లీట్ అయ్యేది. సో ఇలాంటి ఒక సినారియో ఉందనుకోండి, వేర్ ఒక సర్టెన్ టాస్క్ కంప్లీట్ చేయడానికి కొన్ని సబ్ టాస్క్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే మన మెయిన్ టాస్క్ కంప్లీట్ అవుతుంది అనుకోండి. ఈ సబ్ టాస్క్స్ ఉన్నాయా, ఆల్ ద సబ్ టాస్క్స్ విచ్ హావ్ బీన్ డిస్కసింగ్ టిల్ నౌ, ఇవన్నీ ఎన్ని వేస్లో చేయొచ్చు అవన్నీ మల్టిప్లై చేయండి. సో ఎంట్రీ 2 వేస్, ఎగ్జిట్ 3 వేస్. సో మల్టిప్లై చేసేయండి, ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 6. అంతే. మల్టిప్లికేషన్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఈ లాజిక్ వాడనంటే. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్ చదివినప్పుడు అర్థమవుతుంది మనకి. ఒక మెయిన్ టాస్క్ ఇస్తాడు, అసలు క్వశ్చన్లో ఏం చేయాలని. ఆ మెయిన్ టాస్క్ చేయాలంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే కొన్ని సబ్ టాస్క్స్ వస్తాయన్నమాట. ఈ సబ్ టాస్క్స్ని మనం కలిసి చేస్తే, ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మెయిన్ టాస్క్ కంప్లీట్ అవుతుంది అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ సబ్ టాస్క్స్ ఎన్ని వేస్లో చేయొచ్చో అవన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. అర్థమైందా అందరికీ? ఐ కెన్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో కావాలంటే. లెట్ us say ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం 3 ప్లేస్లు అనుకుందాం అబ్బా. ఓకే, లెట్ us say హైదరాబాద్ అనుకుందాం. ఆ తర్వాత విశాఖపట్నం అనుకుందాం. ఓకే, ఆ తర్వాత కర్నూలు అనుకుందాం. ఓకే, హైదరాబాద్, విశాఖపట్నం, కర్నూలు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవడానికి మనకి లెట్ us say 3 దారులు ఉన్నాయి అనుకుందాం. 3 వేస్, 3 దారులు ఉన్నాయి మనకి. ఓకే, విశాఖపట్నం నుంచి కర్నూలుకి పోవడానికి 2 వేస్ ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. ఓకే, సో విశాఖపట్నం టు కర్నూలు 2 దారులు ఉన్నాయి. అండ్ నువ్వు ఒకవేళ హైదరాబాద్ టు కర్నూలు పోవాలంటే విశాఖపట్నం భయానే వెళ్ళాలి నువ్వు. అది మాత్రం పక్కా నేను చెప్తున్నా, ఆ క్రైటీరియా చెప్పేస్తాను నేను. ఇప్పుడు హౌ మెనీ నంబర్ ఆఫ్ వేస్, ఎన్ని వేస్లో నువ్వు హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళగలుగుతావు? ఇక్కడ ఏం చేస్తావు? సింపుల్. మళ్ళీ నేను ఇచ్చిన టాస్క్ ఏంటి? నీకు మెయిన్ టాస్క్ ఏంటి? ఇక్కడ నేను ఇచ్చింది మెయిన్ టాస్క్ ఏమి ఇచ్చాను నేను? అరే బాబు, హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళరా, ఇది మన మెయిన్ టాస్క్. అయితే నేను ఒక క్రైటీరియా చెప్పాను నీకు. ఏ క్రైటీరియా పెట్టాను నీకు? కర్నూలు డైరెక్ట్గా వెళ్ళకూడదు, నువ్వు ముందు విశాఖపట్నం పోయి ఆ తర్వాత కర్నూలు పో అంటున్నాను. సో ఇక్కడ ఈ మెయిన్ టాస్క్ చేయాలి అంటే మనకి 2 సబ్ టాస్క్లు చేయాల్సి వస్తుంది మనం. ఏంటా సబ్ టాస్క్? సబ్ టాస్క్ 1 ఏంటి? హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. సబ్ టాస్క్ 2 ఏంటది? విశాఖపట్నం నుంచి కర్నూలుకి వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి అఫ్ కోర్స్ కర్నూలుకి వెళ్ళాలి. సో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కర్నూలుకి ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మీరు హైదరాబాద్ టు కర్నూలు వయా విశాఖపట్నం వెళ్ళాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో వెళ్ళచ్చు? మల్టిప్లై చేయాలి కదా. ఈ సబ్ టాస్క్ 2 కంప్లీట్ అవుతేనే మన మెయిన్ టాస్క్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? సింపుల్గా మల్టిప్లై చేస్తాం అండ్ ద ఆన్సర్ ఇస్ అగైన్ గోయింగ్ టు బికమ్ 6 అనమాట. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్లో మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అంటే ఇది. మల్టిప్లై ఇక్కడ చేయాలంటే ఇదిగో ఈ లాజిక్ అనమాట. సేమ్ థింగ్ ఇక్కడ, సేమ్ థింగ్ మీరు చూడొచ్చు. సేమ్ థింగ్ ఇస్ గివెన్ ఫర్ యూ. ఓకే, నౌ పని చేద్దాం. లెట్ us క్విక్లీ డూ ఫ్యూ క్వశ్చన్స్ మన ప్రాక్టీస్కి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం. ఇన్ఫ్యాక్ట్ మీరు నాతో పాటు చేసేయండి. రాము హ్యాస్ టు గో ఫ్రమ్ ప్లేస్ A to place C via place B. If number of parts from A to B are 4, from B to C are 3, then find the number of parts Ram can choose from A to C. ఇది సిమిలర్ క్వశ్చన్ కాదా? ఇందాక మనం చేసినాం కదా, హైదరాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు కర్నూలు, అదే ఎగ్జాంపుల్ అబ్బా. సో ఏం చేస్తావు ఇక్కడ? సింపుల్గా చూడ ఒకసారి.
ఏ టు బి బి టు సి వెళ్ళాలి, ఏ టు బి ఆ తర్వాత బి టు సి వెళ్ళాలి. సో ఏ టు బికి ఎనీవే ఇచ్చాడు 4 ways, బి టు సికి ఎనీ వేస్ ఇచ్చాడు 3 ways. సో ఏ టు సి via b, how many number of ways you are going to get in this case? 4 into 3 and the answer is going to become 12. Simple. సో నాకు తెలిసి ఇక్కడ మీకు డౌట్ రాకూడదు, సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇది. సరే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ ఫ్లాగ్స్ కంటైనింగ్ 3 strips ఆఫ్ డిఫరెంట్ కలర్స్ కెన్ బి మేడ్ యూజింగ్ 7 colors అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, లెట్ us అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఇది మన ఫ్లాగ్ అబ్బా, ఇది మన ఫ్లాగ్. 3 different stripes ఉన్నాయి ఇందులో, ఈ 3 different కలర్స్ అంటున్నాడు. ఓకే, అయితే ఈ 3 కలర్స్, ఈ 3 ఇందులో 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 ఈ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడే ఆ ఫ్లాగ్ అవుతుంది అంటున్నాడు. ఈ మూడింటిని మనం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ ఎలా వస్తాయి, ఎన్ని వస్తాయి, యూజింగ్ 7 colors అని ఇచ్చాడు క్వశ్చన్లో, అంతే కదా. సింపుల్గా ఏం చేస్తారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లెట్ us సపోజ్ ఫస్ట్ స్ట్రైప్ కింద ఈ దీనిలో మనం ఎన్ని కలర్స్ ఫిల్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి మనకి? 7 కలర్లలో ఏదైనా ఫిల్ చేయొచ్చు కదా. లెట్ us సే గ్రీనో, బ్లూఓ, yellowనో, బ్లాకో, వైటో ఏదో ఒక కలర్. ఆ 7 colorsలో మీరు ఈ పర్టిక్యులర్ స్ట్రిప్లో మీరు ఏదైనా ఫిల్ చేసేయచ్చు. సో ఎనీ నెంబర్ ఆఫ్ వేస్లో ఫిల్ చేయొచ్చు మీరు? 7 ways. సింపుల్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ బాక్స్కి వచ్చేసరికి సెకండ్ స్ట్రైప్కి వచ్చేసరికి ఇక్కడ ఎనీ వేస్లో ఈ పర్టిక్యులర్ స్ట్రిప్ని ఫిల్ చేయొచ్చు. ఎనీ వేస్లో 6 waysలో. అదేంటి సార్ అంటే ఇప్పుడు నాకు కావాల్సింది డిఫరెంట్ కలర్స్ కదా, సేమ్ కలర్స్ కాదు కదా. అయితే ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఈ 7 colorsలో ఏదో ఒక కలర్ అయితే ఫిల్ చేసి ఉంటాం కదా, మళ్ళీ ఆ కలర్ రిపీట్ చేయకూడదు కదా. సో ఆ కలర్ తీసేసి మిగతా 6 కలర్లలో నేను ఏదో ఒకటి ఫిల్ చేయొచ్చు. సిమిలర్లీ దీనిలో ఏమవుతుంది, దీనిలో 5 waysలో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక కలర్ ఫిల్ చేశా, ఇక్కడ ఇంకో కలర్ ఫిల్ చేశా, ఆ 2 colours రిపీట్ అవ్వద్దు మనకి. సో ఎన్ని కలర్స్ మిగులుతాయి అప్పుడు? 5 colours మిగులుతాయి. ఆ 5 colourలలో మీరు ఏదో ఒక కలర్ ఫిల్ చేసేయండి ఇందులో. ఓకే, ఇన్ హౌ మెనీ వేస్? 5 waysలో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలా, మల్టిప్లై చేయాలా? ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ నేను చెప్పిన లాజిక్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన మెయిన్ టాస్క్ ఏంటి ఇక్కడ? ఈ మొత్తం జెండా, ఈ మన మొత్తం ఫ్లాగ్ని మొత్తం కలర్లతో నింపేయడం, ఈ 3 స్ట్రైప్స్ని కలర్తో నింపడం అనేది మన మెయిన్ టాస్క్, రైట్? సో ఇది ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డెఫినెట్లీ ఈ 3 స్ట్రైప్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఫిల్ చేస్తామో అవి కనుక్కొని వాటిని మల్టిప్లై చేసినప్పుడే ఫ్లాగ్ యొక్క కలర్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ మనం ఫిల్ చేయొచ్చు ఆ ఎంటైర్ ఫ్లాగ్ని, అది అప్పుడు తెలుస్తుంది కదా మనకి. సో ఇక్కడ బేసిక్ ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయాలి. 7 into 6 into 5 is going to give you the answer. So 6 5s are 30, 30 into 7 210. ఇదిగో మీ ఆన్సర్ వచ్చేసింది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో చలో మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ఫాక్ట్ క్వశ్చన్ కాదు, ఇంకొక కాన్సెప్ట్ తీసుకుందాం ఇప్పుడు, విచ్ ఇస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్. మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే అడిషన్లో ఎలా ఉంటుందంటే లెట్ us సపోజ్ ఏ నుంచి బి వరకు వెళ్ళడానికి, ఏ అండ్ బి వరకు ఏ నుంచి బి టు వెళ్ళడానికి నీకు నేను 3 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి కార్లో, నేను ఆ కార్ ఇచ్చేస్తా, మీరు కార్లో వెళ్ళిపోండి. లేదు అంటే నేను టికెట్ బుక్ చేస్తాను, ఏది? ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను. ఓకే, సో దాని నుంచి వెళ్ళిపోండి. లేదంటే ఏం చేద్దాం? సరే, ప్లేన్ టికెట్ బుక్ చేసేస్తాను నీకు. ఓకే, లేదంటే ప్లేన్ టికెట్ బుక్ చేసేస్తాను నీకు, దాని నుంచి వెళ్ళిపో. సో ఏ టు బి మధ్యలో ఏ నుంచి బికి వెళ్ళాలంటే నీకు నేను 3 ఆప్షన్స్ ఇచ్చిన. కార్ నుంచి వెళ్ళు, లేకపోతే రైల్వే నుంచి వెళ్ళు, అదే ట్రైన్ నుంచి వెళ్ళు, లేకపోతే ఏరోప్లేన్ నుంచి వెళ్ళాలంటున్నాను నేను. ఇప్పుడు ఇఫ్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్, ఎన్ని వేస్లో నువ్వు ఏ నుంచి బి వరకు వెళ్ళగలుగుతావు అనే క్వశ్చన్ అడిగినాను అనుకో, చిన్న పిల్లుడు కూడా చెప్తాడు ఏంటి సార్ 3 ways సార్, 3 ways సార్. ఎలా 3 ways? అరే ఏం లేదు, ఇగో కార్ పోవచ్చు, కార్లో నుంచి పోవచ్చు, రైల్వే యూజ్ చేయొచ్చు, లేదంటే ప్లేన్ యూజ్ చేయొచ్చు. సో యాడ్ చేస్తే 3 వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఏం చేశారు? యాడ్ చేశారు. మీకు తెలియకుండానే న్యాచురల్గా మీరు యాడ్ చేశారు, మల్టిప్లై చేయలేదు. యాడ్ ఎందుకు చేశారు?
మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన మెయిన్ టాస్క్ ఏంట్రా భయ్, ఏ నుంచి బి వరకు పోవాలి కదా. అయితే ఇది మన మెయిన్ టాస్క్ అయినప్పుడు రైల్వే నుంచి వెళ్ళాను అనుకో, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంది అంతే కదా. ఏ నుంచి బి రైల్వే నుంచి వెళ్తే కంప్లీట్ చేస్తుంది, కార్ నుంచి వెళ్ళినా కంప్లీట్ చేస్తుంది మొత్తం టాస్క్ని, ఏరోప్లేన్ నుంచి వెళ్ళినా కూడా ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో బేసికలీ ఎప్పుడైతే మనకి ఒక మెయిన్ టాస్క్ని ఓకే డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, అంటే ఏదర్ దిస్ వే లేకపోతే దిస్ వే లేకపోతే దిస్ వే, అలా మనకి కేసెస్ వచ్చాయనుకోండి, ఆ కేసెస్ని ఎప్పుడు మనం యాడ్ చేయాలి, మల్టిప్లై చేయకూడదు. అర్థమైందా? సో ఏ నుంచి బి వెళ్ళడానికి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి. ఏ టు బి అనేది మన మెయిన్ టాస్క్. ఆ మెయిన్ టాస్క్ ఫుల్ఫిల్ చేయాలంటే మీరు రైల్వే, కార్, ప్లేన్ మూడు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రైల్వే యూజ్ చేయి, లేదంటే కార్ యూజ్ చేయి, లేదంటే ఏరోప్లేన్ యూజ్ చేయి. సో ఇలా మన మెయిన్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి డిఫరెంట్ కేసెస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసెస్ని యాడ్ చేయండి. లైక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ మనకి 3 కేసెస్ అంటే 3 నెంబర్ ఆఫ్ వేస్ వచ్చాయన్నమాట. సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు మనం, బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, ఇది ఇంకో క్వశ్చన్ ఇస్తా, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇంకొకటి ఆలోచించండి మీరే. లెట్ us సే ఒక రూమ్ ఉంది. ఓకే, ఒక రూమ్ ఉంది అనుకుంటాం. ఈ రూమ్లో నేను ఒక 20 బల్బులు పెడతాను. దగ్గర కొంచెం పైసలు ఎక్కువ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే 20 బల్బ్స్ కొనేసిన, అండ్ ఆ 20 బల్బ్స్ ఈ రూమ్లో ఫిట్ చేసిన. ఓకే, సో ఏం చేసిన, ఈ రూమ్లో నేను 20 లైట్ బల్బ్స్ ఫిట్ చేసిన. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే మీకు, ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఈ రూమ్లో లైట్ వెలిగించచ్చు? కెన్ యూ టెల్ మీ? ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఈ రూమ్లో లైట్ ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో మీరు చెప్పచ్చా? కొంచెం ఆలోచించండి మీరు, కొంచెం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో. 20 అన్నారు అనుకోండి, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. 20 అన్నారు అనుకోండి, కొంచెం మీరు బుర్ర ఉపయోగించట్లేదు, కొంచెం ఆలోచించండి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో. సో ఒక రూమ్లో లైట్ రావాలి మనకి కదా, లైట్ రావాలంటే మినిమం ఎన్ని బల్బులు వెలగాలి? ఒక్కటి వెలిగినా లైట్ వస్తుంది కదా. నాకు డబ్బులు ఎక్కువై 20 బల్బ్స్ కొన్నా కానీ ఒక రూమ్ని వెలిగించడం అంటే ఒక రూమ్లో లైట్ తెప్పించడానికి ఒక్క బల్బ్ అయినా సరిపోతుంది కదా. సో ఒక్క బల్బ్ అనే యూజ్ చేయొచ్చు నేను, లేదంటే 2 బల్బులనే యూజ్ చేయొచ్చు. ఒక దాంతో లైట్ వస్తుంది, 2 దాంతో లైట్ వస్తుంది, 3 అయినా యూజ్ చేయొచ్చు, 4 అయినా యూజ్ చేయొచ్చు, 5 అయినా యూజ్ చేయొచ్చు, సో ఆన్ 20 వరకు యూజ్ చేయొచ్చు. నేను ఒకటే వెలిగిస్తా అప్పుడు లైట్ వస్తుంది, 2 వెలిగిస్తా అప్పుడు కూడా లైట్ వస్తుంది, 3 వెలిగిస్తా అప్పుడు కూడా లైట్ వస్తుంది, అట్లా 20 వెలిగిస్తా అప్పుడు కూడా లైట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఇవన్నీ కేసెస్ వచ్చాయి కదా, డిఫరెంట్ కేసెస్ వచ్చాయి కదా, వీటిని యాడ్ చేయాలా మల్టిప్లై చేయాలా? అఫ్ కోర్స్ యాడ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ కేసెస్, ప్రతి ఒక్క కేసు మన మెయిన్ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఒక బల్బు వెలిగిస్తే లైట్ వచ్చింది, అదే మన మెయిన్ టాస్క్ కదా. 2 బల్బులు వెలిగించినా లైట్ వచ్చింది, అది కూడా మన మెయిన్ టాస్కే. 3 బల్బులు వెలిగించినా లైట్ వచ్చింది, అది కూడా మన మెయిన్ టాస్కే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టాస్క్, ఇదిగో 1 2 3 4 ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మన మెయిన్ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తుంది కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ సింపుల్గా అడిషన్ తీసుకుందాం. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో దీని నుంచి నాకు తెలిసి మీకు ఈ లాజిక్ అయితే క్లియర్ అయిపోవాలి, ఎక్కడ మల్టిప్లై చేయాలి ఎక్కడ యాడ్ చేయాలి అని. చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్కి అది. చాలామంది ఏం చేస్తారంటే యాడ్ చేసే ప్లేస్లో మల్టిప్లై చేస్తారు, మల్టిప్లై చేసే ప్లేస్లో యాడ్ చేస్తారు. సో మేక్ ష్యూర్ యూ డోంట్ డూ దాట్ మిస్టేక్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, అండ్ దట్ ఈస్ అరేంజ్మెంట్. ఇప్పుడు మీకు ఆఫ్ కోర్స్ మీరు బుక్ ఓపెన్ చేస్తే మీ తెలుగు అకాడమీ లేకపోతే ఎన్సీఆర్టీ లేకపోతే ఏ రెఫరెన్స్ బుక్ అయినా తీసుకోండి, మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కాంబినేషన్స్ అని, అరేంజ్మెంట్స్ అని, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని కదా. అయితే మరి దీన్ని నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చాప్టర్ని మీరు ఎంతవరకు ఒక డిఫరెంట్ చాప్టర్స్ ఎలా డీల్ చేస్తామంటే మనం దాన్ని థియరమ్ చదువుతాం, దానిలో ఆ థియరమ్ చదివేసిన తర్వాత ఫార్ములాస్ చదువుకుంటాం, ఆ ఫార్ములా అప్లికేషన్ చూస్తాం. ఓకే, కానీ ఈ చాప్టర్ని అలా చూడకండి మీరు. ఈ చాప్టర్ని మీకున్న కామన్ సెన్స్ అంటారు, దాన్ని యాప్టీ అంటారు. ఓకే, కామన్ సెన్స్తో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు బయట లెటెస్ట్ సే ఒక పిల్లగాడు వచ్చి మీ దగ్గరికి, ఒక పిల్లగాడు వచ్చి అన్న నాకు 50 రూపాయలు ఇవ్వు, నేను తిరిగి నీకు 10 రూపాయలు ఇస్తాను. ఓకే, నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఆ 10 రూపాయల్లో 5 రూపాయలు ఇవ్వు,
రూపాయలు ఏం చేస్తా అంటే మళ్ళీ నేను తిరిగి ₹2 ఇస్తాను. ఆ ₹2 తిరిగి నీకు నేను నువ్వు నాకు ₹1 ఇచ్చాయి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఫైనల్గా ఆ పిల్లగాని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీనికి ఏమైనా ఫార్ములా ఉంటుందా? దీనికి ఏదైనా ఒక ఫార్ములా అంటే ఒక ఫార్ములానో థియరమో ఉంటుందా? లేదు కదా. మీరు కామన్ సెన్సే యూజ్ చేస్తారు కదా అక్కడ. అలానే ఈ చాప్టర్ని మీరు డీల్ చేయండి, అలాగే మీరు అప్రోచ్ ఫాలో అవ్వండి. ఓకే, సో ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఫార్ములా మీద లేకపోతే థియరీ మీద డిపెండ్ అవ్వకండి, జనరల్గా ఆలోచించండి మీరు. సో లెట్ us say, సపోజ్ మనం ఒక క్వశ్చన్ చూద్దాం డైరెక్ట్గా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ which can be formed out of the letters of the word make where the repetition of the letters is not allowed. ఏమి ఇచ్చాడంటే సింపుల్గా 4 లెటర్ల వర్డ్ కనుక్కోరా బై, మీనింగ్ ఉండని ఆ వర్డ్కి మీనింగ్ లేకపోని పర్లేదు నాకు, కానీ విచ్ కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మేక్. మేక్లో MAKEలో 4 లెటర్లు ఉన్నాయి. ఈ 4 లెటర్లు మాత్రమే యూజ్ చేసి నువ్వు ఏం చేయాలంటే 4 లెటర్ల వర్డ్స్ కనుక్కో, దానికి మీనింగ్ ఉండని మీనింగ్ లేకపోని నాకు ఫరక్ పడదు. ఓకే, వేర్ ద రిపిటేషన్ ఆఫ్ ద లెటర్స్ ఇస్ నాట్ అలౌడ్. రిపిటేషన్ ఆఫ్ ద లెటర్స్ నాట్ అలౌడ్ అంటే M ఒకేసారి యూజ్ చేయాలి, A ఒకేసారి యూజ్ చేయాలి, K ఒకేసారి యూజ్ చేయాలి, E ఒకేసారి యూజ్ చేయాలి, దాని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా మనం అరేంజ్మెంట్స్ చేయొచ్చు. ఇక్కడ అరేంజ్మెంటే చెప్పొచ్చు కదా మనం. ఇక్కడ అరేంజ్మెంట్ ఎందుకు సార్ అంటే, అఫ్ కోర్స్ మనం అరేంజ్ చేస్తున్నాం కదా లెటర్స్ని. ఆ లెటర్స్ అరేంజ్ చేసే దాన్ని బట్టి మీకు డిఫరెంట్ వర్డ్స్ వస్తున్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎలా చేస్తాం? ఇప్పుడు మళ్ళీ సింపుల్గా కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం లెటర్స్ సపోజ్ ఫస్ట్ ప్లేస్కి వద్దాం. ఇక్కడ ఈ 4 లెటర్ల వర్డ్స్లో ఈ ఫస్ట్ ప్లేస్కి వద్దాం. ఈ ఫస్ట్ ప్లేస్ని మనం ఎన్ని లెటర్స్తో అంటే ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4 లెటర్స్ ఉన్నాయి. M ఉంది, A ఉంది, K ఉంది, E ఉంది. మీరు ఈ 4 లెటర్స్లో ఏదైనా మీ ఇష్టం ఏదో ఒకటి దీనిలో పెట్టచ్చు కదా ఈ పర్టికులర్ ప్లేస్లో. సో ఈ ప్లేస్ని మనం 4 వేస్లో ఫిల్ చేయొచ్చు అని చెప్పచ్చా? 4 వేస్ ఎలా సార్ అంటే, ఇదిగో Mతో ఫిల్ చేయొచ్చు, Aతో ఫిల్ చేయొచ్చు, Kతో ఫిల్ చేయొచ్చు, లేదంటే Eతో ఫిల్ చేయొచ్చు. సో 4 వేస్లో ఫస్ట్ పొజిషన్ని మనం ఫిల్ చేయొచ్చు. రైట్, మరి సెకండ్ పొజిషన్ ఏమవుతుంది? ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఫిల్ చేయొచ్చు? 3 నెంబర్ ఆఫ్ వేస్లో ఫిల్ చేయొచ్చు. అదేంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను చెప్పాను మీకు మళ్ళీ, రిపిటేషన్ అలా లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 లెటర్స్లో ఒక లెటర్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని మిగిలిపోతాయి? 3 లెటర్లు కదా. సో ఈ పర్టికులర్ సెకండ్ పొజిషన్ని మనం 3 లెటర్స్తో ఫిల్ చేయొచ్చు అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ పొజిషన్, మరి దీన్ని ఎన్ని ఫిల్ చేయొచ్చు? ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? అఫ్ కోర్స్ 2 వేస్లో. మరి దీన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? అఫ్ కోర్స్ 1 వేలో. సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని ఆ 4 లెటర్ వర్డ్లో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని ఇలా మనం ఫిల్ చేయొచ్చు, ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు మరి ఏం చేయాలి? 4, 3, 2, 1ని మనం యాడ్ చేయాలా, మల్టిప్లై చేయాలా? అఫ్ కోర్స్ మల్టిప్లై. ఎందుకంటే మన మెయిన్ టాస్క్ ఏంటి ఇక్కడ? మొత్తం వర్డ్ కనుక్కోవడం, లెటర్ కాదు. రైట్, మొత్తం వర్డ్ కనుక్కోవాలి మనం. మొత్తం వర్డ్ కనుక్కోవాలంటే మనకి ఖచ్చితంగా ఈ లెటర్స్ అన్నిటిని కలపాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్. సో 4 × 3 × 2, 4 3s are 12, 12 2s are 24. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వచ్చాయి ఇక్కడ? 24. సింపుల్. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సింపుల్గానే అయిపోయింది కదా. కామన్ సెన్స్ వాడా, ఏ ఫార్ములా లేదు, ఏం లేదు ఇక్కడ. సింపుల్గా కామన్ సెన్స్ వాడేస్తే వచ్చేసింది మనకి. ఓకే, సో నా లెట్ మీ డూ వన్ థింగ్. ఇంకో క్వశ్చన్కి వెళ్తాం అన్నమాట. నాతో పాటు చేసేయండి గైస్, చాలా సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్, కొంచెం అర్థం చేసుకోవాలంతే. How many six letter words can be formed jumbling the letters of the word jungle, okay, such that vowels are at extreme positions? Okay, so first 6 letter words కావాలి మనకి. 1 2 3 4 5 6. మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? జంగల్. సో JUNGLE. దీనిలో కూడా 6 లెటర్స్ ఉన్నాయి, 6 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఈ లెటర్స్ యూజ్ చేసుకొని మనం వర్డ్స్ ఫామ్ చేయాలి. అయితే లాస్ట్ కేసులో అక్కడ ఏం క్రైటీరియా లేకుండే, మనం ఎలా అయినా ఫామ్ చేయొచ్చు ఆ వర్డ్స్ని. ఇక్కడ క్రైటీరియా ఉంది. క్రైటీరియా ఏంటి? సచ్ దట్ ద వోవెల్స్ ఆర్ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్. ఈ ఫస్ట్ పొజిషన్లో, ఈ పర్టికులర్ పొజిషన్లో అండ్ ఈ పర్టికులర్ పొజిషన్లో మనం వోవెల్స్ మాత్రమే తీసుకోవాలి, అలాంటి వర్డ్స్ మాత్రమే మనం కనుక్కోవాలి.
సో ఎలా కనుక్కోవచ్చు? సింపుల్. ఫస్ట్ ఈ జంగల్లో వోవల్స్ ఏమున్నాయి చెప్పండి? యు ఒకటి ఉంది, ఈ ఒకటి ఉంది కదా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బేసికలీ ఈ పర్టిక్యులర్ పొజిషన్ నువ్వు ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? యూతో ఫిల్ చేయొచ్చు, లేదంటే ఈతో ఫిల్ చేయొచ్చు. సో దట్ ఈస్ 2 ways. ఓకే, అండ్ ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ ఇక్కడ క్వశ్చన్లో కూడా, రైట్? ఆ తర్వాత మరి ఇక్కడ గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ? అండ్ ఇంకోటి చెప్తున్నాను, క్వశ్చన్లో రిపిటేషన్ అలౌడా రిపిటేషన్ నాట్ అలౌడ్ ఎలా తెలుస్తుందంటే, క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు అనుకోండి, రిపిటేషన్ నాట్ అలౌడ్ అని అజ్యూమ్ చేసుకోండి మీరు బై డిఫాల్ట్గా. రిపిటేషన్ అలౌడ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు మనకి. సో దీన్ని మనం 2 waysలో ఫిల్ చేయొచ్చు. అయితే ఇక్కడ లెటర్స్ సే యూ ఆర్ ఈలో ఒకటి వచ్చేసింది అనుకోండి, మరి ఆ మిగిలింది ఖచ్చితంగా మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది కదా. సో దీన్ని ఓన్లీ 1 వేలో ఫిల్ చేయొచ్చు మనం. సో అయిపోయింది, దీని కథ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యలో ఈ పర్టికులర్ లెటర్స్కి వచ్చాక దీన్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? సో ఈ రెండిట్లో ఈ యూ అండ్ ఈ రెండు ప్లేసెస్లో ఫిక్స్ అయిపోతాయి కదా. సో ఎన్ని మిగిలాయి ఇప్పుడు? 1 2 3 4 కదా. సో దీన్ని మనం 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. మరి దీన్ని 3 వేస్లో, రిపిటేషన్ నాట్ అలౌడ్ కదా. సో ఇందాక మనం ఎలా ఏ లాజిక్ అయితే అప్లై చేసామో సేమ్ లాజిక్, దీన్ని 2 వేస్లో అండ్ దీన్ని 1 వేలో. సో నా యూ టెల్ మీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్, ఎన్ని వేస్లో మనం ఈ మొత్తం వర్డ్ని ఫామ్ చేయొచ్చు? సో బేసిక్గా మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 2 4 8 8 3 24 24 2 is 48 and that is going to be your answer. సో అర్థమైందా? సో చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, క్రైటీరియా ఏమి ఇచ్చాడో చూడండి అందులో. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి వద్దాం. అండ్ దీనికి వచ్చే ముందు ఈ ఫ్యాక్టోరియల్స్ అని కనిపిస్తున్నా మీకు, ఎక్కడో కనిపించినట్టుంది ఫ్యాక్టోరియల్ అని. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు 4 into 3 into 2 into 1 can I write as 4 factorial? Of course రాయొచ్చు కదా. ఈ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ బైనామియల్ థియరీలో కవర్ చేశాం. ఒకవేళ మీకు లేదు సార్ అది మిస్ చేశామంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, n ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. సో ఈ n ప్లేస్లో n is always going to belong to the positive integers including 0. Okay, n is going to belong to positive integers ante natural numbers including 0. And remember 0 factorial value vachesi 1 avutundi, adi gurtu pettukondi. Okay, so I hope this is clear for you. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక MCQ చేద్దాం. మీ క్వశ్చన్ చూడండి ఒకసారి. How many words can be formed rearranging the letters of this Delhi such that vowels occupy even places? So basically ఢిల్లీలో 1 2 3 4 5 ఇది మన 5 letter వర్డ్. సో ఢిల్లీ 5 letter వర్డ్. సో మనం ఈ లెటర్స్ యూజ్ చేసి ఏం కనుక్కోవాలి, హౌ మెనీ వర్డ్స్ వీ కెన్ గెట్ సచ్ దట్ vowels occupy even places. Even place అంటే ఏం చూడండి ఒకసారి ఇక్కడ. సో దిస్ ఇస్ అన్ ఈవెన్ ప్లేస్ కదా. అండ్ ఇక్కడ మనకి ఎన్ని vowels ఉన్నాయి? ఒకటి ఈ ఉంది, ఒకటి వచ్చేసి ఐ ఉంది. సో ఎనీ వేస్లో ఈ పర్టికులర్ పొజిషన్లో ఫిల్ చేయొచ్చు. సింపుల్, లెట్ us say ఈ దీనిలో ఈ ఆర్ ఐ ఏదో ఒకటి వెళ్తే సో 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. మిగిలింది ఏదైతే మిగిలిపోతుందో సో దీనిలో వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఓన్లీ 1 వే. నా 3 మిగిలిపోయాయి ఇక్కడ అండ్ యూ హ్యావ్ టు ఫిల్ దిస్ 3. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని మీరు 3 వేస్లో ఫిల్ చేయొచ్చు, దీన్ని 2 వేస్లో ఫిల్ చేయొచ్చు అండ్ దీన్ని 1 వేలో ఫిల్ చేయొచ్చు కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ గోయింగ్ టు బి? ఇక్కడ చూడండి ఒకసారి. 2 into, సో బేసికలీ మల్టిప్లై చేయాలి సిన్స్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎంటైర్ వర్డ్. సో 2 into 3 into 2 into 1 ఇలా రాసుకోవచ్చు, 3 factorial. సో 2 into 3 factorial is going to be the answer. So option A is going to be the right answer for this question. So I hope ఇది మీకు ఆల్రెడీ అర్థం అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఆన్సర్, నాతో పాటు చేస్తున్నారు కదా మీరు. ఓకే చలో. సో సింపుల్ క్వశ్చన్ గైస్. సో నౌ లెట్ మీ గో టు another question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. How many 4 letter words containing G can be formed using the letters of daughter? And ఇందులో నేను 2 కండిషన్స్ తీసుకుంటున్నా, రిపిటేషన్ నాట్ అలౌడ్, రిపిటేషన్ అలౌడ్. సో ఈ డాటర్ అనే వర్డ్లో ఇవన్నీ లెటర్స్ తీసుకోవాలి మనం. ఇవన్నీ లెటర్స్ యూజ్ చేసి
మనం 4-letter వర్డ్ ఫామ్ చేయాలి. అయితే అందులో క్రైటీరియా ఏమి ఇచ్చాడంటే, కండిషన్ ఏమి ఇచ్చాడంటే, ఆ 4 letters ఖచ్చితంగా ఒకటైతే జీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయొచ్చు ఇక్కడ? చాలా సింపుల్. సో లెట్ us సపోజ్ ఫస్ట్ వన్ చూద్దాం. రిపిటేషన్ అలౌడ్ లేదు. సో 4-letter వర్డ్ అబ్బా, 1 2 3 4. ఓకే, సో నా వాట్ ఈస్ గివెన్? డాటర్, DAUGHTER. ఓకే, అయితే ఈ 4-letter వర్డ్లో మీరు పక్కాగా జీ పెట్టుకోవాలి. అయితే జీకి ఎన్ని చాయిస్లు ఉన్నాయి అంటే, చూడు, జీ ఇక్కడ వెళ్ళచ్చు, జీ మీరు ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం కదా. సో బేసికలీ జీకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, జీ హ్యాస్ 4 ఆప్షన్స్. జీ ఈ ప్లేస్లో వెళ్ళచ్చు, లేదంటే దీనిలో వెళ్ళచ్చు, లేదంటే దీనిలో వెళ్ళచ్చు, లేదంటే దీనిలో కూడా వెళ్ళచ్చు. సో ఐ కెన్ సే జీ హ్యాస్ 4 ఆప్షన్స్ కాబట్టి 4 పెట్టేసుకుంటా ఇక్కడ. సో జీ కథ అయిపోయింది మనకి. సో జీ ఏమైపోయిందంటే ఈ 4 ఏదో ఒక పొజిషన్లో ఫిక్స్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ అజ్యూమ్ ఈ పొజిషన్లో ఫిక్స్ అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా 3 మిగిలిపోయినాయి. అండ్ ఈ 3 మీరు జీ తీసేయండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 7 లెటర్లు ఉన్నాయి, 3 పొజిషన్లు ఉన్నాయి ఫిల్ చేయడానికి. ఎన్ని వేస్లో ఫిల్ చేస్తారు? చాలా సింపుల్ రా బై. లెటర్ సపోజ్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 7 వేస్లో ఫిల్ చేయొచ్చు. రిపిటేషన్ నాట్ అలౌడ్ కాబట్టి దీన్ని మనం 7 వేస్లో ఫిల్ చేయొచ్చు. మరి దీన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. రైట్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక లెటర్ ఫిక్స్ అయిపోతుంది. సో ఇంకా 6 లెటర్లు మిగిలిపోతాయి కాబట్టి ఈ పొజిషన్ని మీరు 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. అండ్ ఈ పొజిషన్ని దీనిలో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4 ఇంటూ, ఇప్పుడు 7 ఇంటూ 6 ఇంటూ 5 చేశారనుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. 4 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 చేశారనుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సింపులే కదా. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏం చేసాం ఇక్కడ? జీని ఫిక్స్ చేసుకున్నాం. జీని ఫిక్స్ చేయాలంటే మనకి 4 ఉండే ఆప్షన్స్, ఎక్కడైనా ఫిక్స్ చేయొచ్చు. సో 4 వేస్. ఆ తర్వాత మిగిలిన లెటర్స్ ఉన్నాయా, 3 పొజిషన్స్ ఉన్నాయి. సో 7 ఇంటూ 6 ఇంటూ 5 వేస్లో మనం దాన్ని ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? లెట్ us go with నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి ఒకసారి. How many 4-letter words containing G can be formed using the letters of the word daughter where repetition allowed ఉంది ఇక్కడ. రిపిటేషన్ అలౌ చేశారు ఇక్కడ. రిపిటేషన్ అలౌడ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మనం ఇందాక మేక్ చేసాం కదా, మేక్ తోటి we had discussed ఎన్ని డిఫరెంట్ లెటర్స్ ఫామ్ చేయొచ్చు అని, డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అని యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మేక్. ఓకే, సచ్ దట్ రిపిటేషన్ నాట్ అలౌడ్ అంటే అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. సో 4 ఫ్యాక్టోరియల్ మన రిజల్ట్ వచ్చింది అక్కడ. అదే రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు. కానీ ఒకవేళ లెట్ us సపోజ్ మీరు రిపిటేషన్ అలౌడ్ అని తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ లెట్ us సపోజ్ రిపిటేషన్ ఇస్ అలౌడ్ అంటే అర్థం ఏంటి? లెట్ us సే దీన్ని మనం 4 వేస్లో ఫిల్ చేసాం అనుకోండి. మరి దీన్ని కూడా ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. అలా ఎలా సార్? ఎందుకంటే ఇక్కడ రిపిటేషన్ అలౌడ్. మీరు ఇక్కడ తీసుకునే లెటర్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. సో అందుకే ఏమవుతుంది, దీన్ని 4 వేస్లో ఫిల్ చేస్తే దీన్ని కూడా 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. అలాగే థర్డ్ వన్ని కూడా మనం 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఫోర్త్ వన్ని కూడా మనం 4 వేస్లో ఫిల్ చేయొచ్చు అనమాట. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్, ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి ఇక్కడ వర్డ్స్ ఫామ్ అవ్వడానికి? డెఫినెట్లీ 4 is going to be the answer. సో అది కాన్సెప్ట్ ఆఫ్ రిపిటేషన్ అలౌడ్ అనమాట. అయితే మరి ఈ పర్టికులర్ కేసులో ఏముంది, ఎలా ఉంది? ఇక్కడ ఏంటంటే జీ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ మిగతా 3 పొజిషన్స్లో మీరు ఈ డాటర్కి సంబంధించిన లెటర్స్ తీసుకోవాలి. సచ్ దట్ ద రిపిటేషన్ ఇస్ అలౌడ్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ క్వశ్చన్ని సింపుల్గా చేయాలంటే 1 2 3 4 రైట్. నా గైస్ మీరు ఇది మర్చిపోండి, ఈ జీ పక్కా ఉండాలని మర్చిపోండి మీరు. ఓకే, మీరు ఏం చేస్తారంటే let me tell నాకు చెప్పండి, దీన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? మీరు జీ మర్చిపోండి, జీ పక్కా ఉండాలి అవన్నీ అక్కర్లేదు మనకి. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 8 వేస్. 8 లెటర్స్ ఉన్నాయి. సో 8 వేస్లో ఫిల్ చేయొచ్చు. రిపిటేషన్ అలౌడ్ కాబట్టి 8 వేస్, ఇది కూడా 8 వేస్, ఇది కూడా 8 వేస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వస్తాయి ఇక్కడ? 8 raised to 4 వస్తుంది. కానీ ఇందులో ఏమవుతుందో తెలుసా,
ఇందులో దేర్ విల్ బి వర్డ్స్ వేర్ జీ ఈజ్ నాట్ దేర్. అది అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని 8 వేస్లో ఫిల్ చేస్తున్నా. లెటర్ వస్తే దీన్ని నేను హెచ్తో ఫిల్ చేశాను, ఇక్కడ కూడా హెచ్తో ఫిల్ చేశాను, ఇక్కడ కూడా హెచ్తో ఫిల్ చేశాను, ఇక్కడ కూడా హెచ్తో ఫిల్ చేశాను. సో ఈ లెటర్, ఈ పర్టికులర్ వర్డ్ ఉందా, ఈ వర్డ్ ఈ 8⁴లో ఉంటుంది ఖచ్చితంగా. వీ హ్యావ్ కౌంటెడ్ ఇట్ ఇన్ దిస్ 8⁴. కానీ మనకి అకార్డింగ్ టు ద క్వశ్చన్ అది ఉండకూడదు. సో ఏం చేయాలి మరి ఇక్కడ? ఫస్ట్ థింగ్ వాట్ ఐల్ బి డూయింగ్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ 8⁴లో నేను ఏం చేస్తానంటే ఐ రిమూవ్ ఆల్ ద వర్డ్స్ ఇన్ విచ్ జీ ఈజ్ నాట్ కంటైన్డ్. ఈ టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్లో ఎన్ని వర్డ్స్లో అయితే జీ లేదో అది తీసేసాను అనుకోండి, మిగిలిన నంబర్ ఆఫ్ వర్డ్స్ ఏముంటాయి, మిగిలిన వచ్చిన వర్డ్స్ ఏముంటాయి, అందులో ఖచ్చితంగా జీ ఉన్నట్టే కదా, రైట్? సో ఇక్కడ ఏం చేస్తా, 8⁴ మైనస్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఒకసారి మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్, హౌ మెనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ డు వి గెట్ ఇన్ విచ్ జీ ఈజ్ నాట్ దేర్? అరే సింపుల్ రా మరి, మళ్ళీ 4 లెటర్ వర్డ్ కావాలి మనకి. ఇప్పుడు జీని కన్సిడర్ చేయకండి మీరు, ఓకే? మరి జీని తీసేసారనుకోండి, ఎన్ని లెటర్స్ మిగులుతాయి? 7 లెటర్స్. సో 7 లెటర్స్తో ఫిల్ చేయండి. సో దీన్ని మీరు 7 వేస్లో ఫిల్ చేయొచ్చు. రిపిటేషన్ అలౌడ్ కాబట్టి దీన్ని కూడా 7 వేస్లో, దీన్ని కూడా 7 వేస్లో, దీన్ని కూడా 7 వేస్లో. సో టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ జీ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఎంత అవుతుంది? అది 7⁴. ఆ 7⁴ మీరు 8⁴ నుంచి తీసేసారనుకోండి, అది టోటల్ నుంచి నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ జీ ఈజ్ నాట్ కంటైన్డ్ అది తీస్తారనుకోండి, వాట్ ఎవర్ ద రిమైనింగ్ రిజల్ట్ యూ గోనా గెట్, అందులో ఖచ్చితంగా వచ్చిన వర్డ్స్ ఉంటాయా, మిగిలిన రిమైనింగ్ వర్డ్స్ ఉంటాయా, అందులో ఖచ్చితంగా ఏమవుతుంది? జీ పక్కాగా ఉంటుంది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ is clear for you guys. So repetition allowed first, repetition allow చేస్తే ఎలా చేయాలి క్వశ్చన్ అది చూపించాం మీకు. అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఈ సినారియో ఉంది ఇక్కడ, ఏంటి? జీ పక్కాగా ఉండాలని. సో ఈ సినారియోలో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు గో. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్స్ డూ ఏ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ 3-letter వర్డ్స్ కెన్ బి మేడ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ డాటర్ such that if the word contains G, then it must contain H also. అర్థమైందా? మళ్ళీ డాటర్కి సంబంధించింది, కానీ ఇక్కడ మనకి 4 కాదు 3-letter వర్డ్ కావాలి. సచ్ దాట్ G ఉందనుకోండి, మీరు G సెలెక్ట్ చేశారనుకోండి, H కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేయాల్సిందే. ఓకే, సో దీనిలో ఏమవుతుంది? లెట్ మీ రైట్ డౌన్ వన్ సినారియో. ఫస్ట్ కేస్ అనుకుందాం. ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నానంటే, లెట్ సపోజ్ జీ సెలెక్ట్ చేశా. లెట్ సపోజ్ ఈ కేసులో జీ ఈజ్ సెలెక్టెడ్. జీ ఈజ్ సెలెక్టెడ్. సో జీ సెలెక్ట్ చేశా అంటే దాని అర్థం ఏంటి? హెచ్ కూడా సెలెక్ట్ చేయాల్సిందే కదా. సో జీ హెచ్ ఉందబ్బా. సో జీ హెచ్ని మీకు ఈ 3 పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, మీరు జీ హెచ్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు మీరు? హౌ కెన్ యూ ఫిగర్ అవుట్? సింపుల్. ఇప్పుడు లెట్ సపోజ్ జీ హెచ్కి 3 పొజిషన్లు ఉన్నాయి, 1 2 3. ఓకే, ఇందులో మీరు జీ అండ్ హెచ్, ఇప్పుడు లెటెస్ట్ జీ ఇక్కడ పెట్టారనుకోండి, అఫ్ కోర్స్ హెచ్ ఈ రెండింటిలో ఎక్కడైనా వెళ్తుంది. సో బేసికలీ ఏం చెప్పొచ్చు అంటే 2 వేస్లో ఫిల్ చేయొచ్చు కదా. యూ కెన్ సే ఇట్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 వేస్. సో జీ 2 వేస్లో మనం దీన్ని ఫిల్ చేయొచ్చు. ఓకే, ఒక్క నిమిషం. ఇట్స్ నాట్ 2 వేస్ యాక్చువల్లీ, ఇట్స్ నాట్ 2 వేస్. ఎందుకంటే ఆలోచించండి మీరు, జీ ఇక్కడ పెట్టారు. ఓకే, సో హెచ్ ఇక్కడైనా ఉండొచ్చు కదా. సో లెట్ us సపోజ్ హెచ్ ఇక్కడ పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఏమైపోయింది? డాటర్లోకి వెళ్ళి జీ అండ్ హెచ్ అయిపోయినాయి. సో ఎన్ని మిగిలిపోయాయి ఇక్కడ? 3 and 6. సో ఈ ఫైనల్ పొజిషన్ని మీరు 6 వేస్లో ఫిల్ చేయొచ్చు కదా. అయితే మీరు ఇలా కూడా పెట్టచ్చు కదా, జీ ఇక్కడ పెట్టుకొని హెచ్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మరి దీన్ని మీరు మళ్ళీ 6 వేస్లో ఫిల్ చేయొచ్చు కదా ఈ పర్టికులర్ పొజిషన్ని. ఆర్ఎల్స్ మీరు ఇలా కూడా చేయొచ్చు. మీరు లెట్ us సపోజ్ అండ్ జీ అండ్ హెచ్ ఆర్ ఇంటర్చేంజబుల్, రైట్? సో సపోజ్ జీ ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ, ఓకే, అండ్ హెచ్ వచ్చేసి సమ్వేర్ ఇక్కడ పెట్టేసుకున్నాను, రైట్? సో మళ్ళీ 6 వేస్లో ఫిల్ చేయొచ్చు దీన్ని. మళ్ళీ 1 2 3 ఇక్కడ జీ పెట్టారు, ఇక్కడ హెచ్ పెట్టారు, మళ్ళీ దీన్ని కూడా 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. 1 2 3 ఇక్కడ జీ పెట్టేసి ఇక్కడ హెచ్ పెట్టేశారు అనుకోండి, ఇది మళ్ళీ 6 వేస్లో 1 2 3
మళ్ళీ ఇక్కడ జీ పెట్టేసి ఇక్కడ హెచ్ పెట్టారనుకోండి, దీన్ని కూడా మీరు 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో బేసికలీ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి ఇక్కడ? 6 + 6 12 18 24 30 and 36. This is clear for you guys. 6 6 6 6 6 6 different number of ways ఇవన్నీ. So 6 + 6 12 and ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ ఇవన్నీ. ఓకే, యూ షుడ్ నాట్ బి మల్టిప్లయింగ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ చూడ అయిపోయింది, ఇక్కడ ఇది ఫామ్ అయిపోయింది వర్డ్, ఇక్కడ కూడా ఫామ్ అయిపోయింది వర్డ్. సో డిఫరెంట్ కేసెస్ ఇవి. సో 6 + 6 12 + 6 18 24 30 36 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఆఫ్ కేస్కి 36 వచ్చింది. మరి సెకండ్కి ఏమవుతుంది చెప్పండి ఒకసారి. సెకండ్ కేస్ కూడా ఉంటుంది. అలా ఎలా అంటే సెకండ్ కేసులో లెట్ అస్ సపోజ్ జిఏ సెలెక్ట్ చేయలేదు నేను, జీ నాట్ సెలెక్టెడ్ అనుకుందాం. జీ నాట్ సెలెక్టెడ్ అయితే అక్కడ ఏమైపోయింది తెలుసా, జీ సెలెక్ట్ చేయకపోతే సింపుల్గా జీ తీసేయండి ఇక్కడ. అప్పుడు మీరు ఎన్ని మిగులుతాయి? 7 మిగులుతాయి. మీరు ఆ ఎడిట్లో ఈ మూడింటిని ఎలా ఫిల్ చేయాలో తెలిసిందే కదా. సో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 7 ways, దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 6 ways, దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 5 ways. అని గుర్తుపెట్టుకోండి, హెచ్ని సెలెక్ట్ చేస్తే జీని సెలెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు. క్వశ్చన్ కరెక్ట్గా చదివినా అనుకోండి, కరెక్ట్గా చూసుకున్నారనుకోండి, జీని సెలెక్ట్ చేస్తే పక్కాగా హెచ్ సెలెక్ట్ చేయాలి. బట్ ఉల్టా కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. హెచ్ సెలెక్ట్ చేస్తే పక్కా జీ సెలెక్ట్ చేయాలని ఏం లేదు. 7 × 6 × 5 ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. 7 6 6 5 30, ఇది వచ్చేసి 210. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 210. అండ్ ఇది రెండు కేసెస్ ఇక్కడ, ఇదొక కేసు ఇదొక కేసు, రెండు సేమ్ దాన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మరి 2 సపరేట్ కేసెస్ అనమాట, యాడ్ చేయాలి. సో 36 + 210 ఎంత అవుతుంది ఇక్కడ? 246. And if you see the result guys, yes definitely option B is going to be the right answer. సో అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ? సో ఈ క్వశ్చన్లో రెండు కేసులు వస్తాయి, సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకే, 3 లెటర్స్లో మనకి జీ సెలెక్ట్ చేస్తే హెచ్ పక్కా సెలెక్ట్ చేయాలంటే ఏం చేశానంటే, నేను ఫస్ట్ జీ సెలెక్ట్ చేసుకున్నా, సో హెచ్ కూడా సెలెక్ట్ చేయాలి కాబట్టి అలా నేను చూసుకుంటే నాకు ఎన్ని వేస్ వచ్చాయి? 36 వేస్ వచ్చాయి ఇక్కడ ఫర్ దిస్ ఫస్ట్ కేస్. ఒకవేళ జీ సెలెక్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాకు 210 వేస్ వచ్చాయి త్రూ విచ్ ఐ కెన్ ఫార్మ్ ద వర్డ్స్. ఓకే, అంటే 210 డిఫరెంట్ వర్డ్స్ వస్తాయని అర్థం. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ 246. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్ us go to some problems on numbers. మీరు చూడండి ఒకసారి జేఈ మెయిన్ పేపర్ చూడండి, లేదంటే వేరే ఎంసెట్ ఎగ్జామ్, లేదంటే మీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూడండి. అందులో ఈ పిఎన్సి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో నంబర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. లైక్ సర్టెన్ డిజిట్స్ ఇస్తాడు, విల్ సే దట్ ఆ సర్టెన్ డిజిట్స్ తోటి 5 digit నంబర్ 4 digit నంబర్ ఫామ్ చేయి, సచ్ దాట్ ఇది డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 2, డివిజిబుల్ బై 5, లేదంటే ఇంకా డిఫరెంట్ వేస్లో వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. సో నంబర్స్ మీద కూడా మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. సో చూద్దాం మనం నంబర్స్ మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తున్నాను. ఇప్పటికి వరకు కూడా నేను ఏ ఫార్ములా డిస్కస్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసిందల్లా ఓన్లీ 2 కాన్సెప్ట్స్, అడిషన్, మల్టిప్లికేషన్, అంతే. ఇంకా అసలు ఏమన్నా నేను పర్మిటేషన్ గురించి, కాంబినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నానా? అసలు చేశానా ఇప్పటివరకైనా? లేదు. ఎన్పిఆర్లు, ఎన్సిఆర్ ఫార్ములాలు అవన్నీ ఏం డిస్కస్ చేయలేదు. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు డూ ద క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయలేదా? దానికి అసలు ఎన్పిఆర్ తెలియదు, ఎన్సిఆర్ తెలియదు, అయినా కూడా ఈ క్వశ్చన్ చేయలేదా? చేశాను. ఎలా? కామన్ సెన్స్, జనరల్ అప్రోచ్. నేను అదే అంటున్నా మీకు, ఇలాంటి క్వశ్చన్స్కి మీకు బేసిక్ అంటే పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. కొంచెం బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేశారనుకోండి, అవలీలగా యూ గెట్ ద ఆన్సర్. ఓకే, సో నా లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ us just go to this question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. How many 4-digit numbers with possible repetition of digits can be made with no digit less than 5? అంటే అర్థం ఏంటి? మనకి బేసిక్గా ఏమడిగాడంటే, అరే బై 4-digit నంబర్ క్రియేట్ చేయి. ఎలా క్రియేట్ చేస్తాం? సచ్ దాట్ డిజిట్ రిపీట్స్ పర్లేదు, డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. ఓకే, బట్ no digit should be less than 5. No digit should be less than 5. So what does that mean? నువ్వు యూజ్ చేయాల్సిన డిజిట్స్ ఏంటి? 0 1 2 3 and 4. ఈ డిజిట్స్ యూజ్ చేసుకొని యూ నీడ్ టు బేసికలీ ఫార్మ్ ఏ 4-digit నంబర్. సో ఎలా చేయొచ్చు? సింపుల్. ఇక్కడ చూడండి, ఒక అబ్జర్వ్ చేయండి. ఈ వన్స్ ప్లేస్ని మనం
ఎన్ని 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 వేస్లో ఫిల్ చేయొచ్చు. 0 అయినా యూజ్ చేసుకో, 1 అయినా యూజ్ చేసుకో, 2 యూజ్ చేయి, 3 యూజ్ చేయి, 4 యూజ్ చేయి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డిజిట్స్లోకి వెళ్ళి ఏదైనా యూజ్ చేయొచ్చు. సో దిస్ కెన్ బి ఫిల్డ్. 1's ప్లేస్ని మనం 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. మరి 10's ప్లేస్ ఏమైపోయింది ఇక్కడ? 10's ప్లేస్ని కూడా మళ్ళీ 5 వేస్లో రిపీట్ అంటే ఫిల్ చేయొచ్చు కదా. రిపిటేషన్ అలౌడ్ ఉంది. సరే 100's ప్లేస్ని దాన్ని కూడా 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. మరి 1000 ప్లేస్ని దాన్ని కూడా 5 వేస్తో ఫిల్ చేయొచ్చా? నేను కొంచెం ఫ్లోలో రాసేసాను, మీరు కూడా అదే రాసేసారనుకోండి తప్పైపోద్ది ఆన్సర్. ఎందుకు అంటే అబ్జర్వ్ చేయండి గైస్, మీరు 1000 ప్లేస్ని 5 వేస్లో కాదు 4 వేస్లో మాత్రమే ఫిల్ చేయగలుగుతారు. 0 ఫిల్ చేయలేరు కదా. ఫస్ట్ ప్లేస్ని 0 ఫిల్ చేశారనుకోండి ఈ 1000's ప్లేస్లో, దట్ విల్ నాట్ బికమ్ ఏ 4 డిజిట్ నంబర్, అది 3 డిజిట్ నంబర్ అవుతుంది. సో 0 కాకుండా మీరు ఏ నంబర్ అయినా ఫిల్ చేయొచ్చు ఫస్ట్ ప్లేస్లో. సో అందుకే 4 వేస్. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? సో therefore ఆన్సర్ ఇస్ 4 into 5 into 5 into 5. సో క్యాలిక్యులేట్ చేయండి. 5 5s are 25, 25 5s 125, 125 into 4 ఎంత అవుతుంది? 500 అనుకుంటా. 125 into 4, that is 500. So I hope this is clear for everyone out there. Okay. ఒక్క నిమిషం. అచ్చా సారీ విత్ నో డిజిట్ లెస్ దెన్ 5 అన్నాడా? ఓకే విత్ నో డిజిట్ నేను చూసుకోలేదబ్బా, నో అని చూసుకోలేదు. విత్ అ డిజిట్ లెస్ దెన్ 5 అనుకున్నా. సరే పని చేద్దాం, ఇదంతా చేంజ్ చేసే బదులు విత్ ఎవ్రీ డిజిట్ లెస్ దెన్ 5. సరే మనకు అనుకూలంగా క్వశ్చన్, మన సొల్యూషన్కి అక్కడ అనుకూలంగా క్వశ్చనే మార్చేసాను నేను. ఓకే, బట్ యూ గెట్ ద లాజిక్ రైట్. ఫైన్. నో డిజిట్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా? అప్పుడు 0 1 2 3 4 తీసుకోకుండా 6 7 8 9 అవి తీసుకుంటా అంతే. 6 7 8 9. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇన్ఫాక్ట్ 5 తోటి స్టార్ట్ చేయొచ్చు. సో డిజిట్స్ మోర్ దెన్ 5 అన్నప్పటికీ 6 7 8 9. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దర్. ఓకే, సో నౌ గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ 4 డిజిట్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 1 2 3? యూజింగ్ 1 2 3 హౌ మెనీ 4 డిజిట్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్? ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు ఇక్కడ? అండ్ అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్లో రిపిటేషన్ ఇస్ అలౌడ్. ఎందుకంటే రిపిటేషన్ నాట్ అలౌడ్ అయితే 3 డిజిట్స్ యూజ్ చేసి, అంటే ఇచ్చిన 3 నంబర్స్ యూజ్ చేసి 4 డిజిట్ నంబర్ ఎలా ఫార్మ్ చేస్తాం చెప్పండి. సో ఈ క్వశ్చన్లో డెఫినెట్లీ ద రిపిటేషన్ ఇస్ అలౌడ్. ఓకే, సో we can say this can be filled in 3 ways, this can be filled in 3 ways, 3 ways and 3 ways. So the answer should be 3 raised to 4. Simple. Okay, so nothing complicated in this particular question. Next question kelipodam manam. Given the digits 1 2 3 4 5 and 9, rendu questions icharu manaki. How many 3 digit numbers less than 500 can be formed if each digit is used at most once? Second, how many of these are divisible by 5? ఓకే, సో ఫస్ట్ గైస్ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అయితే మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి? 1 2 3 4 5 9 అప్ప. మనం ఏం చేయాలి? ఒక 3 డిజిట్ నంబర్ ఫార్మ్ చేయాలి. హౌ మెనీ 3 డిజిట్ నంబర్స్ లెస్ దెన్ 500 కెన్ బి ఫార్మ్డ్ ఇఫ్ ఈచ్ డిజిట్ ఈస్ యూజ్డ్ అట్ మోస్ట్ వన్స్ అన్నాడు. అంటే ఒకటి అబ్జర్వ్ చేయండి గైస్, లెస్ దెన్ 500 అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇదిగో ఈ 100's ప్లేస్లో మీరు ఇదర్ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. యూ కాంట్ టేక్ 5 and 9. అంతే కదా. మీరు 5 and 9 తీసుకుంటే వచ్చే నంబర్ ఖచ్చితంగా 500 కన్నా ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ టేక్ ఓన్లీ దిస్ నంబర్. సో దిస్ పొజిషన్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 ways. ఓకే రైట్. అయితే మరి ఈ పొజిషన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? అట్ మోస్ట్ వన్స్ అన్నాడు కదా. సో దాని అర్థం ఏంటి? రిపిటేషన్ అలౌడా ఇక్కడ? లేదు, రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్. సో వాట్ డస్ దాట్ మీన్? సో ఇక్కడ ఏమవుతుందంటే లెట్ us సపోజ్ ఈ 4 ఈ 1 2 3 4లో ఏదో ఒకటి ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఈ పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది. సో వాట్ ఇస్ రిమైనింగ్? 5 9 ఈ రెండింటితో పాటు ఇక్కడ 3 మిగిలిపోతాయి. సో బేసికలీ 5 మిగిలిపోతాయి. సో ఈ పొజిషన్ని మీరు 5 వేస్లో, ఈ పొజిషన్ని 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. Okay, so how many number of days you are going to get in this case? 4 into 5 into 4. So 4 5 is 20, 24s are 80. So the right answer for this question is going to become 80.
సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో సింపుల్ అబ్బాయి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్లేస్లో మీరు 1 2 3 4 తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇచ్చిన క్రైటీరియా 500 కన్నా తక్కువ నెంబర్లు తీసుకురా భయ్య అని. అయితే ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, రిపిటేషన్ అట్మోస్ట్ వన్స్ అన్నాడు, అంటే రిపిటేషన్ నాట్ అలౌడ్ అని. సో అలా ఏం చేశానంటే ఇప్పుడు నాకు 5 and 9 మిగిలిపోయాయి ఆల్రెడీ. సో ఈ సెకండ్ పొజిషన్లో ఐ కెన్ టేక్ 5 or I can take 9. ఆ 5 and 9తో పాటు ఇక్కడ ఏమైపోయింది, ఈ 1 2 3 4లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతుంది కదా. సో ఇంకా 3 మిగులుతాయి. సో బేసికలీ 5 9తో పాటు ఆ 3 అంటే 5 ఉన్నాయి నాకు, 5 చాయిస్ ఉన్నాయి నాకు ఈ సెకండ్ ప్లేస్ని థర్డ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి, రిపిటేషన్ అలౌడ్ అవ్వకుండా. ఓకే, సో ఆ కండిషన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేసాం, సింపుల్గా సెకండ్ ప్లేస్ని 5 వేస్లో ఫిల్ చేసాం అండ్ థర్డ్ ప్లేస్ని 4 వేస్లో ఫిల్ చేసాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఈ క్వశ్చన్ తర్వాత గైస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆఫ్ దీస్ ఆర్ డివిజిబుల్ బై 5. హౌ మెనీ ఆఫ్ దీస్ అంటే ఇక్కడ మళ్ళీ 3 కదా, 3లో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 1 2 3 and 4 అంటే 4 వేస్లో యూజింగ్ దిస్ డిజిట్స్ ఓన్లీ. ఓకే, అయితే వీటిలో మనకేం కావాలంటే డివిజిబుల్ బై 5 కావాలి. ఎప్పుడు 5తో డివిజిబుల్ అవుతుంది వచ్చిన నంబర్స్, when the final number, ఈ ఫైనల్ నంబర్ ఉందా, ఈ లాస్ట్ వన్స్ ప్లేస్లోని నంబర్ ఉందా, అది 5 అయినప్పుడే కదా. మీకు ఆల్రెడీ డివిజిబిలిటీ టెస్ట్ తెలిసిందే, 5ది లాస్ట్లో 5 అయినా ఉండాలి 0 అయినా ఉండాలి. మనకి ఇచ్చిన డిజిట్స్లో 5 ఉంది కాబట్టి 5 పెట్టేసుకున్నాం ఇక్కడ. సో నా టెల్ మీ, ఈ పర్టికులర్ పొజిషన్ని ఎనీ వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు నేను చాలా సింపుల్, ఇప్పుడు దీనిలో ఈ 1 2 3 4లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. సో 3 మిగులుతాయి అండ్ ఈ 3తో పాటు ఒక 9 మిగిలిపోతుంది. సో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 ways. What can we say? This can be filled in 4 ways. So what is the answer in this question, guys? The answer for this particular question is simply going to become 4. సింపుల్గా మనకి 4 ways. సారీ అండ్ ఇది కూడా 4 waysలో ఫిల్ చేయొచ్చు కదా. సారీ, ఇది 4 waysలో ఫిల్ చేయొచ్చు, ఇది 4 waysలో ఫిల్ చేయొచ్చు. 4 into 4 is going to become 60. So is this clear for everyone out there? Simple. Previous question లానే ఫస్ట్ పొజిషన్ని 4 waysలో ఫిల్ చేయొచ్చు కదా. ఫైనల్ పొజిషన్ 5 ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే డివిజిబుల్ బై 5 కాబట్టి 5 ఉండాల్సిందే. సో దీనికి ఎన్ని మిగిలిపోయాయి, ఈ సెకండ్ పొజిషన్కి 4 మిగిలిపోయాయి. సో 4 into 4 is going to become answer, which is going to be 60. Okay, so I hope this is clear for you. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇన్ఫాక్ట్ ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ 3-digit numbers less than 600 and divisible by 5 can be formed using 0 1 2 3 4 5 9. సింపుల్ అబ్బాయిది, మీకు ఇది హోంవర్క్ ఇచ్చేస్తాను, మీకు చేసేయండి, నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్వశ్చన్ మీకు ఈ క్వశ్చన్ ఇచ్చే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇందాక నేను లెస్ దెన్ 500 తీసుకున్నా, ఇక్కడ లెస్ దెన్ 600. సో ఐ హోప్ యూ గైస్ కెన్ డూ దిస్. ట్రై చేయండి క్వశ్చన్. ఓకే, సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ చేసేసాం మనం. సో లెట్స్ గో టు దిస్ క్వశ్చన్ గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ 4-digit numbers can be formed using 1 2 3 4 which are divisible by 4? Which are divisible by 4. Divisible by 4 అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. What is the divisibility test for 4 guys? Divisibility test for 4 ఏంటి? Last 2 digits should be divisible by 4 కదా. సో అంటే ఇదిగో ఇక్కడ ఇది అండ్ ఇది, ఈ 2 digitsలో ఈ 2 ప్లేసెస్లో ఏవైతే నంబర్ ఉందో ఆ నంబర్ ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఎలాంటి నెంబర్స్ తీసుకోవచ్చు ఇక్కడ? సో యూ కెన్ ఫిక్స్ 12, లేదంటే 24, లేదంటే 42 తీసుకోవాలి. ఇక్కడ 24 32 తీసుకోవచ్చు. సో 1 2 3 12 24 32 అంతే ఇంకా. సో బేసికలీ ఈ 2 ప్లేసెస్ని నేను 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో దీన్ని నేను 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. 12 24 32. ఇంకెన్ని మిగిలిపోయాయి ఇక్కడ? 2 మిగిలిపోయాయి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఇంకో 2 వేస్లో ఫిల్ చేయొచ్చు మనం కదా. ఎందుకంటే ఈ రెండిట్లో 2 ఫిక్స్ అయినప్పుడు ఆ 4 డిజిట్లో 2 మిగిలిపోతాయి. సో ఈ 2 ప్లేసెస్ని ఆ రెండింటితో ఫిల్ చేసేయచ్చు. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ హౌ మెనీ వేస్? ఒక్క నిమిషం. హౌ మెనీ 4-digit numbers can be formed? అచ్చా గైస్, ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను నేను. Here the repetition is allowed. How many 4-digit numbers can be formed using 1 2 3 4 which are divisible by 4? So ఈ కేసులో we can take repetition is allowed.
ఎందుకంటే మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో అయితే, రైట్? సో ఇట్లా రిపీట్ చేయకూడదని. సో ఈ కేసులో మీరు రెపిటేషన్ అలౌడ్ అనుకున్నారనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 ways, రైట్? దిస్ కెన్ ఆల్సో బి ఫిల్డ్ ఇన్ 4 ways. ఓకే, సో 4 4 16 అయిపోతుంది. అండ్ లాస్ట్ రెండు 12 అయినా పెట్టచ్చు మీరు, 24 అయినా పెట్టచ్చు, 32 అయినా పెట్టచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ 16 3s కూడా ఉండదు. ఒక్క నిమిషం, ఇంకేమైనా డిఫరెంట్ కేసు వస్తున్నాయి చూడండి ఒకసారి. 32 వచ్చేసింది, 42 అయితే రాదు, 43 41 లేదు, 21 23 24 వచ్చేసింది, 41 ఓకే, 31 32 33 34 41 42 43 44. పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మరి ఇక్కడ మనకి ఆప్షన్ అయితే రాలేదు ఇంకా. 4 4s are 16. ఒక్క నిమిషం, మేబీ ఐ మైట్ బీ మేకింగ్ సమ్ మిస్టేక్ ఇన్ దిస్ కేస్. ఒక్క నిమిషం గైస్. సో ఇక్కడ ఇది 12. అచ్చా సారీ ఐ థింక్ ఐ గెట్ ఇట్. ఇక్కడ నేను తప్పు చేశాను, సారీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సో లెట్ సపోజ్ దీన్ని నేను 12తో ఫిల్ చేశాను. అప్పుడు దీన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? దీన్ని 4 waysలో, దీన్ని 4 waysలో కదా. సో 4 into 4 ఎన్ని అవుతాయి ఇక్కడ మనకి? 16 అవుతుంది కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 16 in this particular case if you fill the last 2 digits by 12. అలాగే దీన్ని మీరు లెట్ us suppose 12తో కాకుండా 32తో ఫిల్ చేయండి. ఓకే, 32తో ఫిల్ చేయండి, కనుక్కోండి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయో. అలాగే డూ ద సేమ్ థింగ్ విత్ విచ్ వన్, విత్ 6 12 32 24తో కూడా చేయండి. అది అలా చేసినప్పుడు దిస్ ఇస్ హౌ యూ గెట్ ఇట్. చూడండి ఒకసారి, 12 24 32 అండ్ 44 ఒకటి మనం మిస్ చేసాం ఇక్కడ, ఎందుకంటే డిజిట్స్ రిపీటెడ్ కదబ్బా. డిజిట్స్ రిపీటెడ్ అయినప్పుడు యూ కెన్ ఆల్సో టేక్ 32, దీనికి కూడా 16 వస్తుంది ఇక్కడ. 1 2 3 4 ఇక్కడ మీరు 24 తీసుకోవచ్చు, దీనికి కూడా ఏమవుతుంది 16 వస్తుంది ఇక్కడ, రైట్? అండ్ ఫైనలీ యూ కెన్ గో విత్ దిస్ 44, రైట్? సో 44లో ఏమవుతుంది 1 2 3 4. సో 44 కాబట్టి ఇక్కడ మీరు 4, ఇక్కడ మీరు 4తో రిపీట్ చేశారు ఇక్కడ, రైట్? సో ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ దాట్ వే, దెన్ క్లియర్లీ సీ దట్ మీన్స్ 4 waysలో రిపీట్ చేయొచ్చు మీరు. And the remaining 2 places can be taken in 4 into 4, which is going to be definitely 16 ways. So 16 into 4, 64 రావాలి ఆన్సర్ మనకి, రైట్? సో ఆప్షన్ చూడండి ఒకసారి, 64 ఉందా? 64 ఆప్షన్ లేదండి, 125. కాదు, సారీ ఐ థింక్ దేర్ మైట్ బి సంథింగ్ రాంగ్, ఆప్షన్ తప్పించినట్టు మనడు. 64 రావాలబ్బా. సో దీనికి కూడా 16 ways. సో ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బికమ్ 64. 16 4s are, it's going to become 64, not 125. The right answer for this question is 64. Okay, so simple, right? I hope this is clear for you guys. So 4 divisibility tests tells in the last 2 digits. Adi use chese manam chesam ee question lo. So now let's go to another question. In fact, inko question ki elle mundu let me tell you one important point. A point entante ఒకవేళ question లో మీకు ఇట్లా either లేదంటే neither, either or neither nor ఇలా కనిపించింది అనుకోండి, అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇస్తాం. ఒక సర్టెన్ డిజిట్స్ ఇచ్చి లెట్ us say you have to form a 3-digit number అంటాడు, which is either divisible by 2 or 3 అంటాడు. either divisible by 2 or 3, లేదంటే సేమ్ క్వశ్చన్నే అక్కడ ఏం చేస్తాడంటే neither divisible by 2 or 3 అనొచ్చు. సో అలాంటి క్వశ్చన్స్లో ఏం చేస్తారంటే go with this formula, this and this. either ఇచ్చాడు అనుకోండి మీరు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇదేం కొత్త ఫార్ములా కాదు, మీకు ఆల్రెడీ సెట్స్ అండ్ రిలేషన్స్లో ఈ ఫార్ములా చదివింది. n of a union b is n of a plus n of b minus n of a intersection b. అదే ఒకవేళ మనోడు neither ఇచ్చాడు అనుకోండి, go with this formula, n of a complement intersection b complement is total minus n of a union b అని అంటాం. ఓకే, సో లెట్ us take a question. సో అప్లై చేసి చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ, how many 4-digit numbers can be formed which either begin with 3 or end with 8?
how many 4-digit numbers? So question number A చేద్దాం ఇక్కడ. How many 4-digit numbers can be formed which either begin with A or end with B? Begin with 3 or end with 8. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే, let us suppose I'll consider this A as the number of ways in which this particular number, okay, is going to start with 3 అనుకుందాం. So A వచ్చేసి the total number of ways which starts with 3 అనుకుందాం. B వచ్చేసి total number of ways which ends with 8 అనుకుందాం. Okay, total number of ways which end with 8 అనుకుందాం. Okay, so ends with 8 అనుకుందాం. క్లియర్? ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ఎలా చేస్తారు? సింపుల్. సో ఫస్ట్ కెన్ యూ గైస్ టెల్ మీ వాట్ ఇస్ ఎన్ ఆఫ్ ఏ? ఎన్ ఆఫ్ ఏ చెప్తారా మీరు? ఎన్ ఆఫ్ ఏ చాలా సింపుల్ అబ్బా. స్టార్ట్స్ విత్ 3. సో స్టార్ట్స్ విత్ 3 అనుకుంటే 3 పెట్టేసేయండి. మిగతా మూడు పొజిషన్లు లెఫ్ట్ అవుట్ అయిపోయాయి. మీ దగ్గర బేసికలీ డిజిట్స్ అంటే ఏ డిజిట్స్ తీసుకోవాలి? ఇదిగో డిజిట్స్ అంటే ఇవే కదా, 0 1 2 3 4 5 6 7 8 9 ఇవే కదా డిజిట్స్ అంటే. ఓకే, సో మరి ఇక్కడ ఏం చేస్తారు? హౌ మెనీ how many 4-digit numbers can be formed which either begin with 3 or end with 8? ఓకే, సో ఏం చేస్తారు? మిగతా 3 ప్లేసెస్లో ఆ 3 వదిలేసి మిగతా జస్ట్ ఫిల్ చేసేయండి. అదే ఒకవేళ బి అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా ఈ 3 తీసేసి ఇక్కడ 8 పెట్టేసి ఈ ఫస్ట్ 3 ప్లేసెస్ని మిగతా డిజిట్స్ తోటి ఫిల్ చేసేయండి. ఆ తర్వాత సో అలా మీకు ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బి వాల్యూ కూడా వస్తుంది. ఎన్ ఆఫ్ బి వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్స్ మీరు 3 and 8తో ఫిల్ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఫస్ట్ 3 లాస్ట్ 8 ఉండాలి కదా. సో అలా ఫిల్ చేశారనుకోండి, ఈ మిగతా 2 ప్లేసెస్ని మిగిలిపోయిన డిజిట్స్తో ఫిల్ చేసేయండి. గాట్ ఇట్? సో అలా మీకు ఈ 3 వాల్యూస్ వచ్చిన తర్వాత ఈజ్ ఆస్కింగ్ యూ ఫైండ్ అవుట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏదర్ అడిగాడు కదా, సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోండి అక్కడ నుంచి. రైట్? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో అలా చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ ద ఆన్సర్. ఓకే, సో దాన్ని 1 వేలో ఫిల్ చేయొచ్చు, మిగతా 10 వేసే కదా, ఎందుకంటే ఇక్కడ రిపిటేషన్ అలౌడ్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే సో లెట్ us say ఎన్ ఆఫ్ ఏ అన్నారు అనుకోండి, సో ఇక్కడ లెట్ us say ఇది అనుకుంటే ఎన్ ఆఫ్ ఏ అనుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ని 3తో ఫిల్ చేసాం. సో మిగతావి 10 ఇంకా అన్ని డిజిట్స్ రిపిటేషన్ అలౌడ్ ఈ పర్టికులర్ కేసెస్లో. సో అన్ని డిజిట్ తీసుకోండి. సో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 10 ways and 10 ways. సో ఎన్ ఆఫ్ ఏ 10 క్యూబ్ అవుతుంది. ఒకవేళ మీకు ఎన్ ఆఫ్ బి కావాలనుకోండి, ఏం చేస్తారు? సింపుల్గా 3 తీసేసేయండి. ఇప్పుడు ఫైనల్ ప్లేస్లో మీరు 8 పెట్టండి. సో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 10 ways. ఇది 10 ways, 10 డిజిట్స్. ఫస్ట్ 10 waysలో ఫిల్ చేయలేము, 0 రాలేదు ఫస్ట్ ప్లేస్లో. సో దీన్ని 9 waysలో ఫిల్ చేస్తాం. సో ఎన్ ఆఫ్ బి ఎంత అవుతుంది ఇక్కడ? 9 into 10 square. 9 into 10 square అవుతుంది. అండ్ వాట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే తెలిసిందే కదా. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బేసిక్గా ఇక్కడ నువ్వు 3 పెట్టాలి, స్టార్టింగ్ 3 ఉండాలి, ఎండింగ్ విత్ 8 అవ్వాలి. సో 2 ప్లేస్లు మిగిలిపోయాయి. సో 2 ప్లేస్లు మిగిలిపోయాయి అంటే దీని 10 waysలో, ఇది 10 waysలో. సో ఇది 10 square. సో ఆన్సర్ ఏమవుతుంది? బేసికలీ 10 cube plus 9 into 10 square minus 10 square is going to be the answer. So I hope this is clear for you. Okay, so adi either begin with 3 or end with 8 అని అర్థం. అదే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నారు అనుకోండి, if you go with the next question which is neither begin with 3 nor end with 8 అంటే 1 2 3 4, ఇక్కడ 3 ఉండద్దు, ఇక్కడ 8 ఉండకూడదు. ఓకే, అది క్వశ్చన్. సో బేసికలీ ఇక్కడ అడిగింది ఏంటి? కెన్ ఐ సే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్? ఇలా రాసుకోవచ్చా? అఫ్ కోర్స్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే కదా. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? నాట్ ఏ అని ఏం తీసుకున్నాం ఫస్ట్ అక్కడ? ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీరు వాట్ డిడ్ వి టేక్ ఏ యాజ్? ఏ అంటే ఏం తీసుకున్నా ఇక్కడ? స్టార్ట్ విత్ 3. మరి ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? నో డజంట్ స్టార్ట్ విత్ 3. సో బి అంటే ఏం తీసుకున్నాం? స్టార్ట్ ఎండ్స్ విత్ 8. సో బి కాంప్లిమెంట్ అంటే నాట్ ఎండింగ్ విత్ 8. సో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, విచ్ ఇస్ ఎన్ ఆఫ్
A union B whole complement. The De Morgan's law నుంచి మనం రాయొచ్చు. This is nothing but total minus n of A union B. So n of A union B వాల్యూ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం, అక్కడ నుంచి తీసేసుకోండి. టోటల్ అంటే ఏం లేదు, 4 డిజిట్స్ని మీరు ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఫిల్ చేయండి అబ్బా. అంటే ఎలా ఫిల్ చేస్తారు, దీన్ని 10 వేస్లో ఫిల్ చేయొచ్చు, 10 వేస్లో, 10 వేస్లో, అండ్ ఇది 9 వేస్లో. సిన్స్ వి కాంట్ టేక్ 0, ఇది 9 వేస్. సో టోటల్ వచ్చేసి సింపుల్గా ఎంత అవుతుంది, 10 క్యూబ్ ఇంటూ 9 అయిపోతుంది. యూ ఆల్రెడీ నో దిస్ n of A union B వాల్యూ, సబ్స్టిట్యూట్ చేసేయండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికీ? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ గైస్, సింపుల్ క్వశ్చన్. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఈ లాజిక్, ఈ రిమార్క్ గుర్తుపెట్టుకోండి, ఈ నోట్లో రాస్తా క్లియర్గా. క్వశ్చన్లో ఎప్పుడైనా మీకు ఇట్లా ఏదర్ డివిజిబుల్ బై దిస్ ఆర్ దిస్, లేకపోతే ఏదర్ అని కనిపించింది అనుకోండి, మీరు వెంటనే ఈ పర్టిక్యులర్ ఫార్ములా యూజ్ చేయండి. అక్కడ ఏదర్ కాకుండా నేదర్ అని వచ్చింది అనుకోండి, మీరు సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసేయండి. ఓకే ఫైన్. సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం, which is, now let's see two results which are very helpful for us in counting. ఏ two results అవి? ఇదిగో ఈ రెండు results ఏంటి? The number of ways of arranging r distinct objects at r places. The number of ways of arranging r distinct objects at r places. అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. 4 places ఉన్నాయి, 4 objects ఉన్నాయి. ఎన్ని వేస్లో ఈ 4 objectsని 4 ప్లేసెస్లో అరేంజ్ చేయొచ్చు? అంటే ఇక ఎట్లుందంటే, మనకి మన ఇంట్లో ఇవి ఉంటాయి, అల్మారాలు ఉంటాయి కదా, అదే షెల్ఫ్ అబ్బా, షెల్ఫ్ ఉంటుంది కదా, షెల్ఫ్లో లెటర్స్తే 4 ప్లేసెస్ ఉన్నాయి, 4 ప్లేస్లు ఉన్నాయి ఆ షెల్ఫ్లో. మన దగ్గర 4 బొమ్మలు ఉన్నాయి. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? సింపుల్, ఇంతవరకు మనం నేర్చుకునే లాజిక్కే. సో ఫస్ట్ని ఈ షెల్ఫ్లో ఈ ప్లేస్లో మనం 4 బొమ్మలు పెట్టచ్చు, అంటే 4 బొమ్మల్లో ఏదో ఒకటి పెట్టచ్చు కదా. సో 4 వేస్. మరి ఇక్కడ ఇది 3 వేస్. అండ్ ఇక్కడ రెపిటేషన్ నాట్ అలౌడ్. అఫ్ కోర్స్ ఒకటే బొమ్మని మీరు ప్లేస్ 1 ప్లేస్ 2లో పెట్టగలుగుతారా? పెట్టలేరు కదా. కొంచెం మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. 4 షెల్ఫ్లో 4 ప్లేస్లు ఉన్నప్పుడు, 4 బొమ్మలు ఉన్నప్పుడు, 4 డిస్టింక్ట్ బొమ్మలు మళ్ళీ అవి, ఓకే, అంటే సేమ్ బొమ్మలు కాకుండా డిఫరెంట్ బొమ్మలు ఉన్నప్పుడు, మీరు ఇక్కడ 4 పెడితే, అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో బొమ్మ పెడితే ఈ ప్లేస్లో ఆ బొమ్మ రాదు ఆబ్వియస్లీ. సో అందుకే ఫస్ట్ ప్లేస్ని 4 వేస్లో ఫిల్ చేయగలిగితే సెకండ్ ప్లేస్ని 3 వేస్లో ఫిల్ చేయగలుగుతాం. అలాగే దీన్ని 2 వేస్లో, దీన్ని 1 వేలో. సో వాట్ ఈస్ ద రిజల్ట్ గోయింగ్ టు బికమ్? 4 into 3 into 2 into 1, which is simply nothing but 4 factorial. తెలిసిందే మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా అంటే బేసికలీ మనం, సో అలా మీరు ఒకవేళ ఆర్ నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే ఎనీ వేస్లో మీరు దాన్ని అరేంజ్ చేయగలుగుతారు అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్లో. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇక్కడ ఎక్స్టెండ్ చేసి we can also discuss the concept of permutation. Guys, permutation ఇప్పుడు స్టార్ట్ అయింది మన చాప్టర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చేసిందంటే కైండ్ ఆఫ్ వార్మప్. ఇప్పుడు మన చాప్టర్ స్టార్ట్ అయింది. పర్మిటేషన్ అంటే ఏంటో తెలుసా? అరేంజ్మెంట్. ఎప్పుడైనా ఈ వర్డ్ పర్మిటేషన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే నథింగ్ బట్ అరేంజ్మెంట్. ఇంతవరకు మనం చేసాం కదా అరేంజ్మెంట్స్, ఇందాక చూసారు మనం చాలా క్వశ్చన్స్ చేసాం అరేంజ్మెంట్స్ మీద. ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా చేసిందంతా పర్మ్యూటేషన్స్. సో పర్మ్యూటేషన్స్లో ఏంటంటే బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, మనకు ఒకవేళ లెట్ us సపోజ్ ఆర్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, ఆర్ ప్లేసెస్ ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయనుకోండి, అండ్ మన దగ్గర ఒకవేళ లెట్ us సపోజ్ n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఎన్ని వేస్లో అరేంజ్మెంట్ చేయొచ్చు, రిపిటేషన్ అలౌ చేయకుండా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ NPR అండ్ ద ఫార్ములా ఫర్ దిస్ ఇస్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆర్ ప్లేసెస్లో n ఆబ్జెక్ట్స్ మనం ఫిల్ చేయాలంటే ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే NPR వేస్లో. సో అరేంజ్మెంట్ అని వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా అరేంజ్మెంట్ అనే పదం చూసారనుకోండి అక్కడ పర్మిటేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో NPR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఇక్కడ ఇది రిపిటేషన్ అలౌడ్ లేనప్పుడు. రిపిటేషన్ అలౌడ్ ఉంటే ఏమో తెలుసా, ఇప్పుడు దీన్ని మీరు n వేస్లో ఫిల్ చేయొచ్చు, దీన్ని n వేస్లో ఫిల్ చేయొచ్చు, దీన్ని కూడా n వేస్లో ఫిల్ చేయొచ్చు.
సో రిపిటేషన్ అలౌడ్ లేకపోతే repetition not allowed. సో రిపిటేషన్ అలౌడ్ లేకపోతే అప్పుడు ఇన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు అనమాట. అదే రిపిటేషన్ అలౌడ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం ఎన్ వేస్లో ఫిల్ చేయొచ్చు, దీన్ని కూడా ఎన్ వేస్లో ఫిల్ చేయొచ్చు, దీన్ని కూడా ఎన్ వేస్లో ఫిల్ చేయొచ్చు. సో అలా మీకు n into n, how many number of times you're going to get? n raised to r. r number of times కాబట్టి n raised to r. సో ఒకవేళ అదే రిపిటేషన్ అలౌడ్ అనుకోండి, సో రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో ఒకవేళ రిపిటేషన్ అలౌడ్ అవుతే దానికి రిజల్ట్ n raised to r అవుతుంది అనమాట. ఓకే, సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. రిపిటేషన్ అలౌడ్ లేకపోతే మీకు ఆర్ నంబర్ ఆఫ్ ప్లేసెస్లో n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ మీరు అరేంజ్ చేయాలంటే NPR ఫార్ములా యూజ్ చేస్తాం. రిపిటేషన్ అలౌడ్ అయితే n raised to r ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే ఫైన్, ఇప్పుడు ఏం చేద్దాం మనం, లెట్ us గెట్ బ్యాక్ టు దిస్ వన్. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. ఇప్పుడు అరేంజ్మెంట్ అయిపోయింది, అరేంజ్మెంట్కి సెలెక్షన్కి డిఫరెన్స్ ఉంది. అరేంజ్ చేసేటప్పుడు నేను ఆర్డర్ ఇంపార్టెంట్ మాకు. ఇప్పుడు లెటర్ సే ఒక రో కాదు, మనం పొద్దున మన స్కూల్లో క్యూ ఉంటుంది కదా, క్యూలో ఎలా ఉంటుంది, మనం మంచిగా క్యూలో నిల్చునేటప్పుడు అరేంజ్మెంట్ ఇంపార్టెంట్. అక్కడ యూజువల్గా అయితే హైట్ వైజ్ ఉంటుంది మన స్కూల్స్లో. సో ఫస్ట్ పొట్టోడు, ఆ తర్వాత ఇంకొంచెం పొడుగోడు, ఆ తర్వాత ఇంకా పొడుగోడు, అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో, హైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం నిలబడతాం. సో అక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కదా, ఎలా పడితే అలా నిలబడకూడదు, అక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. సో దాన్ని మనం అరేంజ్మెంట్ అంటున్నాం, దాన్ని మనం పర్మ్యూటేషన్ అంటున్నాం. ఎక్కడైతే ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది, ఫోర్త్ ఏది వస్తుంది, సో ఆ ఆర్డర్ ఇంపార్టెంట్ అవుతుందో దాన్ని మనం అరేంజ్మెంట్ ఆర్ ఎల్స్ పర్మ్యూటేషన్స్ అంటాం. అలా కాకుండా సెలెక్ట్ చేసేటప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, అరేనా బాబు ఒక బ్యాగ్ ఉంది ఆడ, ఆ బ్యాగ్లో 10 balls ఉన్నాయి, ఓకే 10 balls ఉన్నాయి, ఒకరు 3 balls తీసుకుంటారా అని చెప్తా ఒకేసారి. నువ్వేం చేస్తావు, 3 balls ఇట్లా పట్టుకున్నావు, ఒకేసారి పట్టుకున్నావు, వన్ ఆఫ్టర్ ద అదర్ కాదు, ఒకేసారి పట్టుకున్నావు. ఓకే, అయితే ఇప్పుడు ఆ కేసులో ఆర్డర్ ఇంపార్టెంట్ అవుతుందా, ఒకేసారి పట్టుకున్నావు కాబట్టి ద ఆర్డర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ద సేమ్ గోస్. ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే, లెట్ us సే మీ క్లాస్లో 40 members ఉన్నారబ్బా. ఈ 40 membersలో మీరు ఒక టీం చేయాలి. ఎంత, ఒక 10 మంది టీం కావాలి మీకు. 40 membersలో ఒక 10 మంది టీం కావాలి. 10 మంది టీం ఎలా ఉంటుందంటే, ఇందులో 5 boys పెట్టుకుందాం, 5 girls పెట్టుకుందాం. అయితే మీరు 5 boys 5 girls సెలెక్ట్ చేసేటప్పుడు ఈ 40 members నుంచి ఆర్డర్ చూసుకుంటారా, ఫస్ట్ వీన్ అంటే ఫస్ట్ పొడుగుని సెలెక్ట్ చేయాలి, తర్వాత పొట్టోని సెలెక్ట్ చేయాలి, అలా ఏం లేదు కదా. యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఇన్ ఎనీ వేస్. అంటే నేనేం ఇవ్వలేదు అట్లా. సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి ఆ 5 boysని 5 girls సెలెక్ట్ చేసుకుంటావు. సో అక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ అవ్వదు. సో బేసికలీ సెలెక్షన్లో ఎలా ఉంటుందంటే, ద ఆర్డర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. సో రిమెంబర్ దాట్. సో ఒకవేళ అలాగే లెట్ us సపోజ్ n ఆబ్జెక్ట్స్ ఇచ్చి, దాని నుంచి n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి, మళ్ళీ డిస్టింక్ట్ అంటున్నాం, మళ్ళీ సేమ్ కాదు, n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి దానిలోకి వెళ్ళి మీరు r నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి అంటే ద ఫార్ములా ఇస్ NCR. సో ఎప్పుడైనా NCR అంటే బేసిక్గా మీకు బైనామియల్ థియరంలో గుర్తున్న ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్. ఇదిగో ఇది ఫార్ములా. మీరు బైనామియల్ థియరం చదువుకున్నారు ఈ ఫార్ములా, రైట్? ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియకపోతే, ఇంకా బైనామియల్ థియరం చదవకపోతే దాని మీద వీడియో చేసి ఆల్రెడీ, వెళ్ళి చూసేయండి. అది కూడా మీ JEE మెయిన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడైతే NCR మన బైనామియల్ థియరం జస్ట్ ఫార్ములా చూసాం అంతే. ఓకే, NCR అంటే ఒక ఫార్ములా మనం జస్ట్ అప్లై చేసుకుంటే వెళ్ళిపోయినాం. కానీ యాక్చువల్గా NCR అర్థం ఏంటి అంటే, ఇది ఏంటి, NCR ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, అరే n ఆబ్జెక్ట్స్ నుంచి ఒకవేళ నువ్వు r ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయగలుగుతావు ఇస్ NCR. సో అర్థమైందా ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అరేంజ్మెంట్ అండ్ సెలెక్షన్. ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, మెల్లిగా చెప్తున్నాను. సో అరేంజ్మెంట్లో ఆర్డర్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అరేంజ్మెంట్ కావాలంటే రాస్తా ఇక్కడ నేను. ఇన్ కేస్ ఆఫ్ అరేంజ్మెంట్
the order is going to matter. ఏమవుతుంది? ఆర్డర్ మ్యాటర్ అవుతుంది. ఆర్డర్ మ్యాటర్ అవుతుంది. ఫస్ట్ ఎవడు, సెకండ్ ఎవడు, థర్డ్ ఎవడు, అవన్నీ మనకి మ్యాటర్ అవుతుంది అరేంజ్మెంట్ కేసులో. అదే పర్మ్యుటేషన్ కేసులో. అదే సెలక్షన్ కేసులో ఏమైపోతుంది? ఇక్కడ సెలక్షన్ కేసులో ఏమవుతుంది? ఇక్కడ ఆర్డర్ డజంట్ మ్యాటర్. అసలు ఆర్డర్కి సంబంధమే లేదు మనకి. ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ మనకి బేసికలీ దేనిలో in the case of the order does not order order does not matter. In the case of which one? In the case of selection. So ఈ arrangement మనం ఏమంటున్నామంటే సింపుల్ గా we are calling it as permutation. ఈ arrangement మనం ఏమంటున్నాం ఇక్కడ? దీన్నే మనం permutation అంటున్నాం. దీన్నే మనం పర్మిటేషన్ అంటున్నాం. అండ్ ఈ సెలక్షన్ ఉందా, దీన్నే మనం కాంబినేషన్ అంటున్నాం. అలానే సో దీని నుంచి మీకు ఈ చాప్టర్ పేరు వచ్చింది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని. అంటే మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో బేసికలీ అరేంజ్మెంట్ గురించి, సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, చలో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మంచిగా సెలక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సెలక్షన్ అండ్ అరేంజ్మెంట్లో చాలా స్పెషల్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూనో మస్తు మజా వస్తుంది, చెప్తున్నా కదా మీకు, చాలా బాగుంటాయి చాప్టర్స్, టాపిక్స్ అన్నీ. సో పని చేద్దాం, ఒక 1 minute బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, క్విక్ 1 minute బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. ఐ జస్ట్ గో అండ్ డ్రింక్ సమ్ వాటర్ అండ్ కమ్ బ్యాక్. మీరు కూడా కొంచెం వాటర్ తాగేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెలెక్షన్ గురించి, అదే కాంబినేషన్స్లో డిఫరెంట్ టాపిక్స్, ప్రాబ్లమ్స్ అండ్ పర్మిటేషన్ అరేంజ్మెంట్లో కూడా చేద్దాం మనం. ఓకే ఫైన్. సో ఓకే గైస్, 1 minute తర్వాత కలుద్దాం మనం. సో గో అండ్ డ్రింక్ సమ్ వాటర్ అండ్ కమ్. ఓకే. రైట్ గైస్, మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం మనం. సో చలో, సెలక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సెలక్షన్స్ గురించి లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. సెలక్షన్స్లో ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎన్సీఆర్ అంటే అర్థమైంది, సరే ఎన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్లో 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి రాబాయ్ అర్థమైంది. సో చూద్దాం ఎలా సెలెక్ట్ చేయాలో అని. ఓకే, సో నా గైస్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. A committee of 5 members is to be made out of 5 women and 6 men. సో ఏబీసీ క్వశ్చన్ ఇచ్చాడు, ఒక్కొక్కటి మనం పద్ధతిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఓకే, కమిటీ ఆఫ్ 5 members is to be made out of 5 women and 6 men. సో బేసికలీ మనకి ఎంతమంది ఇచ్చాడు? 5 women ఇచ్చాడు, 6 men ఇచ్చాడు. అండ్ మనకి ఎన్ని మెంబర్ ఆఫ్ కమిటీ కావాలి? మనకి 5 members కమిటీ కావాలి, రైట్? అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ committees will contain 4 men and 3 women అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకే, how many number of committees will contain 4 men and 3 women? ఓకే, సో
How do you do this question, guys? ఎలా చేయొచ్చు మనం ఈ క్వశ్చన్? 4 men ఉండాలి అండ్ 3 women ఉండాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి you can start with selecting 4 men. First case, okay, selecting 4 men. So 4 men అయింది అనుకోండి, women ఎంతమంది తీసుకోవాలి ఇక్కడ? Of course only 1 woman. 5 members కమిటీ కావాల్సింది మనకి. So 4 men అంటే ఖచ్చితంగా 1 woman. So how many ways can we do this? So basically 6 men లో 4 men select చేయాలి. ఎన్ని ways లో? 6C4. అండ్ 5 women లోకి వెళ్ళి ఒక్క woman select చేయాలి మనం. సో ఎన్ని ways లో select చేయొచ్చు? 5C1 ways లో select చేయొచ్చు మనం. Then 3 women. సో 3 women select చేశారనుకోండి, ఇంకో 2 ప్లేస్లు మిగిలిపోయాయి. ఆ 2 ప్లేస్లో మీరు 2 menని సెలెక్ట్ చేయొచ్చు. సో 3 women and 2 men. ఓకే, సో 3 women ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఫ్రమ్ 5 women 5C3 అండ్ 2 men ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఫ్రమ్ 6 men 6C2. సో దిస్ ఆర్ ద 2 డిఫరెంట్ కేసెస్ కదా. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్? దీన్ని యాడ్ చేయాలి. ఇఫ్ యూ యాడ్ దిస్, whatever the result you are going to get, that is going to be the answer. So got it? Simple question. So 4 men 3 women ది. సో చూడొచ్చు మీరు clearly committees containing 4 men and 3 women. 6C4 into 5C3. ఒక్క నిమిషం గైస్. ఐ థింక్ ఈ క్వశ్చన్లో మనోడు ఫస్ట్ క్వశ్చన్లో, ఓకే ఐ టెల్ యూ ద డిఫరెన్స్. ఇక్కడ మన ఇప్పుడు ఇక్కడ 5 members ఇచ్చాడు అబ్బా, కమిటీ ఆఫ్ 5 members. 5 members పట్టుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే ఇలా వస్తుంది ఆన్సర్. లేదు 5 members కాదు, సింపుల్గా నాకు ఈ 5 members అనే క్రైటీరియా కన్సిడర్ చేయకు నువ్వు. జస్ట్ టెల్ మీ, కమిటీలో 4 men ఉండాలి, 3 women ఉండాలి అనుకున్నాం అనుకో. ఆ కేసులో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇట్స్ గోనా బి 6C4 into 5C3. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ నెంబర్ ఏ అంతా అంటే ఇంకొంచెం బ్రీఫ్గా ఇస్తే మనకు అర్థమయ్యేది ఇలా చేయాలా లేకపోతే ఇలా చేయాలా అని. బట్ ఎనీవేస్, ఒకవేళ నేను 5 members పక్కా పెట్టుకోవాలంటే ఇలా చేస్తాను, లేదు నాకు 5 members అనే క్రైటీరియా లేదు అనుకుంటే ఐ గో విత్ దిస్ వన్. అప్పుడు ఏం చేస్తాను, నాకు నంబర్ ఏం లేదు, కమిటీ ఫామ్ చేసే నంబర్, దాని మీద రెస్ట్రిక్షన్ ఏం లేదు. అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా 6 menలో 4 men సెలెక్ట్ చేస్తాం, 5 womenలో 3 women సెలెక్ట్ చేస్తాం, అండ్ ఐ గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దర్. ఈ క్వశ్చన్ క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఒకవేళ మీరు ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టుకోకపోతే దిస్ ఇస్ వాట్ యు వాంట్ గెట్. ఓకే, I'm coming to the next question. How many committees contain at most 2 women? At most 2 men, sorry, women కాదు. సో let us suppose ఇక్కడ క్వశ్చన్లో నేను 5 members అనే పెట్టుకుంటాను నేను. ఓకే, రెస్ట్రిక్షన్. సో ఇక్కడ at most 2 men అంటే అర్థం ఏంటి? సో ఐ కెన్ స్టార్ట్ విత్ 0 menతో స్టార్ట్ చేయొచ్చు నేను. 0 men and 5 womenతో స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ సినారియో. ఆర్ ఎల్స్ 1 men and 4 womenతో స్టార్ట్ చేయొచ్చు. Or else 2 men and 3 women to start a committee, right? And we can't go more than 2 because at most 2 men are. So what is, how many ways can we select this? How many ways can selection be done in this case? So 0 men select cheyali, so when to sambandham ledhu manaki, and 5 women unnaru, andarni select cheyali, so only in 1 man. Second, 1 man select cheyali, 6 men nunchi, so 6C1 into, out of 5 women 4 women has to be selected, which is 5C4. And this one 2 men select cheyali, 6 men nunchi, so 6C2 into 3 women select cheyali, 5 women nunchi, it's going to be 5C3. Which the result em chestaru ikkada add chesandi, you end up getting the answer. Clear? I hope this is clear for you. Simple question ayindi. So ikkada add chesaru anukondi, you have to get the answer as 181. Okay, so fine. Now let us go to one thing. Let us do one thing, guys. Let us go to the next question. How many committees contain at least 1 woman? At least 1 woman. Ante enti? 1 woman and 4 men. Mottham 5 members malli. So 1 woman, 4 men. Ledante 2 women, 3 men. Ledante 3 women, 2 men. Ledante 4 women, 1 man. Ledante 5 women, 0 men. So this, in this many ways I can select a committee. So the first one, 4 men select cheyali. So 6C4 into 5C1. Next 3 men, 6C3 into 5C2. Next 2 men, 6C2 into 5C3. Next 1 man,
6C1 into 5C4 ఇది. And this is basically 5C5 ఇది. So just add up all these numbers guys. ఈ numbers వచ్చినప్పుడు ఇవన్నిటిని యాడ్ చేశారనుకోండి, whatever result you're gonna get, that is going to be the answer. So I hope this question is clear for all the students out there. One doubt ఉందా ఈ క్వశ్చన్లో? సెలెక్షన్ అంతే. సెలెక్షన్ ఎలా చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ద క్రైటీరియా గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్లో క్రైటీరియా బట్టి అకార్డింగ్లీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఈ 3 క్వశ్చన్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో అయితే దెర్ వాజ్ నో రెస్ట్రిక్షన్, సో మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసాం. సెకండ్ దానిలో రెస్ట్రిక్షన్ ఉండే అండ్ ఇట్ వాస్ లైక్ అట్మోస్ట్ 2 men, 5 member కమిటీలో అట్మోస్ట్ 2 member వచ్చేలా సెలెక్ట్ చేయాలి, అలా సెలెక్ట్ చేసాం. అలాగే లాస్ట్లో మళ్ళీ 5 member కమిటీలో అట్లీస్ట్ 1 woman వచ్చేలా సెలెక్ట్ చేయాలి. We got different cases అనమాట. So I hope this is clear for you. So now let me go to another question. A group of students consisting of 4 boys and 5 girls. Find the number of ways of selecting a team of at least 3 boys and 4 girls. Chestara meeru? Can you guys do it? Find the number of ways of selecting a team of at least 3 boys and 4 girls. So at least entamandi undali? A group of students consists of 4 boys and 5 girls. Okay. Find the number of ways of selecting a team of at least 3 boys and 4 girls. So at least 3 boys and girls lo minimum 3 and minimum 4 పెట్టుకోవాలి. Okay. So this can be done in, and the restriction is given manaki. He's not given any restriction that the team should contain this many ani. So how many ways can you select 3 boys and 4 girls together? So it's going to be 4C3 into 5C4. Next, you can also go with 4 and 5 kada. So minimum at least ante you can also go with 4 boys as well as 5 girls, or you ila kuda cheyochu ikkada 4 boys and 4 girls kuda cheyochu. At least 3 boys and 4 girls kada. So 4 boys 4 girls kuda correct. So in that case you get 4C4 into 5C4, or you can say 3 boys and 5 girls. Yes, that is also correct. At least 3 unnaru, at least 4 unnaru. So this is like 4C3 into 5C5. And finally you can go with 4 boys and 5 girls. 4 boys and 5 girls, and that is 4C4 into 5C5. Just add them up guys. When you add chesaru anukondi, whatever result you are going to get, that is going to be the answer. Okay, so I hope this is clear for everyone. Malli simple question hai. Ichina criteria batti you can easily understand how to do the selection in this particular case. You can see here the same thing, 1, 2, 3 and the 4th case. Okay, so now let me go to the next one. JEE Main 2020 lo adigina question manaki idi. Question chala simple hai. There are 3 sections in a question paper. Okay, so let us see that. Section 1, section 2, section 3. Okay, and each section contains 5 questions. Okay, section 1 lo 5 questions, section 2 lo 5 questions, section 3 lo kuda 5 questions unnai. A candidate has to answer a total of 5 questions, choosing at least 1 question from each section. Okay, in the number of ways in which the candidate can choose the questions. Aithe ikkada manaki candidate enni select cheyali mane choice ichchadu kada, ante chudandi okasari at least 1 మొత్తం 15 క్వశ్చన్లోకి వెళ్ళి 5 క్వశ్చన్లు మాత్రమే చేయాలంట. మంచి పేపరే మనకి. ఓకే, ఇలా మనం వస్తే బాగుండే కదా. ఫైన్, కష్టం, ఇంకేం చేద్దాం, మనకు అవన్నీ కుదరదు, మన ఎగ్జామ్లు అలా ఉండవు. మనకు ఎట్లా అంటే 10 క్వశ్చన్లు ఇస్తే 7 చేయు అంటాడు. బట్ వీళ్ళకి ఇంకా లక్కీ వీళ్ళు. ఓకే, బట్ ఎనీవేస్ ఇక్కడ మనకి 15లో 5 చేయాలబ్బా. 5 ఎలా చేస్తావంటే అట్లీస్ట్ ఒక్కొక్క సెక్షన్ నుంచి అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి నువ్వు. ఓకే, సో ఎలా చేయొచ్చు గైస్, సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ ఐ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సి, దిస్ ఇస్ అబౌట్ ద నంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ పికప్ హియర్. సో ఐ కెన్ సే దట్ ఒక సెక్షన్ నుంచి ఒకటి చేస్తా, ఇంకో సెక్షన్ నుంచి ఒకటి చేస్తా, మిగిలిపోయిన సెక్షన్ నుంచి నేను 3 చేస్తా. కెన్ ఐ డూ దిస్ వన్? ఒక సెక్షన్ నుంచి ఒకటే చేస్తా, ఇంకో సెక్షన్ నుంచి ఒకటే చేస్తా, మిగిలిపోయిన దాని నుంచి 3 చేస్తా. లేదంటే ఒక సెక్షన్ నుంచి ఒకటి చేస్తా, ఇంకో సెక్షన్ నుంచి 2 చేస్తా, ఇంకో సెక్షన్ నుంచి 2 చేస్తా. ఇలా కూడా చేయొచ్చు. ఇంకా వేరే పాసిబిలిటీస్ వస్తాయి ఇక్కడ. 113, 122 కాకుండా డూ యూ గెట్ ఎనీ అదర్ పాసిబిలిటీ? మీరే ఆలోచించండి. అఫ్ కోర్స్ రాదు, ఈ 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఈ 113కి వాట్ వీ విల్ డూ ఇస్ లెట్స్ డిసైడ్
ఈ 113 ఇప్పుడు సెక్షన్ ఇప్పుడు 113 అంటే థింక్ అబౌట్ ఇట్. ఏ సెక్షన్కి ఏ సెక్షన్లో 1 అటెంప్ట్ చేస్తావు, ఏ సెక్షన్లో 3 అటెంప్ట్ చేస్తావు, ఏ సెక్షన్లో ఇంకో మిగిలిపోయిన క్వశ్చన్ 1 అటెంప్ట్ చేస్తావు, అది డిసైడ్ అవ్వాలి. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్? 3 వేస్. అది 3 వేస్లో ఉంటుంది. సో 3 ఇంటూ, సో నౌ యూ కెన్ సే 5C1 ఇంటూ 5C1 ఇంటూ 5C3. దిస్ ఇస్ 1 వే ప్లస్ ఇది దీనికి సంబంధించి, ఇదిగో దీనికి సంబంధించి. మళ్ళీ 1 to 2కి కూడా అంతే. ఇప్పుడు ఈ 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఒక సెక్షన్ నుంచి, అది ఏ సెక్షన్ అవుతుందో నీకేం తెలుసు. అది 1 కూడా అవ్వచ్చు, 2 కూడా అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు కదా. సో దట్ ఈస్ వై ఐమ్ టెలింగ్ యూ అగైన్ దిస్ ఇస్ ఇన్ 3 వేస్ ఇంటూ మళ్ళీ 5C1 ఇంటూ 5C2 ఇంటూ 5C2. If you do this, you are going to get the answer. So simplify చేయండి, చూడండి మీకు ఏ నెంబర్ వస్తుందో, that is going to give you the answer. So you can see here clearly, same thing, 3 into 5C1, 5C3, 3 into 5C1, 5C2, 5C2. ఇది మనం సింప్లిఫై చేశారనుకోండి, the answer is 2 to 5C. So I hope this question is clear for everyone. Okay, so first ఏం చేసాం, మనం చూసుకున్నాం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అని. సెలెక్ట్ క్వశ్చన్స్ని 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేయాలి, సచ్ దట్ ప్రతి సెక్షన్ నుంచి మినిమం ఒకటి పికప్ చేసుకోవాలి. సో 113 లేకపోతే 122. సో ఈ 113 అంటే ఏదో ఒక సెక్షన్లో మనం ఒక సెక్షన్ నుంచి 3 చూస్ చేసుకున్నాం అనుకోండి, వేరే 2 సెక్షన్స్ నుంచి 1 సెలెక్ట్ చేసుకోవాలి కదా. 1 క్వశ్చనే మనం అటెంప్ట్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. సో అంటే ఈ 3 సెక్షన్స్లో ఏదైనా అవ్వచ్చు ఆ సెక్షన్ ఫ్రమ్ విచ్ యూఆర్ పికింగ్ అప్ 3 క్వశ్చన్స్, అందుకే 3 వేస్. సేమ్ గోస్ విత్ దిస్ ఆల్సో. ఇక్కడ 1 to 2 ఉన్నప్పుడు ఒక సెక్షన్ నుంచి నేను ఓన్లీ 1 చేయాలి కదా క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ చేయాలి నేను. ఓకే, ఏ సెక్షన్ అంటే 1 అయినా అయి ఉండొచ్చు, 2 అయినా అయి ఉండొచ్చు, 3 అయినా అవ్వచ్చు అది. సో అందుకే మళ్ళీ 3 ఇంటూ ద రెస్ట్ ఆఫ్ ద స్టఫ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్ గైస్. సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ వేస్ ఎ టీమ్ ఆఫ్ 11 players కెన్ బి సెలెక్టెడ్ out of 15 players such that, okay, question number A ఇచ్చాడు, a particular player is never chosen. ఇప్పుడు ఇది కైండ్ ఆఫ్ క్రికెట్ టీమ్ అనుకో. ఇంకా క్రికెట్ టీంలో ఒక ప్లేయర్ ఇష్టం లేదు, కెప్టెన్కి ఇష్టం లేదు ఆ ప్లేయర్. వాడు ఎంత బాగా ఆడినా నాకు సంబంధం లేవురా భయ్, నువ్వైతే సెలెక్ట్ నేనైతే నేను సెలెక్ట్ చేయను అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తాను మరి? ఇప్పుడు ఏమైపోద్దంటే, సరే ఆ 15 ప్లేయర్స్లో నుంచి వాడు ఎవడైతే అస్సలు నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేసినా నేను సెలెక్ట్ చేయను అనేటోన్ని, ఆ పర్టికులర్ ప్లేయర్ని తీసేసేయను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 14 ప్లేయర్స్ మాత్రమే మిగిలిపోతారు. ఈ 14 నుంచి ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 11 మెంబర్స్ని. సో హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ ఇట్? 14C11 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్ని. సో గాట్ ఇట్ ఎవ్రీవన్. సో ఏ పర్టికులర్ ప్లేయర్ ఇస్ నెవర్ చూజన్ అంటే ఆ ప్లేయర్ని తీసేసి మిగతా ప్లేయర్స్ నుంచి మీరు ఈ 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేయాలి. సో 14C11 is going to be the answer for this question. Okay, next ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3 particular players are always chosen. 15 ప్లేయర్స్లో లెట్ us say ఒక క్యాప్టెన్ ఉన్నాడు, ఒక వికెట్ కీపర్ ఉన్నాడు, అండ్ ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. చెప్పండి ఒకసారి. ఓకే, ఒక క్యాప్టెన్, వికెట్ కీపర్, ఆల్రౌండర్ ఉన్నారు పక్క. అయితే వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఆడాల్సిందే, సంబంధం లేదు వాళ్ళ ఫామ్లో ఉండని ఫామ్లో లేకపోని, వాళ్ళకి మంచిగా ఆడుతున్నారా లేదా సంబంధం లేదు, వాళ్ళు పక్కా దే హ్యావ్ టు బీ రైట్, దే హ్యావ్ టు బీ ఇన్ ద టీమ్. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మరి? అప్పుడు మీరు 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, 11 ప్లేయర్స్ని మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 3 ప్లేయర్లు ఉన్నారు ఆ టీంలో, ఆల్రెడీ వాళ్ళు పక్కా ఉంటారు ఆ టీంలో. సో ఏమవుతుంది, మీరు ఓన్లీ ఇప్పుడు మీరు 8 ప్లేయర్స్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కదా. అండ్ 8 ప్లేయర్స్ని ఎంతమందిలో సెలెక్ట్ చేయాలి? 15 మంది నుంచి కాదు, ఎందుకంటే 15 మందిలో ఆల్రెడీ ఆ ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు కదా, ఆ ముగ్గురు పక్కాగా ఉంటారు కదా. సో ఎంతమంది మిగిలిపోయారు? 12 మంది. 12లో మీరు 8 సెలెక్ట్ చేయాలి, అండ్ దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో గాట్ ఇట్ ఎవ్రీవన్? సో సింపుల్. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో క్లియర్ ఫర్ యూ. Now coming to the next question. 2 particular players never come together in a team. అంటే అర్థం ఏంటి? ఈ 2 ప్లేయర్స్ ఇద్దరికి పడదు, ఆ 2 ప్లేయర్స్ ఒకే టీంలో ఆడరు. నేను ఆడనరా బై, నువ్వు ఆడితే నేను ఆడనరా బై అంటారు వాళ్ళు. ఓకే, సో మరి ఎట్లా చేద్దాం ఇక్కడ? సో దీనికి దెర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ క్వశ్చన్. నేను సింపుల్ చెప్తా. సింపుల్ వే ఎలా ఉంటుందంటే, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ కలెక్ట్ చేసుకో. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ సెలెక్ట్ ద టీమ్. ఎలా సెలెక్ట్ చేయొచ్చు? సింపుల్గా 15 నుంచి 11 సెలెక్ట్ చేయాలి. 15C11 సెలెక్ట్ చేస్తాం మనం. ఓకే,
అయితే 15C11లో ఏమైతుంది? In this case also what happens is that there are number of ways. There is number of ways in which మీరు ఈ టూ పర్టికులర్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు కదా, ఈ టూ పర్టికులర్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు. అది అలా ఉండకూడదు ఆ టీంలో. దిస్ టూ ప్లేయర్స్ షుడ్ నెవర్ కమ్ టుగెదర్. సో ఏం చేస్తానంటే 15C11లో నుంచి ఐ విల్ రిమూవ్ ఆల్ ద కేసెస్, ఆల్ ద సెలెక్షన్స్ ఇన్ విచ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ బోత్ ద ప్లేయర్స్. ఓకే, సో ఎలా చేయొచ్చు మనం? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వీ డూ దాట్ గైస్? సింపుల్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టూ ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్ కదా. 15C11 నుంచి ఐ రిమూవ్ ఆల్ ద వేస్, ఆల్ ద సెలెక్షన్స్ ఇన్ విచ్ దిస్ టూ ప్లేయర్స్ హ్యావ్ కమ్ టుగెదర్ కదా. సో 15C11 మైనస్ ఆ రెండు ప్లేయర్స్ పక్కా ఉండాలి టీంలో. అయితే అప్పుడు ఏమవుతుంది? మనం సెలెక్ట్ చేయాల్సింది 9. ఎంతమందిలో నుంచి? 13 మెంబర్స్ నుంచి. సో 15C11 minus 13C9 is going to be the answer. అర్థమైందా? ఇది ఆల్రెడీ కైండ్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం చేసాం. ఒక క్వశ్చన్ గుర్తుందో లేదో, ఏది రిపిటేషన్ అలౌవ్డ్ క్వశ్చన్ ఒకటి చేసాం స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్లో. ఏం లేదబ్బా, టోటల్ మైనస్ ఓకే ద టూ పర్టికులర్ ప్లేయర్స్ ప్లేయింగ్ టుగెదర్ మైనస్ టూ పర్టికులర్ ప్లేయర్స్ టుగెదర్. ఇలా చేస్తే ఏమవుతుందంటే you get the number of ways in which they are not together, right? You get the number of ways in which they are not together. So total 15 నుంచి 11 సెలెక్ట్ చేయాలి. 15C11 టూ ప్లేయర్స్ కమ్ టుగెదర్ అంటే ఆ టూ ప్లేయర్స్ పక్కా టీంలో ఉన్నట్టు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు? 11 ప్లేయర్స్లోకి వెళ్ళి ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు. సో 9 సెలెక్ట్ చేయాలి. 9 ఎంతమందిలో సెలెక్ట్ చేస్తారు? 13 నుంచి సెలెక్ట్ చేస్తారు. 15లో ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. సో 13 మిగిలిపోయింది కాబట్టి 13C9 is going to be the answer. So I hope this is clear for everyone out there. Okay, same thing వీడు ఇంకో వేలో చేశాడు, బట్ బోత్ ఇలా చేయండి లేదంటే ఇగో ఇలా చేయండి, you end up getting the same answer guys. Okay, so I hope it's clear for you. So now let me do this question guys. In how many ways we can select three numbers out of 1 to so on 100 such that they form a AP? They form and they are basically going to be in arithmetic progression. So ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. బేసికల్లీ లెట్ us suppose x1, x2 అండ్ x3 తీసుకుందాం నంబర్స్ని. ఈ నంబర్స్ ఎలా ఉంటాయంటే ఈ 100 నుంచి పికప్ చేసుకోవాలి ఈ నంబర్స్ని. ఓకే, సచ్ దట్ దే హ్యావ్ టు బీ ఇన్ ఏపీ. అలా సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఆల్వేస్ చేస్తే సెలెక్ట్ చేయొచ్చు 1 2 3 2 3 4 3 4 5 4 5 6 6 7 8, లేకపోతే 1 3 5 7 9, లేకపోతే 2 4 6, ఓకే, లేకపోతే 4 6 8 అలా చాలా వస్తాయి కదా. మీరు అట్లా కౌంట్ చేసుకుంటూ పోతే తెల్లారుతుంది ఇంకా పేపర్. ఓకే, సో అలా చేయలేము. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో సిన్స్ దే ఆర్ ఇన్ ఏపీ, వాట్ వీ కెన్ రైట్ ఇస్ 2x2 is going to become x1 plus x3. రాయచ్చా? when three numbers are in AP, this is the criteria. Or I can say x2 is going to become x1 plus x3 divided by 2. అయితే దీని నుంచి what is clear is x1 plus x3 should be divisible by 2. Yes or no? x1 plus x3 ఏదైతే నంబర్ మీకు వస్తుందో this should definitely be divisible by 2. అప్పుడే ఏమవుతుంది? x2 is going to be a natural number. అప్పుడే లేదంటే divisible by 2 కాకపోతే x2 is not going to be a natural number. అంటే x2 1 to 100 మధ్యలో లేనంటే కదా, అది పాసిబుల్ కాదు. సో ఇక్కడ x1 plus x3 should be divisible by 2. So how can we choose x1 and x3? So sum of two numbers divisible by 2 ante the number should be even. What is the divisibility test of 2? The number should be even. So we know that this x1 plus x3. So we know that x1 plus x3 is an even number. Kada? It's going to be an even number. Aithe sum of two numbers even eppudu avutundi? There are two cases for that. Either x1 and x2 are both even. రెండు ఈవెన్ నంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. లేదంటే x1 and x2 both are odd numbers. రెండు ఆడ్ నంబర్స్ని యాడ్ చేసినా కూడా both odd. రెండు ఆడ్ నంబర్స్ని మీరు యాడ్ చేసినా కూడా you get the result as even. So now you calculate in how many ways you can select even numbers, two even numbers out of these numbers, and how many ways you can select odd numbers out of the given numbers. So let us suppose this one guys. Okay, yet. So for this one, condition.
So for this one, so any even numbers ఉంటాయి 1 to 100 మధ్యలో 50 కదా. సో 50 ఈవెన్ లో మీరు రెండు సెలెక్ట్ చేయాలి. సో హౌ మెనీ వేస్? 50 C2. ఓకే, సిమిలర్లీ x1 అండ్ x2 రెండు ఆడ్, ఎనీ ఆడ్ నంబర్స్ ఉంటాయి మళ్ళీ 50. సో 50 లో మీరు మళ్ళీ రెండు సెలెక్ట్ చేయాలి. సో 50 C2 కదా. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ దెన్? సింపుల్గా దీన్ని యాడ్ చేస్తే 2 into 50 C2 is going to be the answer. So I hope this is clear for all the students out there. So 2 into 50 C2 is going to be the answer. Okay, so manchi question idi, conceptually good question. So I hope you guys understood this one. So pan cheddam simple ga ikkada rasta neat ga, malli confusing ga undakunda I'll write it here. So this is can be done. So this okka nimisham guys. So this can be, so let us say in the first case anukundam, in the second case anukunte, so case number 1 50 C2 ways lo vastundi, case number 2 50 C2 ways lo vastundi. So total enta vastundi ikkada? It's going to become 2 into 50 C2. So I hope this is clear for everyone. Okay, so now let me go to another question. In fact కొన్ని మెథడ్స్ డిస్కస్ చేద్దాం మనం. ఐ థింక్ ఇప్పటివరకు అయితే మీకు క్లారిటీ వచ్చేసింది సెలెక్షన్స్ గురించి, ఎలా సెలెక్ట్ చేయాలి. సో సెలెక్షన్స్లో గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్ బేసిక్ ఫార్ములా ఉంటుంది అంతే. ఓకే, దట్ ఈస్ ఉన్న ఆబ్జెక్ట్స్లో నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. అయితే సెలెక్షన్ చేసేటప్పుడు చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, క్వశ్చన్లో క్రైటీరియాని జాగ్రత్తగా చూడండి, ఆ క్రైటీరియా బట్టి సెలెక్ట్ చేయండి మీరు. ఓకే, సో నౌ లెట్ మీ గో టు దిస్ కాన్సెప్ట్ గైస్. The total number of selections out of n distinct objects is 2 raised to n. దీని అర్థం ఏంటి అంటే n distinct objects ఉన్నాయి, 1 2 3 4 so on n. So 1 2 3 4 so on n distinct objects ఉన్నాయి. So total number of selections అంటే total number of ఎన్ని ways లో సెలెక్ట్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ n distinct out of n distinct objects లో ఎన్ని ways లో ఆబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు అని ఇచ్చాడు. అయితే దీనికి ఫార్ములా వచ్చేసి 2 raised to n. దీనికి ప్రూఫ్ కావాలంటే 2 వేస్లో ప్రూవ్ చేయొచ్చు. యూ కెన్ క్లియర్లీ సీ, ఇలా అయినా ప్రూవ్ చేయొచ్చు, ఇలా అయినా ప్రూవ్ చేయొచ్చు. చెప్తాను మీకు, అంటే ఫస్ట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చిందని. ఇప్పుడు గైస్ అర్థం చేసుకోండి, మన దగ్గర ఇలా గుర్తుపెట్టుకోండి మీరు, 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఓకే, అండ్ నువ్వు ఆ 10 ఆబ్జెక్ట్స్లో నుంచి నీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకో అని చెప్పారు అనుకోండి మీరు. అయితే మీరు ఏం చేస్తారు? You can start with selecting nothing. That itself also a selection, right? Selecting nothing is also a selection. So that is 10C0. Kada? 10C0. Or else, మీరు ఒకటే సెలెక్ట్ చేయొచ్చు, that is 10C1. Or else, మీరు రెండు సెలెక్ట్ చేయొచ్చు, 10C2. Or else, మూడు సెలెక్ట్ చేయొచ్చు, 10C3 plus so on 10C10. మొత్తం 10 సెలెక్ట్ చేస్తున్నారు. నేను ఎందుకు యాడ్ చేస్తున్నా, ఎందుకు అడిషన్ చేస్తున్నా ఈ మధ్యలో అంటే, వై am I using this addition sign అంటే, ఎందుకంటే నేను ఏం చెప్పాను మీకు, మీ దగ్గర ఉన్న 10 ఆబ్జెక్ట్స్లో మీ ఇష్టం రాబోయ్ ఎన్నైనా సెలెక్ట్ చేయండి మీరు అన్నాను నేను. అంటే 0 సెలెక్ట్ చేయడం ఒక కేసు, 1 సెలెక్ట్ చేయడం కూడా ఇంకో ఆల్టర్నేట్ కేసు, 2 సెలెక్ట్ చేయడం అనేది ఇంకో ఆల్టర్నేట్ కేసెస్ కదా. సో నేను ఇచ్చిన టాస్క్ని మీరు డిఫరెంట్ కేసెస్లో మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. సో అందుకే యాడ్ చేస్తున్నాను. సో అలా నాకు 10C0, 10C1, 10C2 plus 1 10C10 వచ్చింది. అండ్ ఫ్రమ్ బైనామియల్ థియరమ్ దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ 2 raised to 10. సో అలాగే ఒకవేళ మీకు n ఆబ్జెక్ట్స్ వస్తే ఇదిగో ఇలా వచ్చింది మీకు 2 raised to n అని. అలా కాకుండా మీరు ఇలా కూడా చేయొచ్చు. ఎలా? ఇప్పుడు ఇలా ఆలోచించండి మీరు, ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని నేను సెలెక్ట్ చేయొచ్చు, సెలెక్ట్ చేయకపోవచ్చు, నా ఇష్టం. అండ్ నాకే అడిగావు కదా నువ్వు, నేనేమన్నా నీకు అడిగా కదా నేను. ఓకే, ఏమడిగా నీకు, నీ ఇష్టం రా భయ్, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే చేసుకో, లేదంటే వదిలేసేయాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని నువ్వు సెలెక్ట్ అయినా చేసుకో, లేదంటే లేదు వదిలేసేయి. ఫర్ 2 ways, సెలెక్ట్ చేయకు 2 ways. సెకండ్ ఆబ్జెక్ట్ కూడా అంతే కదా, 2 ways. థర్డ్ ఆబ్జెక్ట్ కూడా అంతే కదా, 2 ways. ఫోర్త్ ఆబ్జెక్ట్ కూడా అంతే కదా, 2 ways. సో ఆన్ nth ఆబ్జెక్ట్ కూడా 2 ways. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది ఇక్కడ, మల్టిప్లై చేస్తాం ఇక్కడ. సో 2 into 2 into 2 it's going to become 2 raised to n. So I hope this is clear for everyone out there. Okay, so guys, ఇప్పుడు మనం ఏం చేద్దాం, let's go to the questions. There are 3 distinct physics books and 4 distinct mathematics books. Okay, in how many ways books can be selected? అంటే ABC questions ఇచ్చాడు.
క్వశ్చన్ నెంబర్ ఏ చేద్దాం మనం. సో 3 ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, డిస్టింక్ట్ ఫిజిక్స్ బుక్స్ అంట, అండ్ 4 డిస్టింక్ట్ మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ హౌ మెనీ వేస్ ద బుక్స్ కెన్ బి సెలెక్టెడ్. ఇక్కడ మనకి ఏ బుక్ ఫిజిక్స్ మ్యాథ్ అలా ఏం లేదు. సింపుల్గా ఏం అడిగాడంటే నీ ఇష్టం రా భయ్, నువ్వు ఏదైనా బుక్ సెలెక్ట్ చేసుకో, ఎన్నైనా బుక్ సెలెక్ట్ చేసుకో, బట్ జస్ట్ చెప్పు నాకు ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్ ద బుక్ అని. సింపుల్. 7 బుక్లు ఉన్నాయి, 2 కలుపుకొని 7 బుక్లు ఉన్నాయి. ఈ 7 బుక్లో నా ఇష్టం, నాకు ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేదు, ఏ కండిషన్ పెట్టలేదు, కాబట్టి నేను 0 బుక్స్ అయినా సెలెక్ట్ చేస్తా, లేదంటే 1 బుక్ అయినా సెలెక్ట్ చేసుకుంటా, లేదంటే 2 బుక్స్ అయినా సెలెక్ట్ చేసుకుంటా, లేదంటే అన్ని బుక్స్ సెలెక్ట్ చేసుకుంటా. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమొస్తాయి ఇక్కడ, జస్ట్ యాడ్ ఇట్ అప్. 7C0 plus 7C1 plus 7C2 plus 7C7, which is nothing but 2 raised to 7. ఇది ఆన్సర్. క్లియర్? ఓకే, సో క్వశ్చన్ నెంబర్ ఏ అయిపోయింది మనది. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ బి. అట్లీస్ట్ 1 బుక్ ఇస్ సెలెక్టెడ్. కొంచెం ఆలోచించండి ఇక్కడ. అట్లీస్ట్ 1 బుక్ ఇస్ సెలెక్టెడ్ అంటే మళ్ళీ అది ఫిజిక్సా కెమిస్ట్రీ మ్యాథ్స్ అని అడగలేదు. ఈ 4-7 బుక్కుల్లోకి వెళ్ళి నీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకో అన్నాడు, కానీ ఒక క్రైటీరియా పెట్టండి. ఇప్పుడు ఏంటి, 1 బుక్ అయినా సెలెక్ట్ చేయి, ఒక్కటైనా. మరి ఎలా చేయాలి? వెల్, ఇప్పుడు నేను 7C0 రాయలేను. ఎందుకు? 7C0 అంటే అసలు ఏ బుక్ సెలెక్ట్ చేయనట్టు కదా. సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 7C1. ఇక్కడ 7C1 ఒక బుక్తో స్టార్ట్ చేస్తే, లేదంటే 2, లేదంటే 3, మళ్ళీ 10 ఇట్ గోస్ టు 7C7. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 2 raised to 7 minus 1 raised. సార్ అది ఎలా వచ్చింది -1 అంటే, అది సింపుల్ రా బై, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. బట్ జస్ట్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ NCN. ఫార్ములా ఏంటి? 2 raised to n. ఇక్కడ NC0 ఉండేది కదా, దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాను అంతే. NC0 is 1. సో ఇలా దీని నుంచి మీకు అది రాసేసాను అనమాట. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? Selection can be made such that at least 1 math book is selected. At least ఇప్పుడు స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. సెలెక్ట్ చేసుకో నీ ఇష్టం, కానీ నాకు మ్యాథ్స్ చాలా ఇష్టము. సో మ్యాథ్ మాత్రం 1 బుక్ అయినా సెలెక్ట్ చేయాలి పక్కా అన్నాడు. సో ఇక్కడ ఎలా చేస్తామంటే, సో ఇందాక కేసులో ఫిజిక్సా మ్యాథా మనకి డిస్టింక్షన్ లేకుండే, సో అన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాం. ఇక్కడ స్పెసిఫిక్గా అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే, ఫిజిక్స్లో 3 బుక్స్ ఉన్నాయి, మ్యాథ్లో 4 ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ ఫిజిక్స్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ ఐ కెన్ సెలెక్ట్ ద బుక్స్? 2 క్యూబ్ వేస్లో కదా. ఎలా సార్ అంటే, మళ్ళీ 3C0 1 బుక్ అయినా సెలెక్ట్ చేయండి ఇందులో, లేకపోతే 1 బుక్ సెలెక్ట్ చేస్తాం, లేదంటే 2 సెలెక్ట్ చేస్తాం, లేదంటే 3 సెలెక్ట్ చేస్తాం. సో 3C0 3C1 దిస్ ఇస్ 2 క్యూబ్ గైస్, సింపుల్. ఓకే, అదే మ్యాథ్స్ వచ్చేసరికి అట్లీస్ట్ 1 బుక్స్తో స్టార్ట్ చేయాలి నేను. సో 4C1 4C2 4C3 plus 4C4, and which is nothing but 2 raised to 4 minus 1. So ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి కాబట్టి the result is going to become 2 cube into 2 raised to 4 minus 1. ఇదిగో ఇది మన రిజల్ట్ ఇక్కడ. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్? కొంచెం జాగ్రత్తగా ఉన్నాడబ్బా మనకి క్వశ్చన్స్, అందుకే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇన్ఫాక్ట్ చూపిస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. డిఫరెంట్ ఒకే క్వశ్చన్లో ఎన్ని వేస్లో ఫ్రేమ్ చేయొచ్చు ఆ క్వశ్చన్ నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్లో ఇట్ వాజ్ జస్ట్ ఏ బుక్ అయినా నీ ఇష్టం అన్నాడు మనకి, సో అకార్డింగ్లీ నేను చేస్తాను. సెకండ్ అట్లీస్ట్ 1 అన్నాడు, స్పెసిఫై చేయలేదు, సో ఇలా చేసాం. ఇక్కడ స్పెసిఫై చేశాడు అట్లీస్ట్ 1 మ్యాథ్ అని, సో అక్కడ క్వశ్చన్ ఇలా సొల్యూషన్ చేంజ్ అయింది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో నా మనం ఏం చేద్దాం, నా లెట్ us అబ్జర్వ్ 1 స్పెషల్ కేస్ ఆఫ్ సెలెక్షన్. ఈ స్పెషల్ కేస్ ఏంటంటే, సరే ఈ రెండింటి దగ్గరకు వచ్చే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు మీకు. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఇది వినండి ఒకసారి జాగ్రత్తగా. నా దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి, 10 చాక్లెట్స్, 10 ఐడెంటికల్ చాక్లెట్స్ ఉన్నాయి, సేమ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ లేదు. దానిలోకి వెళ్ళి ఓకే నేను 3 చాక్లెట్లని తీయాలి బయటికి. 3 చాక్లెట్స్ని బేసిక్గా నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నా దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి, అన్నీ సేమ్ చాక్లెట్సే, ఐడెంటికల్ చాక్లెట్సే. దానిలోకి వెళ్ళి నేను 3 చాక్లెట్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా.
ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయగలుగుతా. ఒకవేళ మీ ఆన్సర్ కానీ 10C3 అయిందనుకోండి, మీరు బుర్రా యూజ్ చేయలేదు అని అర్థం. అంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయలేదు, అటెన్షన్ పెట్టలేదు అంతా అని అర్థం. అలా ఎలా సార్, 10C3 కదా, మీరే చెప్పారు కదా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే దానిలోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ NCR కదా ఫార్ములా, మీరే చెప్పిండ్రు. మళ్ళీ మీరే ఇట్లా అంటే నేను చెప్పినా కరెక్టే, కానీ నేను ఎన్ ఆబ్జెక్ట్స్ అని చెప్పలే, ఎన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పా. ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అయితే అక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయరా బై NCR అని చెప్పా. ఇక్కడ డిస్టింక్టా, 10 చాక్లెట్స్ డిస్టింక్టా, ఐడెంటికల్ చెప్పా కదా, 2-3 సార్లు చెప్పా కదా, మరి 10C3 ఎలా అవుతుంది? సో ఇక్కడ ఏంటంటే, in how many ways can I pick up those 3 chocolates out of 10 identical chocolates? One way. అంతే, ఒకటే వేలో. అలా ఎలా సార్ అంటే, ఇప్పుడు మీరే ఆలోచించండి అబ్బా, మీరే కొంచెం బుర్ర పెట్టండి. 10 చాక్లెట్స్ ఉన్నాయి, అన్నీ సేమ్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 3 పికప్ చేసిన అనుకో, నేను ఏ 3 పికప్ చేసినా ఒకేలాగా అనిపిస్తాయి కదా. ఆ 10 చాక్లెట్లోకి వెళ్ళి ఏ 3 తీసుకున్నా అవన్నీ ఒకేలానే ఉంటాయి, డిఫరెంట్ ఉండవు కదా. సో ఎన్ని వేస్లో పికప్ చేయొచ్చు, ఒకటే వేలో పికప్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఒకవేళ n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, the number of ways in which you can pick up, let us say, one object. Okay, selection and రాస్తున్నా ఇక్కడ, selecting and రాస్తా, ఇంకా it makes sense. Selecting, let's say one object, any ways లో, one way లో. 2 objects, any ways లో, మళ్ళీ అది కూడా one way. 3 objects, any ways లో, అది కూడా one way. So on, ఒకవేళ మీకు n ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలనిపించింది అనుకో, అది కూడా ఎన్ని వేస్లో, 1 వేలోనే. ఎందుకంటే అన్నీ ఐడెంటికల్ కాబట్టి మీరు 2 పిక్ చేసుకోండి, 3 పిక్ చేయండి, 4 పిక్ చేయండి, అందులో ఏం డిఫరెన్స్ ఉండదు నంబర్ ఆఫ్ వేస్లో. ఐ మీన్ అవి వచ్చే చాక్లెట్స్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అందుకే 1 ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అదే, ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 A's అవుట్ ఆఫ్ 4 A's ఇస్ వాట్? 1. ఇక్కడ 4C2 రాయకండి, అతి తెలివి చూపించకండి. 4C2 కాదు, ఇక్కడ జస్ట్ 1 వే. ఓకే, అయితే ఇక్కడ నేను స్పెషల్ కేస్ కూడా రాస్తా. నంబర్ ఆఫ్ n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్లో సెలెక్టింగ్ లెట్ us say 0 or more objects. సెలెక్టింగ్ ఈ క్వశ్చన్ నెంబర్ బీకి మళ్ళీ వెళ్తా నేను. let me write down. n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్లో ఒక్క నిమిషం గైస్. n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్లో నుంచి if you want to select, okay, if you want to select 0 or more objects, select 0 or more objects. 0 or more objects అంటే ఏదైనా సెలెక్ట్ చేయకు, అంటే నీ ఇష్టం, సెలెక్ట్ చేస్తే చేయ లేకపోతే లేదు. సో 0 or more objects అని ఇచ్చాడు అనుకోండి, దిస్ ఇస్ నథింగ్ బట్ n+1. నెంబర్ ఆఫ్ వేస్ n+1. ఎలా n+1? ఇప్పుడు n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలన్నా, 2 సెలెక్ట్ చేయాలన్నా, 3 సెలెక్ట్ చేయాలన్నా, n సెలెక్ట్ చేయాలన్నా అన్నీ 1 వేనే, రైట్? సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, 1 n నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇట్ ఇస్ n. దాంతోపాటు ఒక ఎక్స్ట్రా కేస్ వస్తుంది, వేర్ ఐమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీథింగ్ కదా. సో అక్కడ అందుకే n+1 అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు దీనికి వద్దాం మనం. ఇక్కడ ఏమొచ్చాడు, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 letters, 3 letters సెలెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ AAA, 2B's and 3C's. సో ఈ క్వశ్చన్ ఇక్కడ చేస్తాను నేను, ఇది కొంచెం ఇంపార్టెంటే, జాగ్రత్తగా వినండి ఇవంతా. ఇక్కడ నుంచి కొంచెం AAA, 2B's, AAA, ఒక్క నిమిషం, AAA, 2B's and 3C's. ఓకే, సో గైస్ ఇది సిగా జీలా ఉంది, మళ్ళీ రాస్తాను ఒక్క నిమిషం. హ్యాండ్ రైటింగ్ బాగోదబ్బా, అదేంటో చిన్నప్పటి నుంచి అన్నీ వచ్చాయి కానీ మనకి ఈ సరిగ్గా రాయడం మాత్రం తగ్గలేదు మనకి. ఓకే ఫైన్, సో దిస్ వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ. దీని నుంచి మనకి ఏం కావాలి, 3 letters సెలెక్ట్ చేయాలి. 3 letters మనం సెలెక్ట్ చేయాలి. 3 letters సెలెక్ట్ చేయాలి.
అయితే 3 డిఫరెంట్ లెటర్స్ అని అడగలేదు మన క్వశ్చన్లో. కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. 3 డిఫరెంట్ లెటర్స్ అని అడగలేదు. 3 లెటర్స్, అది సేమ్ ఉండని డిఫరెంట్ ఉండని నీ ఇష్టం రా బాయ్. ఓకే, అలా అడిగాడు. అయితే ఇందులో డిఫరెంట్ కేసెస్ వస్తాయి గైస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కేసెస్? 3 లెటర్స్ అంటే లెటర్స్ ఏ 3 డిస్టింక్ట్ అనుకుందాం, 3 డిస్టింక్ట్ అనుకుందాం, 3 డిస్టింక్ట్. అప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ యూ విల్ గెట్? అంటే సెలెక్షన్ ఎలా చేయొచ్చు మీరు? ఈ 3 A's నుంచి ఒక ఏ పికప్ చేసుకోవాలి ఎనీ వేస్లో, ఒకటే వేలో కదా. 2 B's ఐడెంటికల్ ఇక్కడ కాబట్టి 2 B'స్లో నుంచి ఒకటి పికప్ చేసుకుంటాం, 2 C'స్లో 3 C's నుంచి ఒక పికప్ చేసుకుంటాం. సో 3 డిస్టింక్ట్ లెటర్స్ అంటే 1 వేలో పికప్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 డిస్టింక్ట్, 2 డిస్టింక్ట్ అని రాయలేము 3 కాబట్టి, సరే 2 alike 1 డిస్టింక్ట్ అని రాసుకుంటాం. 2 alike అంటే సేమ్, 2 alike 1 distinct number. Okay, so how many number of ways we can do it? అంటే ఇక్కడ 2 alike అంటే 2 letters same. సో నేను ఏ అని తీసుకోవచ్చు, లేదంటే బి తీసుకోవచ్చు, లేదంటే సిసి తీసుకోవచ్చు కదా. సో హౌ మెనీ వేస్? 3 వేస్. ఇప్పుడు నేను 2 A's తీసుకున్నా అనుకో, ఆ 1 డిస్టింక్ట్ లెటర్ బి అయినా అయి ఉండొచ్చు, సి అయినా అయి ఉండొచ్చు. ఓకే ఫైన్. సో ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ వస్తాయి ఇక్కడ. సో లెట్ మీ రైట్ డౌన్ ఆల్ ద కేసెస్ ఫర్ యూ గైస్. ఇక్కడ చూడండి ఒకసారి. సో 2 alike అన్నప్పుడు నేను 2 A's అన్న తీసుకోవచ్చు, 2 A's తీసుకోవచ్చు, ఓకే, లేదంటే 2 B's తీసుకోవచ్చు, లేదంటే 2 C's తీసుకోవచ్చు కదా. అయితే 2 A's తీసుకున్నప్పుడు 1 డిస్టింక్ట్ లెటర్ ఉంటుంది. ఆ 1 డిస్టింక్ట్ లెటర్ ఏమవుతుంది? బి అని అయి ఉండొచ్చు, సి అని అయి ఉండొచ్చు. డోంట్ టేక్ ఏ అగైన్. ఎందుకంటే నాకు కావాల్సింది 2 alike or డిస్టింక్ట్. సో బీసీ అవ్వచ్చు. 2 B'లు తీసుకున్నాను అనుకోండి, దిస్ కెన్ బి ఏ for next letter, third letter, or C. Okay, 3 letters లోకి వెళ్ళి. అండ్ 2 C's తీసుకున్నాను అనుకోండి, A or B. So how many ways I'm getting? 1 2 3 4 5 6. So this is going to become 6. This is going to become 6. And finally 3 alike. 3 సేమ్ ఉండాలి. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? తీసుకుంటే అన్ని 3 A'లు తీసుకో, లేదంటే అన్ని 3 C'లు తీసుకో. సో దిస్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 2 ways. సో ద టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 లెటర్స్ ఎన్ని అవుతాయి ఇక్కడ? 6 + 1 3, 3 + 2 సారీ 6 + 1 3 కదా, వెరీ సారీ, 6 + 1 7, 7 + 2 9. సో therefore 9 ways is going to be the total number in particular case. సో ఇలా సెలెక్ట్ చేయాలి. కొంచెం అప్రోచ్ చూడండి, మెథడ్ చూడండి ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైనా ఇట్లా ఐడెంటికల్ లెటర్స్ ఇచ్చేసి 3 letters సెలెక్ట్ చేయరా బై అన్నాడు అనుకో, 3 అయినా 4 అయినా మీ ఇష్టం అకార్డింగ్ టు ద క్వశ్చన్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద అప్రోచ్. మీరు ఎన్ని కేసెస్ రాసుకోవాల్సి వస్తుంది? 3 డిస్టింక్ట్ చూడండి, 3 డిఫరెంట్ లెటర్స్ తీసుకుంటే ఏమొస్తుందో చూడండి. 2 alike తీసుకొని 1 డిస్టింక్ట్ లెటర్ తీసుకుంటే ఏమొస్తుందో చూడండి. 3 alike తీసుకుంటే ఏమొస్తుందో చూడండి అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో దిస్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ గోయింగ్ టు బీ 9. ఓకే, సో దిస్ 2 questions ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, అండ్ దట్ ఈస్ దిస్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్లో ఇందాక అప్లై చేసిన కాన్సెప్ట్ అప్లై చేయాలి మీరు. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ 4 letters అవుట్ ఆఫ్ అసాసినేషన్? అసాసినేషన్ అనే పదం నుంచి మనం 4 letters సెలెక్ట్ చేయాలబ్బా. ఓకే, సో ఎలా సెలెక్ట్ చేద్దాం చూద్దాం ఒకసారి. అయితే అసాసినేషన్లో ఫస్ట్ చూద్దాం అసలు లెటర్స్ ఏమున్నాయి. సో ఏ అబ్జర్వ్ చేశారనుకోండి, ఎన్ని ఏస్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. సో ఏస్ వచ్చేసి 3 ఉన్నాయి అబ్బా. ఓకే, ఎస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఓకే, ఎస్ వచ్చేసి 4 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత ఓకే ఐ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి ఐస్. సో ఐ వచ్చేసి 2 ఉన్నాయి. ఓకే, ఎన్ కూడా వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ ఇక్కడ 1. సో ఎన్ కూడా 2 ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత టీ ఒకటే ఉంది. ఓకే, టీ ఒకటే ఉంది. తర్వాత ఓ కూడా ఒకటే ఉంది. ఓకే, సో సరిపోయిందా? లెక్క సరిపోయిందా? 3 + 4 7, 2 9, 2 11, 12, 13 లెటర్స్ ఉండాలి. సో 3 6 9 12 13 లెటర్స్. ఓకే, లెక్క సరిపోయింది మనది. సో ఇదబ్బా మనకి ఇచ్చింది. దీని నుంచి 4 letters సెలెక్ట్ చేయాలి. సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్, ఏం డిఫరెన్స్ లేదు, సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్. 4 letters ఎలా సెలెక్ట్ చేస్తావు? ఇక్కడ 4 letters సెలెక్ట్ చేయాలంటే 4 డిస్టింక్ట్ తీసుకోవచ్చు నువ్వు. ఫస్ట్ కేస్ 4 డిస్టింక్ట్ అంటే అన్ని డిస్టింక్ట్ లెటర్స్ తీసుకోవచ్చు 4. సో ఎనీ వేస్లో చేయొచ్చు ఇది.
ఏ నుంచి ఒకటి, ఎస్ నుంచి ఒకటి, ఐ నుంచి ఒకటి, ఎన్ నుంచి ఒకటి, టీ నుంచి ఒకటి, ఓ నుంచి ఒకటి. సో 1 2 3 4 5 6 ఈ ఆరిట్లో నుంచి 4 లెటర్లని మీరు ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తారు? 6C4 అండ్ దట్ ఈస్ దిస్ వన్, 4 డిస్టింక్ట్. సో 4 డిస్టింక్ట్ కాకుండా పని చేద్దాం ఇప్పుడు. 2 alike and 2 distinct. 2 alike and 2 distinct. సో 2 alike అంటే అర్థం ఏంటి? 2 సేమ్ లెటర్స్ ఉండాలి, 2 డిస్టింక్ట్ లెటర్స్ ఉండాలి. సో 2 సేమ్ లెటర్స్ అంటే యూ కెన్ టేక్ either 2 A's or 2 S's or 2 I's or 2 N's కదా. సో ఈ దీనిలో ఏం చేస్తారంటే మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో 2 alike మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇంటూ 2 డిస్టింక్ట్. అప్పుడు 2 డిస్టింక్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇక్కడ 2 డిస్టింక్ట్ సెలెక్ట్ చేయాలి అంటే లెట్ us say 2 alikeలో ఏమైపోతుందంటే ఏదైనా 2 సెలెక్ట్ అయిపోతాయి. లెట్ us సపోజ్ ఈ 4లో ఏదో 2 సెలెక్ట్ చేసుకుందాం. లెట్ us say ఇది పోయింది, ఇది పోయింది అనుకుందాం. సో 1 2 3 4 మిగులుతాయి కదా ఇక్కడ, INTO. దాని నుంచి మీరు 2 సెలెక్ట్ చేయాలి మీరు, రైట్? సో 4C2. నెక్స్ట్ కేస్ వచ్చేసి 2 alike 2 డిస్టింక్ట్ కాబట్టి నెక్స్ట్ 3 alike 1 distinct. 3 alike and 1 distinct. ఇలా కూడా రాయొచ్చు మనం. 3 alike and 1 distinct అని రాసుకోవచ్చు కదా. సో 3 alike and 1 distinctలో హౌ కెన్ వి రైట్ దిస్ డౌన్ గైస్? 3 alike కావాలి నాకు, 3 సేమ్ కావాలి. సో అది either A or Sలో సెలెక్ట్ చేస్తాను నేను కదా. సో దట్ ఈస్ ఇన్ 2 ways ఇంటూ 1 డిస్టింక్ట్కి ఏమవుతుందంటే లెట్ us సపోజ్ A సెలెక్ట్ చేశాను అనుకోండి, SINTO 1 2 3 4 5 నుంచి ఒకటి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో 2 into 5C1 అంతే. అండ్ ఫైనలీ 4 alike, 4 సేమ్ లెటర్స్. అది ఓన్లీ 1 వే, ఎందుకంటే ఓన్లీ SA 4 ఉన్నాయి కాబట్టి ఓన్లీ 1 వే. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ సెలెక్ట్ ఇట్ గైస్. అండ్ ఫైనలీ యాడ్ చేసేయండి, యూ గెట్ ద ఆన్సర్. ఇఫ్ యూ యాడ్ అప్ ఆల్ దిస్ కేసెస్ యూ గెట్ ద ఆన్సర్. సో అర్థమైందా క్లియర్గా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. నేను కావాలంటే ఇక్కడ చూపిస్తాం మళ్ళీ, సేమ్ ఇదే చేసాం మనం. సో ఫస్ట్ ఏం చేశాను ఇక్కడ, ఆల్ డిస్టింక్ట్ తీసుకున్నా 6C4, రైట్? ఆ తర్వాత 2 alike 2 distinct తీసుకున్నాం, which is 4C1 into 5C2. 4C1 into 4C2 alike and 2 distinct. 4C1 1 2 3 4 5 sorry 2 alike కాబట్టి 4C1 into 5C2 ఇక్కడ 4 అని పెట్టా, ఇక్కడ 5C2 ఇక్కడ, కరెక్ట్. ఎందుకంటే 2 alike కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, ఈ 4 ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం. అప్పుడు ఏ సెలెక్ట్ చేశాను అనుకోండి, SINTO 5 మిగులుతాయి. సో ఇట్స్ 5C2. ఓకే. ఆ తర్వాత ఇంకో కేసు ఉండే, మనం మిస్ చేసాం ఆ కేసు. 2 alike 2 డిస్టింక్ట్తో పాటు ఐ కెన్ ఆల్సో రైట్ ఆన్ 2 alike and 2 alike. 2 alike and 2 alike అంటే 2 ఉన్న 4 లెటర్స్ మేబీ లైక్ AASS లేదంటే SSII అలా కూడా రావచ్చు కదా. సో ఎలా సెలెక్ట్ చేయొచ్చు? చాలా సింపుల్ అప్ప. ఇప్పుడు 1 2 3 4 ఉంది కదా. సో దానిలో నుంచి ఏం చేస్తానంటే ఈ 4లో నుంచి నేను 2 సెలెక్ట్ చేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి సింప్లీ 4C2 అండ్ ద సేమ్ థింగ్ ఇస్ గివెన్ ఫర్ యూ హియర్ 4C2. 2 alike and 2 alike 4C2. అర్థమైందా 4C2 ఎందుకు అని? మళ్ళీ చెప్తున్నాను వినండి ఒకసారి. 2 alike అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే 2 alike అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సంథింగ్ లైక్ దిస్ SSII అలా అన్నమాట. ఓకే. సో అలా ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇక్కడ 3 ఉంది 4 ఉంది అంటే 2 లెటర్స్ సెలెక్ట్ చేయాలంటే సేమ్వి దీనిలో అయినా చేయొచ్చు, దీనిలో అయినా చేయొచ్చు, దీనిలో అయినా చేయొచ్చు, దీనిలో అయినా చేయొచ్చు కదా. సో 4 నుంచి మనకి 2 సెలెక్ట్ చేయాలి అలాంటి టైప్స్. సో 4C2. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో అలా 2 alike and 2 alike అండ్ 3 alike and 1 distinct ఆల్రెడీ చూసాం. ఇట్స్ 2C1 into 5C1 సేమ్ వచ్చింది మనకి, 2C1 into 5C1 అండ్ ఫైనల్లీ ఆల్ alike is only 1. So if you add it up you get 72 as an answer guys. Okay, so this is the question. మంచి క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్ అడిగాడు అనుకుంటా ప్రీవియస్ ఇయర్లో 2021 2020 2022లో అడిగాడు ఇలాంటి క్వశ్చన్. సో ఐ హోప్ యూ గెట్ ఇట్, ఎలా సెలెక్ట్ చేయాలి అని. ఓకే ఫైన్. సో నౌ వాట్ వీ విల్ డూ ఇస్ లెట్స్ సీ సమ్ జామెట్రికల్ కౌంటింగ్ ప్రాబ్లమ్స్. జామెట్రీ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కౌంటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెలెక్షన్స్ అంటే ఈ కాంబినేషన్స్లో వస్తాయన్నమాట. లెట్స్ సీ దట్. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో చూద్దాం ఒకసారి. The first question for you guys. There are n points on a circle. Circle పైన n points ఉన్నాయి.
ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, జాయినింగ్ దిస్ పాయింట్స్ హౌ మెనీ లైన్స్ విల్ బి మేడ్, హౌ మెనీ లైన్స్ విల్ బి మేడ్. ఓకే, సో ఇలా ఆలోచించండి అప్ప, సింపుల్. ఎలా అంటే ఇదిగో ఇలా సర్కిల్ ఉంది, దీనిపైన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి, n నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 సో ఆన్, అట్లా n నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఇవి అయితే హౌ మెనీ లైన్స్, ఒక లైన్ డ్రా చేయాలంటే మీకు మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ కావాలి, 2 కదా. సో దట్ ఈస్ ఇదిగో ఇలా ఒక లైన్ ఫామ్ అవ్వచ్చు, ఇలా ఒక లైన్ ఫామ్ అవ్వచ్చు, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్. సో మినిమం మీకు 2 పాయింట్స్ అయితే కావాలి కదా. సో ఇందులో అండ్ బికాస్ దీస్ పాయింట్స్ ఆర్ ఆన్ ద సర్కిల్, అవి కొలీనియర్ కూడా అవ్వవు. కొలీనియర్ అంటే ఏంటి అంటే ఆ పాయింట్స్ అన్ని ఒకే స్ట్రెయిట్ లైన్ మీద కూడా ఉండవు ఇలా, సిన్స్ ద పాయింట్స్ ఆర్ ఆన్ ద సర్కిల్. సో ఇక్కడ అర్థం ఏంటి, n పాయింట్స్ ఆన్ ద సర్కిల్లో ఏమవుతుందంటే సిన్స్ నో పాయింట్ ఇస్ కొలీనియర్, యూ కెన్ రైట్ డౌన్ సిన్స్ no point is collinear, no 2 points are collinear, since no 2 points are collinear, okay, since no 2 points are collinear, what we can say in this particular case, simple ga ఈ నంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పాయింట్స్లో ఏ పాయింట్స్ కూడా, ఎనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా కొలీనియర్ అవ్వకపోతే the answer, the result is going to be in how many ways you can select 2 points out of the given number of points. That will give you the number of straight lines. So this is the formula. NC2 అనేది formula. Number of straight lines కనుక్కోవడానికి. NC2 అనేది formula. Number of straight lines. When the points are given for you. Points ఇస్తాడు, straight lines కనుక్కో ఎన్ని వస్తాయి పాయింట్స్తో అంటే అప్పుడు అందులో ఆ పాయింట్స్లో ఇచ్చిన పాయింట్స్లోకి వెళ్ళి ఎన్ని వేస్లో 2 పాయింట్స్ సెలెక్ట్ చేయగలుగుతావో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. అండ్ మేక్ షూర్ ద పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూడండి ఒకసారి, జాయినింగ్ దిస్ పాయింట్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ విల్ బి మేడ్. ట్రయాంగిల్కి ఎన్ని కావాలి వర్టైసెస్, పాయింట్స్ 3. సో సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, n పాయింట్స్లో నుంచి హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్ 3 పాయింట్స్. అండ్ సిన్స్ 3 పాయింట్స్ ఆర్, అంటే ఇక్కడ మళ్ళీ పాయింట్స్ కొలీనియర్ అయ్యారనుకోండి, లెట్స్ సే సపోజ్ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో, అవ్వదు. సో సిన్స్ ఇక్కడ పాయింట్స్ కొలీనియర్ కావు కాబట్టి సింపుల్గా ఇచ్చిన పాయింట్స్లో ఎన్ని వేస్లో 3 పాయింట్స్ సెలెక్ట్ చేయగలుగుతామో అన్ని ట్రయాంగిల్స్ వస్తాయి, ఎందుకంటే ట్రయాంగిల్స్లో 3 వర్టైసెస్ ఉంటాయి కదా. సో అలా అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ ఫర్ యూ గైస్, నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ జాయినింగ్ దిస్ పాయింట్స్ పాలిగాన్ ఇస్ మేడ్. ఇవన్నీ జాయిన్ చేస్తే పాలిగాన్ వస్తుంది అనుకున్నాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇట్స్ డయాగనల్స్. అయితే నంబర్ ఆఫ్ డయాగనల్స్ కనుక్కోవడానికి ఫార్ములా చెప్తాను మీకు. number of diagonals of a polygon of n sides, What is the formula? nc2 minus n, or n into n minus 3 divided by 2. ఇది ఫార్ములా number of diagonals కనుక్కోవడానికి for a n-sided polygon. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. Okay, so I hope this is clear for everyone out there. Okay, so n into n minus 3 by 2 is going to be the formula where n is going to be the number of sides. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్కి n is number of points కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే you do one thing guys, let us say ఇవి సింపుల్గా చేయడానికి క్వశ్చన్ ఏం చేస్తారంటే మీకు ఇది m పాయింట్స్ అనుకుందాం. సో ఫస్ట్ లైన్స్ కనుక్కోవాలి మీరు. సో లైన్స్ వచ్చేసి mc2 is going to become n. ఈ వాల్యూ ఆఫ్ n సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్ గైస్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. రైట్, సో సేమ్ ఇచ్చాడు. ఫర్ అ diagonal which is a line we require 2 points, but those selection will include sides of polygon also, as they are all formed by selecting 2 points. So number of diagonals of a n-sided polygon is nc2 minus n. Okay, and the number of diagonals is n-sided polygon and nc2 minus n. I hope it's clear for you. Okay, so this is the formula. ఇది మీరు కావాలంటే క్వశ్చన్ ఇగ్నోర్ చేసేయండి. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ n పాయింట్స్ ఉంది, బట్ ఇక్కడ మనకు కావాల్సింది n సైడ్స్ ఇచ్చినప్పుడు. సపోజ్ 3 సైడ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దీని ఫార్ములా ఇలా యూజ్ చేయొచ్చు. n ఈక్వల్ టు 4 పెట్టుకోండి. సో ఇక్కడ ఈ ఫార్ములాలో n క్వశ్చన్లో అది పాయింట్స్గా ఇచ్చాడు n. సో అందుకే ఏం చేస్తానంటే పని చేద్దాం, ఐ జస్ట్ క్యాన్సిల్ దిస్ క్వశ్చన్ అవుట్. ఈ క్వశ్చన్ని మీరు పట్టించుకోకండి ఇది. ఓకే, ఐ జస్ట్ క్యాన్సిల్ అవుట్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే మళ్ళీ మీకే డిస్టర్బెన్స్ ఉంటుంది. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే చాలు. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ ఫార్ములా.
this particular formula, which is number of diagonals of a polygon of n sides is going to be nc2 minus n. Right. Okay, let's go to this question. Consider 7 points, out of which 4 are collinear. Joining these points, how many lines will be made? First question. Triangles will be made. ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గైస్. ఈ క్వశ్చన్లో మళ్ళీ 7 పాయింట్స్ ఇచ్చాడు, కానీ ఇందులో ఏమవుతుందంటే 4 ఆర్ కొలీనియర్ అంటున్నాడు. జాయినింగ్ దిస్ పాయింట్స్ హౌ మెనీ లైన్స్ విల్ బి మేడ్? సో యూజువల్గా అయితే ఏం చేస్తారు మీరు? 7 పాయింట్స్ మీకు తెలిసిందే. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ లైన్స్ ఎన్ని వేస్లో మనం ఫామ్ చేయొచ్చు అంటే, ఇచ్చిన పాయింట్స్లో ఎన్ని వేస్లో 2 పాయింట్స్ సెలెక్ట్ చేయొచ్చు కదా. సో 7c2 అని రాసేస్తారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 7 పాయింట్స్లో 4 పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇగో ఇలా కొలీనియర్, ఒకే లైన్ మీద 4 పాయింట్లు ఉన్నాయి. ఇలా ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు ఈ రెండు జాయిన్ చేసిన, మీరు ఒకవేళ ఈ రెండు జాయిన్ చేసిన, ఈ రెండు జాయిన్ చేసిన, ఈ రెండు జాయిన్ చేసిన, లేదంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు జాయిన్ చేసిన, లేదంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు జాయిన్ చేసిన, ఈ 4 పాయింట్స్ మధ్యలో ఎనీ 2 పాయింట్స్ తీసుకొని మీరు లైన్ ఫామ్ చేసినా మీకు సేమ్ లైన్ వస్తుంది కదా, డిఫరెంట్ లైన్ వస్తుందా? ఇక్కడ రాదు కదా. సో ఏం చేస్తారంటే ఈ 7c2 నుంచి జస్ట్ రిమూవ్ -4c2 చేసేయండి. -4c2 ఏవైతే కొలీనియర్ ఉంటాయో పాయింట్స్, ఆ 4c2, ఆ కొలీనియర్ పాయింట్స్లోకి 2 పాయింట్స్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 పాయింట్స్ అవి క్యాలిక్యులేట్ చేసి తీసేసేయండి. అండ్ దెన్ యూ డూ +1. ఎందుకు సార్ +1 అంటే, ఎందుకంటే మీరు -4c2 చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంటైర్ లైన్ని మీరు ఈ 7c2 నంబర్ ఆఫ్ లైన్స్ నుంచి తీసేస్తున్నారు. బట్ ఇది కూడా ఒక లైనే కదా, ఇది కూడా ఉండాలి కదా. సో అందుకే మళ్ళీ ఒకటి యాడ్ చేస్తున్నాను. సో దీనికి గైస్ ఒక ఫార్ములా చెప్తా, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. వాట్ ఈస్ దట్ ఫార్ములా ఇస్, అవుట్ ఆఫ్ n పాయింట్స్, out of n points, if m points are collinear, out of n points, if m points are collinear, okay, then the number of straight lines యొక్క ఫార్ములా ఏంటి? సింపుల్గా nc2 minus mc2 plus 1. ఇది ఫార్ములా. సో యూజింగ్ దట్ ఫార్ములా యూ కెన్ గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ ట్రయాంగిల్స్ విల్ బి మేడ్. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో ఫార్ములా చెప్తాను. అవుట్ ఆఫ్ n points, if m points are collinear, then గుర్తుపెట్టుకోండి, then the number of which one? The number of triangles simply nc3 minus nc3 కనుక్కోండి. బట్ అందులో ఏమవుతుందంటే m పాయింట్స్ కొలీనియర్ కాబట్టి ఆ కొలీనియర్ పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ మీరు సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సో అందుకే nc3 minus mc3. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ 7c3 minus 4c3 అనమాట. So I hope this is clear for everyone out there. Okay, so now let me go to the next one, guys. Next one the question you want to sorry. In a plane there are 8 lines. Okay, no 2 of which are parallel, no 3 are concurrent. Okay, how many triangles can be formed with their point of intersection as vertices? Manchi question hai. First మనకి ఏం ఇచ్చాడు? 8 లైన్స్ ఇచ్చాడు. అయితే 8 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తోటి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి? అయితే మీరు ఇలా ఆలోచించండి. ఫస్ట్ నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనుకున్నాం ఈ క్వశ్చన్లో. నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఎలా వస్తుంది? 2 లైన్స్ మధ్యలో కదా. అంటే నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చెప్పలేను. నంబర్ ఆఫ్ the number of point of intersection is nothing but the number of ways of selecting 2 lines out of 8 lines కదా. మీరు 8 లైన్స్లోకి వెళ్ళి ఎన్ని వేస్లో 2 లైన్స్ సెలెక్ట్ చేయగలుగుతారో అన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. సిన్స్ ద లైన్స్ ఆర్ నాట్ ప్యారలల్ అండ్ నో 3 లైన్స్ ఆర్ కాన్కరెంట్ కాబట్టి. సో వీ కెన్ సే దట్ నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఇస్ సింప్లీ 8c2. Okay, so what is the value? So calculate this చూద్దాం ఇక్కడ. So 8 factorial by
2 factorial and 6 factorial వచ్చేసి 8 into 7 by 2. So that's going to be 28 guys. మనకి 28 number of point of intersections వస్తున్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ how many triangles can be formed అంటే 28 points వచ్చాయి కాబట్టి మీరు ఏమంటారు అంటే సార్ number of triangles ఏమవుతుంది ఇక్కడ number of triangles డైరెక్ట్గా 28C3 అనేస్తారు. 28 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ కనుక్కోండి సార్ సచ్ దాట్ త్రీ పాయింట్స్ ఎనీవేస్లో సెలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటారు. కానీ ఇక్కడ మీరు ఒక లాజిక్ మిస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ 28C3. ఎందుకంటే 28C3లో ఆర్ యూ ష్యూర్ ఆల్ ద 28 పాయింట్స్ విల్ బి నాన్ కొలీనియర్? మీరు తెలుసా 28 పాయింట్స్ అన్నీ నాన్ కొలీనియర్ అని చెప్పలేము కదా. ఈ 28 పాయింట్స్లోకి ఏమవుతుందంటే లెట్ మీ టెల్ యూ గైస్, ఈ 28 పాయింట్స్ నుంచి మీకు ఏమవుతుందంటే ఇట్లా అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే త్రీ పాయింట్స్ అనుకో, 3 లైన్స్తో మనం దీన్ని అర్థమయ్యేలా చేసుకుందాం ఒకసారి. సో 3 లైన్స్ అనుకుందాం. ఇలా ఒక లైన్ ఇలా ఉంది, ఒక లైన్ ఇలా ఉంది, ఇంకో లైన్ ఇలా ఉంది. సో ఎనీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయి? 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయి. 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయి, which you will also get from the formula 3C2 which is 3. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకు వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్ని 3. ఆ 3 కెన్ ఐ సే ఆల్ ద 3 పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్? నో. అబ్జర్వ్ చేసుకుంటే ఒక పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉంది, ఇవి రెండు కొలీనియర్. ఒక పాయింట్ ఇక్కడ ఉంది, ఒక పాయింట్ ఇక్కడ ఉంది, ఇవి కూడా కొలీనియర్ అయిపోయాయి. ఇదిగో ఈ పాయింట్ ఇవి కూడా కొలీనియర్ అయిపోయాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కొలీనియర్ గైస్. మొత్తం 28 పాయింట్స్ కొలీనియర్ అవ్వవు ఇక్కడ. 28 పాయింట్స్ నాన్ కొలీనియర్ అవ్వవు, సారీ. ఆల్ ద 28 పాయింట్స్ విల్ నాట్ బికమ్ నాన్ కొలీనియర్. ఓకే, దే విల్ బీ కొలీనియర్ పాయింట్స్ ఇన్ దాట్. సో అవి రిమూవ్ చేయాలి మీరు. సో హౌ మెనీ విల్ బి దాట్? ఇదిగో 7C3, 8 into 7C3 పాయింట్స్. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక లైన్ మొత్తం 8 లైన్స్ ఉన్నాయి కదా. సో మొత్తం 8 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే లెట్ us సపోజ్ ఒక లైన్ని మిగతా 7 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా. ఒక లైన్ని మొత్తం 8 లైన్స్ ఉన్నప్పుడు అందులో ఒక లైన్ని మిగతా 7 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 ఫర్ సపోజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయా ఇక్కడ? 1 2 1 2 3 4 5 6 7 ఆల్ ద 7 ఆర్ కొలీనియర్, రైట్? సో అలా మీకు ఎన్ని వస్తాయి? ఒక లైన్ మీద 7 కొలీనియర్ అన్నప్పుడు ఇంకా 7 లైన్ల మీద, అంటే ఒక లైన్ మీద 7 కొలీనియర్ పాయింట్స్ వచ్చినప్పుడు మిగతా 7 లైన్ల మీద కూడా మీకు 7 కొలీనియర్ పాయింట్స్ వస్తాయి కదా. సో మొత్తం ఏమనొచ్చు అంటే యూ విల్ గెట్ ద కొలీనియర్ పాయింట్స్ డెఫినెట్లీ. సో ఈ 7 కొలీనియర్ పాయింట్స్ నుంచి మీరు 3 సెలెక్ట్ చేస్తే definitely it will not form a triangle. So what we'll do is from 28C3 you remove that 7C3 into 8. Why into 8? ఒక్క లైన్కి 7C3 వచ్చింది. అలా మిగతా 7 లైన్లు ఉన్నాయి కదా. సో అన్ని లైన్స్కి కలిపితే మీకు 8 into 7C3 వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో 28C3 నుంచి just have to take minus of 8 into 7C3 and this is going to be the answer. I hope you got it guys. అసలు ఇది -8 into 7C3 ఎందుకు చేశాను అని. సో ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చిన 28 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ నాన్ కొలీనియర్. దాంట్లో కొలీనియర్ ఉంటాయి. ఎలా కొలీనియర్ అంటే ఇందాక చెప్పాను నేను. ఒక లైన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అర్థం కాకపోతే. ఒక లైన్ తీసుకుంటే ఇదిగో ఇలా 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 ఎన్ని 1 2 3 4 5 6 ఇలా 7 లైన్స్ తీసుకుందాం. ఇలా 7 లైన్స్, ఒక లైన్ని 7 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా ఇక్కడ. అయితే ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది చూడండి? 1 2 3 4 5 6 7 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చినాయి. 7 సేమ్ లైన్ మీద ఉన్నాయి. సో వాట్ డస్ దాట్ మీన్? 7 కొలీనియర్ కదా. అయితే 7లో నువ్వు 3 తీసుకున్నావు అనుకో, అవి ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా? అఫ్ కోర్స్ చేయవు. సో అందుకే ఒక లైన్లో 7C3 ట్రయాంగిల్స్ రావు. అంటే ఈ 7C3 సెలెక్ట్ చేసుకుంటే దిస్ విల్ నాట్ ఫార్మ్ ట్రయాంగిల్. అలాగే మీకు వేరే నెక్స్ట్ ఒక లైన్కి 7C3, అన్ని 8 లైన్స్కి ఏమవుతుంది? 8 into 7C3. దాన్ని మీరు 28 7C3 నుంచి రిమూవ్ చేస్తే యూ ఆర్ గోనా గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. మంచి క్వశ్చన్ ఇది. సో మనం నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. గివెన్ 6 హారిజెంటల్ అండ్ 5 వర్టికల్ లైన్స్.
how many rectangles and squares will be made by their intersection? Okay, ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడో ఒకసారి చూసుకుందాం. ఇదిగో ఎన్ని హారిజంటల్ లైన్స్ తీసుకుంటాం, సారీ ఫైవ్ వర్టికల్ లైన్స్ కదా, 1 2 3 4 5 వర్టికల్ లైన్స్. అండ్ ఎన్ని హారిజంటల్ లైన్స్ తీసుకుంటాం మనం? 6. సో 1 2 3 4, ఓకే, 4 5 అండ్ ఫైనలీ ఇక్కడ 6 హారిజంటల్ లైన్స్. 1 2 3 4 5 6, 1 2 3 4 5 5 వర్టికల్ లైన్స్. అయితే ఇందులో ఇది ఆస్కింగ్ యూ, లెట్ us సపోజ్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఇక్కడ ఇది 1 యూనిట్ అనుకున్నాం, ఇట్లా ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, ఇట్లా 1 యూనిట్ అట్లా అనుకోండి మీరు. ఇది 1, ప్రతి ఒక్క డబ్బాలో ఇది ఉంది కదా, ఇది 1 యూనిట్ అనుకుందాం మరి. అయితే ఇది ఆస్కింగ్ యూ హౌ మెనీ రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్ వస్తాయని. అయితే ఫస్ట్ రెక్టాంగిల్స్ చూసుకుందామా, స్క్వేర్ చూసుకుందామా? సో రెక్టాంగిల్స్ చూద్దాం అకార్డింగ్ టు ద క్వశ్చన్. రెక్టాంగిల్స్, హౌ మెనీ రెక్టాంగిల్స్? కరెక్ట్. రెక్టాంగిల్స్ చాలా సింపుల్ అబ్బా. ఆల్ యూ హ్యావ్ టు డూ, రెక్టాంగిల్ ఫామ్ అవ్వాలంటే మీకు 2 హారిజంటల్ లైన్ కావాలి, 2 వర్టికల్స్ లైన్ కావాలి, అంతే కదా. ఏదైనా 2 హారిజంటల్ లైన్లు, ఏదైనా 2 వర్టికల్ లైన్స్ ఉంటే ఒక రెక్టాంగిల్ ఫామ్ అయిపోతుంది. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ 6 హారిజంటల్ లైన్స్లోకి వెళ్ళి 2 సెలెక్ట్ చేయడం, 6C2, అండ్ 5 హారిజంటల్ వర్టికల్ లైన్స్ నుంచి 2 సెలెక్ట్ చేయాలి, 5C2, అంతే. దిస్ విల్ గివ్ యూ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. అండ్ ఫ్రమ్ హియర్ మీకు ఒక సింపుల్ జనరలైజ్ చేసి చెప్తాను. ఇఫ్ దేర్ ఆర్ m horizontal lines, okay, m horizontal lines and n vertical lines, if you want to find out in this particular case what is the number of rectangles, ilanti particular scenario lo number of rectangles kanukovalante, number of rectangles is simply given by the formula mc2 into nc2. in fact ఇది ఓన్లీ రెక్టాంగిల్స్ కే కాదు, పారలోగ్రామ్ కూడా ఇదే యూజ్ చేయొచ్చు ఫార్ములా. మీరు పారలోగ్రామ్ కూడా సేమ్ లాజిక్ యూజ్ చేయండి, mc2 into nc2, సో 6c2 into 5c2. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం, మనం నెక్స్ట్ స్క్వేర్స్ కనుక్కుందాం. స్క్వేర్స్ కనుక్కోవడానికి మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి. స్క్వేర్స్ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ స్క్వేర్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదిగో ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్ కదా. మళ్ళీ ఇదిగో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. ఇవన్నీ సింగిల్ యూనిట్ అన్నింటి స్క్వేర్సే అవుతాయి. మీరు 2 యూనిట్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా స్క్వేరే కదా, 2 యూనిట్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్క్వేర్, మళ్ళీ 2 యూనిట్స్. ఇగో ఇక్కడ అంతా స్క్వేర్, ఇగో ఇదంతా స్క్వేర్, అట్లా 2 యూనిట్స్ స్క్వేర్స్ వస్తాయి. 3 యూనిట్స్ కూడా వస్తాయి, 4 యూనిట్స్ కూడా వస్తాయి, 1 2 3 4 యూనిట్స్ కూడా వస్తాయి, 5 కూడా వస్తాయి ఇక్కడ. మరి సార్ ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలి అంటే సింపుల్గా మీరు ఎలా వెళ్తారంటే 1 యూనిట్ స్క్వేర్స్, 2 యూనిట్ స్క్వేర్స్, 3 యూనిట్ స్క్వేర్స్ అలా వెళ్తూ ఉండండి. సో 1 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 4, 1 2 3 4 5. ఓకే, 1 2 3 4, 1 2 3 4 5. సో 5 into 4, 5 into 4. Got it? So 1 2 3 4 and 1 2 3 4 5. Okay, so 5 into 4 is the first. Ivanni 1 unit squares anamata. Mari 2 unit squares enni vastayi? Simple, 1 2, okay, and 1 2 3 and 4. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే 5 into 4 కాబట్టి ఇక్కడ 4 into 3 రాసేయండి. అంటే మీకు కావాలంటే లెక్క పెట్టండి అబ్బా. ఇప్పుడు 3 హారిజంటల్ వస్తాయి, ఎలా 1 2 అండ్ 3, అండ్ వర్టికల్గా మీకు ఎన్ని వస్తాయి చూడండి ఒకసారి, 4 వస్తాయి. 1 2 3 అండ్ 4. బట్ ఇంత కాంప్లికేషన్ ఎందుకు చెప్పండి? ఎగ్జామ్లో సింపుల్గా 5 into 4 స్టార్ట్ చేశారనుకోండి, ఒక్కొక్క నెంబర్ రిడ్యూస్ చేసుకుంటానండి. 5 4 పెట్టండి, 4 3 పెట్టండి, 4 3 పెట్టండి, 3 2 పెట్టండి, 3 2 పెట్టండి, 2 1 పెట్టండి, అంతే. Just stop it at this point, and this is going to give you the answer. Simple. So is this clear for everyone out there? అర్థమైందా? So this is the concept of number of squares, guys. ఇక్కడ చూడొచ్చు మీరు. So 5 into 4, 4 into ఒక్క నిమిషం. సో మనోడు ఏం తీసుకున్నాడు ఇక్కడ, 1 2 3 4 5, 1 2 3 4 5 6. ఇదేంటి మనోడు తేడాగా తీసుకున్నాడు ఏంటి?
6 హారిజంటల్ లైన్స్ ఇచ్చాడు కదా. సో 1 2 3 4 5 6 5 వర్టికల్ లైన్స్, 1 2 3 4 5. 6 అండ్ హారిజంటల్, 5 వర్టికల్ లైన్స్ తోటి నీకు 1 2 3 4 1 2 3 4 5 4 అండ్ 5 డబ్బాలు వస్తాయి. మనోడు తప్పు తీసుకున్నాడు ఇక్కడ, మనం డబ్బాలు తీసుకున్నాడు. 1 2 3 4 5 1 2 3 4 5 6. సో ఓకే ఫైన్, అది మీరు ఆ సొల్యూషన్ మర్చిపోండి గైస్. ఈ సొల్యూషన్లో కొంచెం తప్పు అయిపోయింది. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దమ్ యాజ్ లైన్స్, మనోడు ఇక్కడ డబ్బాలు తీసుకున్నాడు. ఓకే, సో ఇక్కడ డబ్బాలతో చేశాడు. సో ఇట్ ఫైన్, లైక్ కాన్సెప్ట్ అయితే సేమే. ఇప్పుడు డబ్బాలు వాడు అప్లై చేసిన సేమ్ లాజిక్ అబ్బా. 1 2 3 4 5 1 2 3 4 5 6. సో 6 into 5. అలా మీరు 2 స్క్వేర్స్ 2x2 స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి, 2 యూనిట్ స్క్వేర్స్ 5 into 4 వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఇది మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్స్ అయితే సింపుల్గా ఏం చేస్తారంటే, ఎన్ని వర్టికల్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని హారిజంటల్ లైన్స్ ఉన్నాయి, దాన్ని మీరు లెక్క పెట్టి సింపుల్గా 6c2 into 5c2 చేశారనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద నంబర్ ఆఫ్ వాట్ రెక్టాంగిల్స్ 6c2 into 5c2. అంటే ఒకవేళ మీకు m హారిజంటల్ లైన్స్ అండ్ n వర్టికల్ లైన్స్ ఇచ్చాడు అనుకోండి, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఏమవుతుంది, mc2 into mc2. అదే ఒకవేళ స్క్వేర్స్ కనుక్కోవాలనుకోండి, వాట్ యూ విల్ డూ, యూ స్టార్ట్ ఫ్రమ్ 1 యూనిట్ స్క్వేర్స్, దెన్ 2 యూనిట్ స్క్వేర్స్ చూడండి, దెన్ 3 యూనిట్ స్క్వేర్స్ చూడండి. సో అలా యూ కెన్ జస్ట్ కంటిన్యూ గోయింగ్ ఆన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, అయితే కావాలంటే మీకు ఒక సింపుల్ ఫార్ములా ఇస్తాం. దిస్ ఇస్ ఫర్ రెక్టాంగిల్. యాక్చువల్గా చెస్ బోర్డ్ తీసుకున్నారనుకోండి, లెట్ us say చెస్ బోర్డ్ తీసుకున్నారనుకోండి, చెస్ బోర్డ్ తీసుకున్నారనుకోండి, యూజువల్గా చెస్ బోర్డ్ ఎలా ఉంటుందంటే 8x8 ఉంటుంది, రైట్? ఇట్ విల్ హ్యావ్ 8 యూనిట్స్. 8x8 అంటే ఇదిగో ఇలా ఉంటుంది. మీకు చెస్ బోర్డ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే చెస్ బోర్డ్లో ఇదిగో ఇలా ఉంటుంది గైస్. సో యూ గెట్ 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6 7 ఇంకా పెట్టుకున్నాం ఇక్కడ, ఇదిగో 8. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 7 and 8. Okay, so 1 2 3 4 5 6 7 8 3 6 8 1 2 3 4 5 6 7 8. ఇది మన చెస్ బోర్డ్ అబ్బా. సో చెస్ బోర్డ్లో క్వశ్చన్స్ ఏమంటారంటే, ఫస్ట్ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనుక్కోమని వచ్చినాకి. నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ద నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ చెప్పాను కదా మీకు. హౌ డు యూ క్యాలిక్యులేట్ ఇట్? ఐ టోల్డ్ యూ ఎన్ని వర్టికల్ లైన్స్ అండ్ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేయి ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. So 9c2 into 9c2 is going to give you what? The number of rectangles. Okay, and number of what is the number of this one guys? The number of squares ikkada. So number of squares ki you started from 8x8 and then it will go to 7x7. This is 1 unit squares, 2 unit squares 7x7, 3 unit squares 6x6. So ila continue avutu it will go till 1x1 వరకు వెళ్తుంది. So this is simply nothing but summation 8 square. Okay, so 9c2 into 9c2 ఎంత అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ. 9c2 into 9c2 క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ. So 9 factorial by 2 factorial into 7 factorial. So ఎంత అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ. So 9 into it's going to become 8. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. So 4 into it's going to be 2 4. So 4 into 9 36 అవుతుంది ఇక్కడ. 36 into 36 into 36. 6 is 36, 6 3s are 18, 18. That's going to be 36, 39. 3 3s are 9, 2, 1 2 9 6 వస్తుంది బయట. 1 2 9 6 is what you're going to get. 1 2 9 6 is what you are going to get the number of rectangles to be. 1 2 9 6. 1 2 9 6. Okay, right. And identa avuthundi chudandi summation 8 square antam. Summation 8 square ఇది. Summation n square n running from 1 to 8 ఇది, which is n into, so 8 into 8 plus 1 9 into 12 plus 1 2 8s are 16 plus 1 17 by 6 ఇది. So 2 3s are 2 4s are 8, 3 1s are 3 3s are, so 3 4s are 12, right? So
So 17 into 12, enta 17 into 12, 2 sevens are 14, 7 plus 2 9, 10, and this is 1 1 and this is 2. So 204. So it's going to be how much? 204. 204. Number of squares and 204. And if the question is number of rectangles which are not squares, appudu em chestaru 1296 minus 204 cheyandi. You get the answer. So I hope this is clear for you. So this is how you have to calculate, guys. So chessboard problem antaru దీన్ని. Chessboard of 8 cross 8 ఇదిగో ఇలా చేయాలి మనం. సో మీరు అప్రోచ్ చూసుకోండి, ఫార్ములాస్ గుర్తుంటే లేకపోతే లేదు, కానీ అప్రోచ్ చూడండి. లైన్స్ ఇచ్చినప్పుడు రెక్టాంగిల్స్ ఏంటి, 2 వర్టికల్ లైన్స్ కావాలి, 2 హారిజంటల్ లైన్స్ కావాలి. పారలోగ్రామ్ కూడా అంతే. స్క్వేర్స్ ఏంటంటే యూ స్టార్ట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ పాసిబుల్, అంటే 1 యూనిట్ స్క్వేర్స్, తర్వాత 2 యూనిట్స్కి వెళ్ళండి, 3 యూనిట్స్కి వెళ్ళండి, ఎన్ని యూనిట్స్ కుదురుతుందో ఆ పర్టికులర్ డయాగ్రామ్లో అన్ని యూనిట్స్ వరకు వెళ్ళండి, అండ్ దెన్ యూల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. So now what we will do is, let's go to the next one. And this is basically, now that we are completely equipped with NCR, let's do some example using selection and arrangement. అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు మనం ఏం చేసామంటే సెలెక్షన్ సపరేట్గా చేసాం, ఆ తర్వాత అరేంజ్మెంట్ ముందు చేసాం. ఇప్పుడు ఎలా అంటే మేబీ క్వశ్చన్స్లో ఫస్ట్ సెలెక్ట్ చేయి, ఆ తర్వాత దాన్ని అరేంజ్ చేయను అని చెప్పొచ్చు. అలా ఫర్ ఎగ్జాంపుల్ 10 బుక్స్ ఉన్నాయి, ఈ 10 బుక్స్ని నువ్వు దీనిలోకి వెళ్ళి 4 బుక్స్ సెలెక్ట్ చేయు, అండ్ అక్కడ షెల్ఫ్ కనిపిస్తుందా, ఆ షెల్ఫ్లో 4 ప్లేసెస్ ఉన్నాయి, ఆ 4 ప్లేసెస్లో అరేంజ్ చేయు. ఇది మన క్వశ్చన్. అర్థమైందా? 10 బుక్స్ ఉన్నాయి, 4 సెలెక్ట్ చేయి అందులో. ఫస్ట్ ఆ 4 సెలెక్ట్ చేసిన బుక్స్ని ఆడ షెల్ఫ్ కనిపిస్తుందా, ఆ షెల్ఫ్కి పోయి ఆ 4 ప్లేస్లు ఉంటాయి, ఆడ 4 అరేంజ్ చేయి. హౌ మెనీ వేస్ యూ కెన్ డూ దిస్, అలా ఉండొచ్చు క్వశ్చన్ అనమాట. సో చూపిస్తాను నేను, టఫ్ ఏం కాదు, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ 3 boys and 2 girls out of this many and arrange them on 5 sides. ఎలా, చాలా సింపుల్. ఇప్పుడు సెలెక్షన్ చేయండి ఫస్ట్, అరేంజ్మెంట్ కాదు. ఫస్ట్ ఎప్పుడైనా సెలెక్షన్ చేసిన తర్వాతనే అరేంజ్మెంట్ కదా, అరేంజ్మెంట్ చేసిన తర్వాత సెలెక్షన్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ కూడా, రైట్? ఫస్ట్ ఏం చేస్తాను, 3 boys సెలెక్ట్ చేయాలి 5 boys నుంచి, సో 5C3. ఆ తర్వాత 4 girls నుంచి 2 girls సెలెక్ట్ చేయాలి, 4C2. ఓకే, అండ్ అరేంజ్ దెమ్ ఆన్ 5 seats. సో సరే, ఇప్పుడైతే 3 boys and 2 girls వచ్చేసాయి నా దగ్గర. ఓకే, వీ హ్యావ్ దెమ్, అండ్ మనకి 5 seats ఉన్నాయి, 1 2 3 4 5. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వి అరేంజ్ దెమ్? 5 factorial. ఎస్ ఆర్ నో? ఇట్స్ లైక్ ఆర్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ని ఆర్ ప్లేసెస్లో అరేంజ్ చేయాలంటే ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్ కదా. 3 distinct boys and 2 girls అరేంజ్ చేయాలంటే ఎన్ని వేస్ ఉంది అరేంజ్ చేస్తాం? 5 factorial. అండ్ టడా, వి గాట్ ద ఆన్సర్. సో క్లియర్? నా డౌట్ ఉందా ఇక్కడ? సింపులే కదా. So ఇలాంటి questions చాలా ఈజీ అబ్బా. Let me go to another question. How many batting orders of 11 players can be made out of 15 players such that 2 particular players are always among the selected 11 players? So first మళ్ళీ సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్లో 2 ప్లేయర్స్ రికమెండేషన్ ప్లేయర్స్ అనుకుంటా, వాళ్ళు పక్కా ఉండాలంటున్నాడు. సరే, నాకు మిగతా 9 మంది సెలెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ హౌ మెనీ? 15. సో 13, ఎందుకంటే ఇద్దరు తీసేయాలి కదా ఇప్పుడు. సో 13C9 is going to give me the total number of ways of selecting the 11 players. 13C9 is going to give me the total number of ways of selecting the 11 players. ఇప్పుడు ఏం చేయాలి, సెలెక్షన్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ డిసైడ్ చేయాలి వాళ్ళది. ఆ 11 ప్లేయర్స్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఆ 11 ప్లేయర్స్లో ఫస్ట్ ఎవరు పోతాడు, సెకండ్ ఎవరు పోతారు, ఆర్డర్ డిసైడ్ చేయాలి. సో హౌ మెనీ వేస్ కెన్ బి డిసైడెడ్? 11 factorial ways. సింపుల్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ గైస్? సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. JEE మెయిన్ 2019లో అడిగిన క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా వినండి ఈ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ f ఫ్రమ్ 1 2 3 so on 20 onto this particular this one setter such that f of k is a multiple of 3 whenever k is a multiple of 4 అన్నాడు. సో కొంచెం అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా. ఇట్ మైట్ సీమ్ టఫ్, అంత టఫ్ ఏం కాదు క్వశ్చన్ ఇది. అయితే ఫస్ట్ సెట్లో 1 2 3 so on 1 2 3 4 so on 20 వరకు ఇచ్చాడు. సెకండ్ సెట్లో ఏమంటున్నాడు? 1 2 3 సో ఆన్, దీనిలో కూడా 20 వరకు ఇచ్చాడు. ఓకే, నౌ వాట్ ఈస్ హి సేయింగ్ ఇస్ దట్ ఈ రెండింటి మధ్యలో ఫంక్షన్, ఈ 2 సెట్స్ మధ్యలో ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. ఓకే, ఆ ఫంక్షన్ ఎలా డిఫైన్ అవుతుందంటే whenever k is a multiple of 4, k is this first set, k అంటే మన ఇన్పుట్, when k is a multiple of 4
f of k is a multiple of 3. What does this mean, guys? ఇప్పుడు k multiple of 4 అంటే ఏమొస్తాయి k లో 4 8 12 16 20 వస్తాయి. అండ్ f of k multiple of 3 అంటే f of k లో ఏముంటాయి 3 6 9 12 15 and 18 15 and 18 ఇదో ఇలా వస్తుంది మనకి. అయితే k నువ్వు ఈ పర్టికులర్ 5 నంబర్స్లో ఏ నంబర్ తీసుకున్నా ఇన్పుట్గా అవుట్పుట్ మీకు f of k ఈ 6 నంబర్స్లో ఏదో ఒక నంబర్ రావాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, సో హౌ డు యూ డూ దిస్ వన్ గైస్? వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేస్తావంటే ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీకు ఈ 4 డిజిట్స్లో అంటే ఇప్పుడు ఇమాజిన్ లైక్ దిస్ క్వశ్చన్ ఇలా ఇమాజిన్ చేసుకో. 4 ప్లేసెస్లో 1 2 4 కాదు 4 8 12 16 1 2 3 4 5 ఈ 5 ప్లేసెస్లో 4 8 12 16 20లో నువ్వు దీనిలో ఈ 3 6 9 12 15 18 యూ కెన్ బేసికలీ ప్లేస్ ఎనీ ఆఫ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ అరేంజ్ ఎనీ ఆఫ్ దిస్ అనొచ్చా లేదా? అవును కదా. ఇప్పుడు 4 3తో అయినా లేదంటే 6తో అయినా 9తో అయినా 12తో అయినా 15తో అయినా 18తో అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యాప్డ్. ద సేమ్ గోస్ విత్ 8 కూడా కదా. The same goes with 12 కూడా. The same goes with 16. The same goes with 20 also. Right? So in this particular case, మరి ఎలా చేస్తావు నువ్వు? How are you going to do it in this case? So అదే అంటున్నాను ఇక్కడ. And he's saying that number of functions f from this set onto this set such that f of k is a multiple of 3 whenever k is a multiple of 4. Correct. Okay. So we can say that definitely ఇక్కడ మనం ఏమనొచ్చు? Definitely we can say, and also ఈ క్వశ్చన్ కొంచెం స్పెసిఫిక్గా ఉండాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కాదు ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఆన్టు ఫంక్షన్స్ ఇవ్వాలి మనకి. ఆన్టు అయితేనే దిస్ మేక్స్ సెన్స్ గైస్. ఆన్టు అవుతేనే దిస్ మేక్స్ సెన్స్. లేదంటే ఓన్లీ ఫంక్షన్స్ అయితే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ 4 3 తోటి 8 కూడా 3తో మ్యాప్ చేయొచ్చు, 12 కూడా 3తో మ్యాప్ చేయొచ్చు. చాలా కేసెస్ వస్తాయి అప్పుడు. సో అది క్వశ్చన్ నాకు తెలిసి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆన్టు ఉండాలి అక్కడ. ఓకే, ఎనీవేస్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీకు 4 ఓకే. సో 4 ఇది 6 అనుకోండి, ఇది 4 ఇది 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది 8 అనుకోండి, ఇది 12 అనుకోండి, ఇది 16 అనుకోండి, ఇది 20 అనుకోండి. సో 4లో 1 2 3 4 5 6 చాయిస్ ఉన్నాయి దీనికి. సో ఈ 6 చాయిస్ ఉన్నాయి 4కి. 8కి 5 అయిపోతాయి, 12కి ఎన్ని అయిపోతాయి 4 అయిపోతాయి, 16కి 3 చాయిస్ అయిపోతాయి, 20కి ఏమో 2 చాయిసెస్ అయిపోతాయి. సో బేసికలీ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు గివ్ యూ 6 into 5 into 4 into 3 into 2 6 ఫ్యాక్టోరియల్ ఇస్తుంది. అర్థమైందా? సో సింపుల్గా ఏం చేస్తున్నానంటే ద నంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ కనుక్కుంటున్నాం. దీని నుంచి దీనికి ఎన్ని వేస్లో మ్యాప్ చేయొచ్చు అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్లో మ్యాప్ చేయొచ్చు. ఫైన్, ఇది అయిపోయింది. సో దీన్ని మ్యాపింగ్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇవన్నీ మ్యాపింగ్ అయిపోయినాయి. సో మిగతా ఎలిమెంట్స్ ఏం మిగిలిపోతాయి? ద రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో 5 మ్యాపింగ్ చేశాను. సో 15 ఎలిమెంట్స్ మిగిలిపోతాయి కదా. సో 15 ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో, 15 ఎలిమెంట్స్ సెకండ్ సెట్లో మిగిలిపోతాయి. సో మ్యాపింగ్ చేయాలి అంటే అరేంజ్ చేయాలి దాన్ని. అంటే ఇట్స్ లైక్ మళ్ళీ 15 ప్లేసెస్ ఉన్నాయి, దానిలో 15 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ఎనీ వేస్లో 15 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో సే ఫర్ 6 ఫ్యాక్టోరియల్ into 15 ఫ్యాక్టోరియల్ is going to be the answer. Option ఉందా? Yes, definitely. Option D is the right answer. So I hope this is clear for all the students out there. So కొంచెం మీకు onto function idea ఉంటే I think this question is not a big deal. onto function idea లేకపోతే ఫంక్షన్ చాప్టర్స్ కవర్ చేశాను నేను మొత్తం చాప్టర్ ఇలాగ ఒక వీడియోలో, వెళ్ళి చూసేయండి అబ్బా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్, మీకు అస్సలు మిస్ చేయకండి. సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ వేస్ 7 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ రో సచ్ దట్ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇందులో. లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ద ఫస్ట్ క్వశ్చన్. చూస్తున్నారా మీరు? నేను ఎక్కువ క్వశ్చన్సే చేస్తున్నా, కాన్సెప్ట్ చాలా తక్కువ డిస్కస్ చేస్తున్నా. ఎందుకంటే ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీ డూ ఇన్ దిస్ చాప్టర్ మనకి ఎక్కువ క్లారిటీ వస్తుంది, అప్రోచ్లు తెలుస్తుంటాయి, వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకే సో లెట్ us see this one now. In how many ways 7 boys and 4 girls can be arranged in a row such that no 2 girls are together? So ఎలా చేయొచ్చు ఈ క్వశ్చన్? సింపుల్ అబ్బా, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వే. 7 బాయ్స్ ఉన్నారు, 4 గర్ల్స్ ఉన్నారు కదా. ఓకే, no 2 girls are together. no 2 girls are together అంటే అర్థం ఏంటి? ఒకవేళ బాయ్స్ మధ్యలో గర్ల్ ఉందనుకోండి, అప్పుడు no 2 girls will be together. కరెక్ట్? ఫస్ట్ ఏం చేస్తానంటే నేను బాయ్స్ని అరేంజ్ చేస్తాను. 1 2 3 4 5 6 7 బాయ్స్ అరేంజ్ చేస్తాను. సో 7 బాయ్స్ మీన్స్ 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఎన్ని గ్యాప్స్ క్రియేట్ అవుతున్నాయి? ఐ థింక్ 8 గ్యాప్స్ క్రియేట్ అవుతాయి ఇక్కడ కదా. సో 1 2 3 4 5 6 8 గ్యాప్స్.
ఈ 8 గ్యాప్స్లో నేను 4 గర్ల్స్ని ఎనీ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 8 అరేంజ్ చేయొచ్చు కాబట్టి ఇట్స్ నాట్ 8C4, ఇట్స్ 8P4 అరేంజ్మెంట్ కాబట్టి పర్మిటేషన్ వస్తుంది ఇక్కడ. 7 factorial into 8P4 is going to be the answer in this case. సో అర్థమైందా? సో whenever no two girls అన్న ఇట్లా no two whatever according to the question are together అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే వేరే వాళ్ళని అరేంజ్ చేసేసి ఎన్ని గ్యాప్స్ క్రియేట్ అవుతున్నాయో అందులో వీళ్ళని అరేంజ్ చేసేయండి. సో 7 factorial into 8P4, ఇక్కడ 8C4 into 4 factorial ఉంది. It's the same thing. 8C4 into 4 factorial is nothing but 8P4. Guys, ఇది గుర్తుపెట్టుకోండి. NPR is nothing but R factorial into NCR. NPR is nothing but R factorial into NCR. Okay, fine. So now let me go to the next one. All girls are together. అందరూ ఒకే దగ్గర ఉన్నారు. అర్థం ఏంటి? ఇప్పుడు 7 boys and 4 girlsలో కూర్చుంటే రోలో అందరూ ఒకే దగ్గర కూర్చుంటున్నారు. అయితే సింపుల్గా ఏం చేస్తారంటే ఇట్లా ఆల్ ఆర్ టుగెదర్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ 4 గర్ల్స్ని మీరు యూ కన్సిడర్ ఇట్ యాజ్ అ వన్ గర్ల్. కన్సిడర్ చేయండి, ఒకటే ఎంటిటీగా ఒకటే గర్ల్లా కన్సిడర్ చేయండి మీరు. సో సపోజ్ అజ్యూమ్ చేసుకుందాం మనం. అప్పుడు ఏమవుతుంది? 7 boys and 1 girl ఉంటారు కదా. అయితే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వి అరేంజ్ దెమ్? 8 factorial వేస్ అరేంజ్ చేయొచ్చు మనం. ఇంటూ ఇప్పుడు ఈ గర్ల్స్లో మనం ఒక అంటే ఆ 1 girl అని అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే 8 factorial వేస్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే B1 B2 B3 అయితే ఇప్పుడు G1 G2 G3 G4 ఇక్కడ కలిసి ఉంటారు. ఇప్పుడు అరేంజ్మెంట్లో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఇట్లా కలిసే ఉంటారు ఇప్పుడు. అండ్ మిగతాది ఇక్కడ వచ్చేస్తుంది B4 B5 B6 B7 ఇదిగో ఇలా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు 8 factorial వేస్లో. అయితే వీళ్ళ లోపల వీళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు కదా. వీళ్ళ లోపల వీళ్ళు దే నీడ్ నాట్ టు బి ఆల్వేస్ ఇన్ దిస్ ఆర్డర్. వాళ్ళు G2 G3 G4 G1 లేదంటే G1 G3 G4 G2 వాళ్ళ ఇష్టం. సో వీళ్ళ లోపల వీళ్ళు ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోగలుగుతారు? 4 factorial ways, and that's going to be the answer. So clear? So I hope this is clear for everyone. So all girls together అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే అందరు గర్ల్స్ని ఒక గర్ల్లా కన్సిడర్ చేసి అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ గర్ల్స్ వాళ్ళ లోపల వాళ్ళని అరేంజ్ చేసేయండి. ఓకే, సో నా లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నాట్ ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. ఇది సింపుల్ అబ్బా. నాట్ ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్ అంటే ఏం చేస్తాం? టోటల్ మైనస్ ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. టోటల్ మైనస్ ఆల్ గర్ల్స్ టుగెదర్. సో వాట్ డస్ దట్ మీన్? టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ? హౌ మెనీ వేస్ కెన్ యూ అరేంజ్ దెమ్? 7 + 4 11 factorial minus of all girls are together 8 factorial into 4 factorial. That's going to be the answer. Okay, so I hope this is clear for everyone out there. So JEE Main 2020 లో క్వశ్చన్ అడిగాడు దీని మీదనే, సేమ్ కాన్సెప్ట్ మీద. క్వశ్చన్ చూడండి ఒకసారి, సింపుల్ ఉంటుంది. 2 families with 3 members each and 1 family with 4 members are to be selected. 2 families ఉన్నాయి. Let's say family number 1 and family number 2 with 3 members each. ఇందులో ముగ్గురు ఉన్నారు and 1 family with 4 members are to be selected in a row. Okay, in how many ways can they be seated so that the same family members are not separated? అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ వరుసగా కూర్చోవాలి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఫ్యామిలీ 3 members ఉన్నారా, వాళ్ళు వరుసగా కూర్చోవాలి. సెకండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా 3 members ఉన్నారా, వరుసగా కూర్చోవాలి. థర్డ్ ఫ్యామిలీలో 4 members ఉన్నారా, వరుసగా కూర్చోవాలి, సపరేట్ అవ్వకూడదు. సో అగైన్ సేమ్ కాన్సెప్ట్ కదా, ఆల్ గర్ల్స్ సిట్టింగ్ టుగెదర్ కాన్సెప్టే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, సరే ఫ్యామిలీ వన్ మెంబర్స్ అందరు కలిసి ఉండాలి కాబట్టి దీన్ని నేను ఒక సింగిల్ ఎంటిటీగా తీసుకుంటాను. ఇది కూడా వీళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి దీన్ని కూడా ఒక సింగిల్ ఎంటిటీగా తీసుకుంటాను. ఒక సింగిల్ పర్సన్లా తీసుకో సింపుల్ లాంగ్వేజ్లో. ఇది కూడా ఒక సింగిల్ పర్సన్లా తీసుకుంటాం. సో లెట్ us assume that ముగ్గురే ఉన్నారు అనుకుందాం. ఇది ఎనీ వేస్లో అరేంజ్ చేస్తారు. అప్పుడు ముగ్గురే ఉంటే 3 factorial వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే ఫైన్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, సరే ఇదైతే 3 factorial అంటే ఈ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీస్ ఎట్లా కూర్చుంటారో అని. కానీ ఫ్యామిలీ లోపల అరేంజ్ చేసుకోవచ్చు కదా. లెట్స్ సే ఫ్యామిలీ 1లో అమ్మ నాన్న తమిళమ్మాయి కాదు, అమ్మ నాన్న కొడుకున్నాడు అనుకోండి. అయితే వాళ్ళ లోపల వాళ్ళు ఎలా అయినా కూర్చోవచ్చు కదా. ఫస్ట్ అమ్మ, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత కొడుకు, లేదంటే కొడుకు, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత అమ్మ, ఎలానో కూర్చోవచ్చు కదా. సో అవుట్ ఆఫ్ దిస్ కెన్ బి అరేంజ్. ఈ ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళ లోపల వాళ్ళు 3 factorial వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫ్యామిలీ కూడా వాళ్ళ లోపల వాళ్ళు 3 factorial వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు.
థర్డ్ ఫ్యామిలీ వాళ్ళ లోపల వాళ్ళు 4 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో ద ఆన్సర్ you're going to get is 3 factorial whole cube into 4 factorial. And if you see the options, guys, option B is the right answer. So అర్థమైందా? Okay. So now let me go to the next question. So of course option B ఉంటుంది the right answer. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. Now let's see the number of ways of arrangement if few objects are alike అంట. Okay. అంటే let's say that మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో కొన్ని ఆబ్జెక్ట్స్ అలైక్ ఉన్నాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 10 ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి 10 ఆబ్జెక్ట్స్లో నుంచి లెట్ us సపోజ్ 6 ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్ ఉన్నాయి, 6 ఏమో డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 ఏమో సేమ్ ఉన్నాయి, సేమ్ ఆబ్జెక్ట్స్ అవి. అయితే ఈ 10 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 10 ఫ్యాక్టోరియల్, ఇట్స్ గోయింగ్ టు బి 10 ఫ్యాక్టోరియల్ బై ఏవైతే ఆబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి, విచ్ ఇస్ 4 ఫ్యాక్టోరియల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో ఒకవేళ మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో లెట్ us సే P ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు అనుకోండి, నేను అరేంజ్ చేయాలనుకోండి ఒక రోలో, అయితే అక్కడ అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ P ఆబ్జెక్ట్స్ ఆర్ అలైక్, P ఆబ్జెక్ట్స్లో నుంచి M ఆర్ అలైక్, N ఆర్ అలైక్ అండ్ రెస్ట్ ఆర్ డిస్టింక్ట్ అని అనుకోండి, అప్పుడు P ఫ్యాక్టోరియల్ బై దీంతో డివైడ్ చేయాలంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఎందుకు సార్, ఎందుకు ఇలా చేస్తున్నామంటే చాలా సింపుల్ లాజిక్ దానికి. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, లెట్ us సే దట్ B లెటర్ ఉంది, A 2 టైమ్స్ తీసుకుంటా, C అని లెటర్ తీసుకుంటాం. దీన్ని యూజ్ చేసి నేను 4 లెటర్ వర్డ్ నేను ఫామ్ చేయాలనుకుంటా. ఓకే, సో ఒకటి ఎట్లా చేస్తాను నేను, లెట్ మీ రైట్ ఇన్ దిస్ వే, AABC. ఇది 1 టైప్ ఆఫ్ వర్డ్ విచ్ వీ కెన్ ఫామ్ యూజింగ్ దోస్ లెటర్స్. అయితే ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ రాశారనుకోండి, మీరు బేసిక్గా 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎప్పుడు రాస్తున్నారంటే యూర్ అజ్యూమింగ్ దట్ ఆల్ దిస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇక్కడ మీరు ఏం అజ్యూమ్ చేస్తున్నారంటే ఈఏ ఇంకా ఈఏ డిస్టింక్ట్ని అజ్యూమ్ చేస్తున్నారు, బట్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద కేస్. ఎందుకంటే మీరు ఒకవేళ లెట్స్ సే ఇలా రాశారు, నేను దీని ఇక్కడ రాశాను అనుకోండి, అప్పుడు మీకు వచ్చే లెటర్ అంటే మీకు వచ్చే వర్డ్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? ఈ ఏ తీసుకెళ్ళి ఇక్కడ పడేసా, ఈ ఏ తీసుకెళ్ళి ఇక్కడ పడేసా, ఇంటర్చేంజ్ చేసా, విల్ ఐ గెట్ ఎ డిఫరెంట్ వర్డ్? నో, సేమే వస్తుంది, సిన్స్ దే ఆర్ సేమ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. సో సేమ్ ఆబ్జెక్ట్స్ కేసులో మీకు ఈ ఫార్ములా రాదు మీకు. సో అందుకే అంటున్నాను మీకు ఇక్కడ ఏంటంటే ఒకవేళ P ఆబ్జెక్ట్స్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలైక్ ఉన్నప్పుడు దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ క్వశ్చన్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ ఉంది, మమ్మీలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5. 5 ఫ్యాక్టోరియల్ అవుతుందా ఆన్సర్? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కాదు, ఎందుకంటే M 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. అలాగే అరేంజ్లో చూడండి ఒకసారి, 7 ఉంది, 7 ఫ్యాక్టోరియల్ అవుతుందా ఆన్సర్? లేదు, ఎందుకంటే A 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, R 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, సో బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ద సేమ్ గోస్ విత్ దిస్ ఆల్సో, C and D. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో నౌ గైస్ మనం ఒక క్వశ్చన్ చేద్దాం త్వరగా. వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ ఫర్ యూ? How many different 9-digit numbers can be formed from the number 22335588 by rearranging its digit so that odd digit occupy even positions? Odd digits occupy even positions. అర్థం ఏంటి ఇక్కడ? సో ఫస్ట్ వచ్చేసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. How many different 9-digit numbers? So 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో the arranging its digits so that odd digits ఏం చేస్తాయంటే ఈవెన్ పొజిషన్స్ ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఇస్ అన్ ఈవెన్ పొజిషన్, ఇదొక ఈవెన్ పొజిషన్, ఇదొక ఈవెన్ పొజిషన్, ఇదొక ఈవెన్ పొజిషన్. దీనిలో ఆడ్ డిజిట్స్ రావాలి, ఓకే, అండ్ మిగతా దానిలో ఈవెన్ డిజిట్స్ రావాలి. సో వాట్ ఆర్ ద ఆడ్ డిజిట్స్ అండ్ ఈవెన్ డిజిట్స్ రాసేద్దాం ఇక్కడ. సో 3 3 5 5 దిస్ ఆర్ ద ఆడ్ డిజిట్స్, 2 2 888 ఆర్ ద ఈవెన్ డిజిట్స్. సో ఫస్ట్ ఈ ఈవెన్స్లో ఆడ్స్ దీన్ని మనం దీనిలో అరేంజ్ చేద్దాం. ఓకే, దీనిలో అరేంజ్ చేసేద్దాం. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ బి అరేంజ్? 4 ఫ్యాక్టోరియల్ బై, అబ్జర్వ్ చేయండి ఒకసారి, 3 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఏం చేస్తాయి ఇక్కడ? బై 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఇప్పుడు దీన్ని మిగిలిన ప్లేసెస్లో అరేంజ్ చేస్తాం. సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఇక్కడ? 2 టైమ్స్, సో 2 ఫ్యాక్టోరియల్. 8 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 3 టైమ్స్, సో 3 ఫ్యాక్టోరియల్. 8 ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అయింది మనకి? 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సింపుల్గా మనకి 3 ఫ్యాక్టోరియల్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? సింపులే కదా.
I hope it's clear for you. Okay, that is what is given for you guys here. So let me go to another one. JEE Main 2020 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏం అడిగాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ 6-digit numbers in which only and all the 5 digits have to appear. ఓన్లీ ఇవే యూజ్ చేయాలి అండ్ పక్కాగా 5 digits ఉండాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? 1 2 3 4 5 6 అనుకుందాం. ఓకే, 6-digit నెంబర్ అనుకుందాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ థింగ్ గైస్ అర్థం చేసుకోండి. సో 1 3 5 7 9 కాబట్టి 1 3 5 7 9 కాబట్టి సో దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ హౌ మెనీ వేస్? 5 ways if I'm not wrong. Yeah, 5 ways. ఇది 5 ways లో ఫిల్ చేయొచ్చు మనం. ఇది ఎన్ని ways లో ఫిల్ చేయొచ్చు మనం? 4 ways లో ఫిల్ చేయొచ్చు, రైట్? The number of 6-digit numbers 1 3 5 7 and 9, కరెక్ట్. ఇది కూడా మనం 4 ways లో ఫిల్ చేయొచ్చు బికాస్ ఎవ్రీ డిజిట్ హ్యాస్ టు అపియర్ పక్కా. ఓకే, సో ఇది ఎన్ని ways లో ఫిల్ చేయొచ్చు? 3 ways లో ఫిల్ చేయొచ్చు. ఇది ఎన్ని ways లో ఫిల్ చేయొచ్చు? 2 ways లో. ఇది ఎన్ని ways లో ఫిల్ చేయొచ్చు? 1 way లో ఫిల్ చేయొచ్చు. క్లియర్? ఓకే, నా అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే 1 3 5 7 9 ఈ 5 పొజిషన్లో ఫిల్ చేసాం మనం కదా. అదే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ ఫైనల్ పొజిషన్ ఉందా దీంట్లో ఈ 1 3 5 7 9లో ఏదో ఒకటి ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే ఈ పొజిషన్ ఫిల్ చేయడానికి. అయితే మరి ఏమవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్? సో ఇక్కడ లెట్ us say ఏదో ఒకటి అవుట్ ఆఫ్ 1 3 5 7 9 you're filling one number up. Okay, so what is going to happen? So this will be having 6 choices అనుకుందాం. This will be having 6 choices. Okay, so ఏమవుతున్నప్పుడు 6 into 5 into 4 into 3 into 2 into 1 అవుతుంది, 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో మీరు అనుకుంటారు ఆప్షన్ సి అనుకుంటారు, బట్ కొంచెం అబ్జర్వ్ చేయండి అబ్బా. ఈ 5 4 3 2 1లో లెట్ us సపోజ్ ఒక అజ్యూమ్షన్ తీసుకుందాం 1 3 5 7 9 వచ్చేసింది. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఈ 6 నంబర్స్లోకి వెళ్ళి అంటే సారీ 6 5 ఇక్కడ 1 3 5 7 9 సారీ ఇక్కడ మనకి 5 కదా. I think it's 5 guys. ఒక్క నిమిషం. It is going to become ఇక్కడ 5 ways లో. So number of 6-digit numbers, okay, in which only and all the 5 digits 1 3 5 7. So 5 4 3 2 1. That is clear. Okay, so ఇక్కడ వచ్చేసి మనకి this can be filled in 5 ways అనుకున్నాం అనుకోండి. Okay, so what am I going to get? 5 factorial into 5 divided by 2. ఒక్క నిమిషం, ఇక్కడెక్కడో తేడా కొడుతుంది అది. సో ఓకే, 6 factorial by 2. ఓకే ఓకే ఓకే, ఇక్కడ గైస్ కొంచెం చూడండి ఒకసారి. ఇది ఇక్కడ 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 ఓకే పని చేద్దాం. ఐ మేక్ ఇట్ బెటర్ ఫర్ యూ. నాకు తెలిసి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు మీకు. సరే, ఐ మేక్ ఇట్ మోర్ బెటర్ ఫర్ యూ గైస్. ఇప్పుడు 1 2 3 4 5 6 కదా. ఓకే, అయితే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? దిస్ వన్ ఏది? ఈ 5 పొజిషన్ 6 పొజిషన్స్లోకి వెళ్ళి 5 పొజిషన్స్ ఖచ్చితంగా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇస్ 1 3 5 7 9తో పక్కాగా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫిల్ అయిపోతుంది కదా. అయితే ఏ పొజిషన్ వేకెంట్ అవుతుందో మనకు తెలియదు. సో పొజిషన్ అంటే ఈ పొజిషన్ వేకెంట్ అవ్వచ్చు, ఈ పొజిషన్ వేకెంట్ అవ్వచ్చు, ఈ పొజిషన్ వేకెంట్ అవ్వచ్చు, ఈ పొజిషన్ ఖాళీగా పడవచ్చు, ఈ పొజిషన్ ఖాళీగా పడవచ్చు, ఈ పొజిషన్ ఖాళీగా పడవచ్చు. సో బేసికలీ ఏమంటున్నానంటే ఈ 6 పొజిషన్స్లోకి వెళ్ళి ఏ పొజిషన్ ఖాళీగా ఉంటుంది, ఆన్ హౌ మెనీ వేస్ ఐ కెన్ చూస్ దట్ ఖాళీ వాలా పొజిషన్ 6 వేస్లో చూస్ చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు ఏమైంది? సరే 6 వేస్లో అంటే లెట్ us అజ్యూమ్ దట్ ఈ దాన్ని నేను ఖాళీ పెట్టుకుంటాను, రైట్? అయితే ఇక మిగతా ఉన్నాయి కదా ఈ 1 2 3 4 5, ఆ 5 నేను ఈ 5 digits తోటి నింపేయచ్చు కదా, అరేంజ్ చేయొచ్చు కదా. దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ హౌ మెనీ వేస్? 5 factorial ways. ఇప్పుడు ఏమైపోయింది? ఈ లాస్ట్ పొజిషన్ ఉందా, ఇదిగో ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్ ఉందా, ఇదిగో ఈ పొజిషన్ ఉందా. అయితే ఈ పొజిషన్ నేను ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సిందే ఏదో ఒక నెంబర్ తోటి. సో ఇదర్ 1 3 5 7 9లో ఏదో ఒక నెంబర్తో ఫిల్ చేయాలి. సో దిస్ పొజిషన్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 5 ways. సో ఇంటూ 5. అయితే ఇది ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఈ 5 నంబర్స్లో నుంచి ఏదో ఒక నెంబర్ ఇక్కడ వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఒక నెంబర్ 2 times రిపీట్ అవుతుంది. సో అలా అప్పుడు ఏం చేయాలి మనం? దిస్ డివైడెడ్ బై 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ గోయింగ్ టు బికమ్? 5 by 2 into 6 into 5 factorial వచ్చేసి 6 factorial. అండ్ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి ఆప్షన్ D. అర్థమైందా ఇప్పుడు ఎలా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో ఫస్ట్ 6 digits ఇచ్చాడు అబ్బా మనకి, 5 digits ఇచ్చాడు.
6 digit నెంబర్ ఫామ్ చేయాలంటున్నాడు. సో నాకేం తెలుసు అంటే 5 digits తోటి 5 places నింపగలుగుతాను నేను కదా. ఒక ప్లేస్ ఖాళీ ఉంటుంది, అది ఎక్కడైనా ఉండొచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, అందుకే వాట్ ఐమ్ బేసికలీ డూయింగ్ దిస్, నేను ఎన్ని వేస్లో ఖాళీగా పెట్టుకోగలుగుతా అనేది నేను బేసికలీ ఏం చేస్తున్నాను అంటే ఇలా తీసుకున్నాను నేను. ఓకే, బేసికలీ టేకన్ ఇన్ హౌ మెనీ వేస్ ఐ కెన్ కీప్ ఇట్ ఖాళీ. ఓకే, సో దాన్ని బేసికలీ క్యాలిక్యులేట్ చేశాను ఇక్కడ. అండ్ మేక్ షూర్ ద ఫస్ట్ ప్లేస్ ఇస్ నాట్ ఖాళీ. ఓకే, ఎలాగో ఖాళీగా పెట్టుకోవడం అంటే ఫస్ట్ ప్లేస్ కాకుండా మీరు వేరే ప్లేసెస్ తీసుకోండి అబ్బా ఖాళీగా పెట్టుకోవడానికి. సో దాట్ ఈస్ బేసికలీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్. ఆ తర్వాత ఏం చేశాను నేను, ఆ తర్వాత విచ్ ఇస్ మిగిలిన డిజిట్స్లో, మిగిలిన ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ తోటి 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేశాం. రైట్, ఆ తర్వాత మనకి ఏమర్థమైంది, ఆ మిగిలిన డిజిట్ ఏదైతే ఉందో, మిగిలిన డిజిట్ ప్లేస్, అక్కడ మనం ఈ 5 దానిలోకి వెళ్ళి ఏదో ఒకటి ప్లేస్ చేయొచ్చు అని తెలుసు. దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ 5 ways. ఓకే, అండ్ దెన్ వీ నో దాట్ అప్పుడు ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. దెన్ సో బై డివైడెడ్ బై 2 అండ్ వీ గాట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ for all the students out there. ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? Is anyone having any doubt in this particular case? Is this clear for everyone? Right. Okay, so now let us do one thing. Let me go to another question. In fact, another concept. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గైస్. ఏవి? డీఅరేంజ్మెంట్, గ్రిడ్ ప్రాబ్లమ్, డిక్షనరీ ప్రాబ్లమ్, సమ్ ఆఫ్ డివైజెస్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ప్రైమ్, p in n ఫ్యాక్టోరియల్. దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు అప్పుడప్పుడు. సో డిస్కస్ చేద్దాం మనం డీటెయిల్గా అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ ఎంత అని. ఓకే, సో ఫస్ట్ మనం లెట్ us go to డీఅరేంజ్మెంట్. డీఅరేంజ్మెంట్కి సంబంధించిన ఫార్ములా ఇది. అసలు డీఅరేంజ్మెంట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us సే ఒక లెటర్ తీసుకుందాం, ఒక వర్డ్ తీసుకుందాం, బ్యాడ్ అని తీసుకుందాం. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు యూ ఫైండ్ ద అరేంజ్మెంట్స్ ఆఫ్ దిస్ లెటర్స్. ఈ 3 లెటర్స్ తీసుకొని నాకు ఒక 3 letter వర్డ్ అరేంజ్మెంట్ చేయు సచ్ దట్ నో లెటర్ విల్ రిమైన్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అర్థమైందా? అంటే నేను అరేంజ్మెంట్ ఎలా చేయాలంటే ఈ బి ఫస్ట్ పొజిషన్లో ఉండకూడదు, ఏ సెకండ్ పొజిషన్లో ఉండకూడదు, డి కూడా థర్డ్ పొజిషన్లో ఉండకూడదు. నేను అలా అరేంజ్మెంట్ చేయాలి. అర్థమైందా? డీఅరేంజ్మెంట్ అంటే అరేంజ్మెంట్కి ఆపోజిట్ కాదు. చాలామంది అదే అనుకుంటారు. ఆ పదం చూడగానే ఆ డీఅరేంజ్మెంట్ అంటే అరేంజ్మెంట్కి ఆపోజిట్ ఏమో. కాదు. డీఅరేంజ్మెంట్ అంటే ఏంటంటే ద నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ ఒరిజినల్ పొజిషన్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఒరిజినల్ పొజిషన్లో ఉండకూడదు. సో ఫర్ సపోజ్ రాయొచ్చు నేను ADB. కరెక్ట్? చూడు, ఏ దాని పొజిషన్లో లేదు, డి దాని పొజిషన్లో లేదు, బి కూడా దాని పొజిషన్లో లేదు. ఓకే, ఇంకోటి రాయొచ్చు నేను DAB. అదిగో ఇలా కూడా రాయొచ్చు. ఇంకా రాయొచ్చు మనం. చూడండి ఒకసారి ఇక్కడ డి మధ్యలో పెట్టేసుకుందామా? సో డి ఇక్కడ పెట్టేసా. ఐ థింక్ దట్స్ ఇట్. ఇంకా రాయలేము మనం అనుకుంటాం కదా. ఐ థింక్ వీఆర్ డన్ హియర్. ఐ థింక్ వీఆర్ డన్ గైస్. అంతే అనుకుంటా. ఇక్కడ 1/2 అంతే. ఇఫ్ యూ కెన్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ డూ ఇట్, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. ఓకే, ఇప్పుడు మీరు డి ఇక్కడ పెట్టారు, డి ఇక్కడ పెట్టారు, డి అయితే ఇక్కడ పెట్టలేరు, దానికి కూడా ఆప్షన్ ఉంది. మీరు మరి ఒకవేళ డి ఇక్కడ పెట్టేసి ఏ ఇక్కడ పెడితే సేమ్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఇదే అనమాట మన నంబర్ ఆఫ్ డీఅరేంజ్మెంట్స్ విచ్ ఇస్ 2 in this particular case. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీఅరేంజ్మెంట్. సో డీఅరేంజ్మెంట్ అంటే ఏమవుతుందంటే I'll just write it down for you so that you guys can refer it afterwards. The number of arrangements in which the objects does not remain in its original position. Does not remain in its original position. So idanamata the concept of dearrangement. So depending upon the number of letters given for you, ante let us say 3 n factorial into 1 minus 1/2 1/1 factorial. ఇది ఫార్ములా. ఓకే, which is basically calculating the dearrangement. n వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గివెన్ ఫర్ యూ అని అర్థం. ఓకే, సో dn అంటే ఏంటి అంటే డీఅరేంజ్మెంట్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్. ఇది ఫార్ములా అనమాట. ఓకే, సో యూజువల్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే కొన్ని లెటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. లెటర్ ప్రాబ్లమ్స్ అంటే పోస్ట్ కార్డ్స్ అండ్ లెటర్స్. ఇప్పుడు ఎలా ఇవ్వచ్చు అంటే
ఇదిగో ఇలా ఇవ్వచ్చు 10 లెటర్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, 10 లెటర్ బాక్సెస్ ఉన్నాయి and let us say 10 letters ఉన్నాయి. He might ask you the number of ways, 10 letter boxes and 10 letters. He might ask you the number of ways such that no letter is dropped in its corresponding letter box. ఒక్క లెటర్ కూడా ఈ 10 లెటర్స్లో ఒక్క లెటర్ కూడా దాని కరస్పాండింగ్ లెటర్ బాక్స్లో డ్రాప్ చేయట్లేదు. క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దాట్ కేస్. సో బేసికలీ you're calculating the D arrangement. So number of ways is D10 in this particular case. So accordingly 10 factorial into 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial plus 1 by 4 factorial minus 1 by 5 factorial plus 1 by 6 factorial minus 1 by 7 factorial plus 1 by 8 factorial minus 1 by 9 factorial plus 1 by 10 factorial. ఇలా వస్తుంది ఫార్ములా. ఓకే, బట్ 10 అంటే ఇంకా అది పెద్ద నెంబర్లే, అంత ఇవ్వడు మనకి. He'll usually give it till 4 or 5. Okay, but this is how you have to apply guys. So I hope it's clear. So formula ఇక్కడ క్లియర్గా ఉంది. I'll take a question for you. For example, let's say find the number of ways, number of D arrangements of 4 letters. Okay, how many ways are such that only one letter goes to its own address? So రెండు questions ఉన్నాయి ఇక్కడ. Find the number of D arrangement of 4 letters అంటే ఏం చేస్తాం? సింపుల్గా D4 చేస్తాం, which is 4 factorial into 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial. Okay, so minus of 1 by 3 factorial plus 1 by 4 factorial. ఇది rearrangement of 4 letters. అయితే సెకండ్ క్వశ్చన్లో ఏమి చదివండి ఒకసారి. ఈ 4 లెటర్స్లోకి వెళ్ళి ఒక్క లెటర్ విల్ గో టు ద ఓన్ అడ్రస్. ఒక్క లెటర్ కరెక్ట్గా పోస్ట్ చేసావు, మిగతా 3 కరెక్ట్గా పోస్ట్ చేయట్లేదు. సో వాట్ డస్ దాట్ మీన్? ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూ నీడ్ టు సెలెక్ట్ విచ్ లెటర్ విల్ గో టు ఇట్స్ ఓన్ అడ్రస్. సో 4 లెటర్స్లోకి వెళ్ళి ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్ దట్ వన్ లెటర్ విచ్ ఇస్ గోయింగ్ టు ఇట్స్ ఓన్ అడ్రస్ 4C1. సో 4C1 అయిపోయిన తర్వాత మిగతా 3 లెటర్స్ ఏం చేయాలి? అవి దాని ఓన్ అడ్రస్కి వెళ్ళట్లేదు, ఓన్ అంటే కరెక్ట్ లెటర్ బాక్స్లో ప్లేస్ చేయట్లేదు. అంటే ఆ 3 లెటర్స్కి సంబంధించి డి అరేంజ్మెంట్స్ కనుక్కోవాలి కదా. సో 4C3 ఇంటూ D3 వేసేయచ్చు. సో 4C1 ఇంటూ D3. సో D3 వచ్చేసి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 minus 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial. If you do this, you are going to get the answer. So అర్థమైందా ఈ కాన్సెప్ట్ ఆఫ్ డి అరేంజ్మెంట్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సింప్లిఫై చేయండి, యూ గెట్ ద ఆన్సర్ ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, డి అరేంజ్మెంట్ ఇస్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ అరేంజ్మెంట్. చాలామంది ఇదే తప్పు చేస్తారు. ఎందుకు వాళ్ళు అంటే ఇంకా అది హ్యూమన్ నేచర్లే. అది చూడ్డానికి కూడా డి అరేంజ్మెంట్ అంటే అరేంజ్మెంట్ ఆపోజిట్, అంటే అరేంజ్మెంట్ చేయకపోవడం అనుకుంటారు, కానీ లేదు. డి అరేంజ్మెంట్ కూడా అరేంజ్మెంటే. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, అందులో ఎలా అరేంజ్మెంట్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ దాని ఒరిజినల్ పొజిషన్లో ఉండకూడదు అనమాట. ఓకే, సో ఫైన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్పెషల్ ప్రాబ్లమ్, అది గ్రిడ్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. గ్రిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఈ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ షార్టెస్ట్ పార్ట్స్ ఫ్రమ్ A to B. A నుంచి B వరకు నంబర్ ఆఫ్ షార్టెస్ట్ పార్ట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుందాం గైస్? అంటే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మీరు A నుంచి B వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇలా వెళ్ళొచ్చు. చాలా డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి మీకు, డిఫరెంట్ వేస్ వస్తాయి. హౌ డు యూ క్యాలిక్యులేట్ దిస్ క్వశ్చన్? ఇంకో సింపుల్ టెక్నిక్ చెప్తాను మీకు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ షార్టెస్ట్ పార్ట్స్, ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ A to B, రిమెంబర్ ఫస్ట్ ఏం చేస్తారంటే హారిజెంటల్ ఏమంటారు దీన్ని, యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, వర్టికల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోండి. సో లెట్ us suppose if there are m horizontal units, so from A to B, let us say m horizontal steps అనుకుందాం. I think steps is a better word. Horizontal steps and n vertical steps ఉన్నాయి అనుకోండి. Horizontal steps అంటే ఏం లేదు, 1 horizontal, 2 horizontal, 3 horizontal step, 1 2 3 అట్లా vertical steps. So n vertical steps ఉన్నాయి అనుకోండి. The number of shortest parts ఫార్ములా ఏంటో తెలుసా?
the number of shortest path, డైరెక్ట్గా ఫార్ములా అయిపోయిస్తున్నా, చాలా ఈజీ, which is m plus n whole factorial divided by m factorial into n factorial. This is going to be the formula. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకే, గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో బేసికలీ ఇక్కడ ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్యాలిక్యులేట్ m and n గైస్. సో m వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? m is nothing but what? Horizontal steps కదా. సో 1 2 3 4 5 6 7. సో m is 7, n ఎంత ఉంది? Vertical steps 1 2 3 4 5. Substitute value ఎంత వస్తుంది ఇక్కడ? 12 factorial by 7 factorial into 5 factorial is going to be the answer. So I hope this is clear for all the students out there. Okay. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. From A to B via C. ఇందాక ఓన్లీ A to B, బట్ ఇప్పుడు A to B via C. ఫస్ట్ Cకి వెళ్ళాలి, తర్వాత C to Bకి వెళ్ళాలన్నమాట. సో ఎలా చేస్తావు? సో ఫస్ట్ A to C చూడండి ఒకసారి, షార్టెస్ట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో దానికోసం ఏం చేస్తావు? సేమ్ లాజిక్ మళ్ళీ. A to C వరకు ఎన్ని వర్టికల్ స్టెప్స్, హారిజంటల్ స్టెప్స్? 1 2 హారిజంటల్ స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 వర్టికల్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇట్స్ 5 factorial by 2 factorial into 3 factorial. అండ్ C to B అని ఉన్నాయి చూడండి ఒకసారి. హారిజంటల్ స్టెప్స్ వచ్చేసి 1 2 3 4 5, వర్టికల్ వచ్చేసి 2. సో ఇట్స్ గోయింగ్ టు బి 7 factorial by 5 factorial 2 factorial. So therefore A to B via C ఎంత అవుతుంది ఇక్కడ? సింపుల్గా మల్టిప్లై చేసేయండి. 5 factorial by 2 factorial into 3 factorial into 7 factorial by 5 factorial into 2 factorial. This is going to be the answer. Okay, so I hope this is clear for everyone out there. So this is the answer అన్నమాట. సింపుల్, మనం చేసినట్టే ఇందాక ఏం చేస్తామంటే A to B క్యాలిక్యులేట్ చేస్తాం, వర్టికల్ హారిజంటల్. ఒకవేళ మధ్యలో ఒక పాయింట్ దగ్గర ఆగురా భయ్, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళమని అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా సరే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ కనుక్కోండి, హారిజంటల్ వర్టికల్ స్టెప్స్ ఫార్ములా ఇచ్చాను, మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు కనుక్కోండి, సేమ్ ఫార్ములా అప్లై చేసి దెన్ మల్టిప్లై చేసేయండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో నా లెట్ మీ గో టు అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ డిక్షనరీ ప్రాబ్లమ్స్ అంటారు దీన్ని. డిక్షనరీ ప్రాబ్లమ్స్లో ఎలా అంటే ఇక్కడ మనోడు ఏమి ఇస్తాడంటే ఒక లెటర్ వర్డ్ ఇచ్చేసి డిక్షనరీలో దీని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు డిక్షనరీ గుర్తుంది కదా మీకు, డిక్షనరీ మీరు ఓపెన్ చేసి ఉంటే ఎలా ఉంటుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ ఏకి సంబంధించిన ఏ లెటర్కి ఫస్ట్ ఏకి సంబంధించిన వర్డ్స్ అని వస్తాయి, తర్వాత బీకి సంబంధించిన వర్డ్స్. ఏలో కూడా ఎలా ఉంటుందంటే ఏ, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైక్ బి, ఆ తర్వాత ఏబి, తర్వాత సి, అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తూ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ సూరత్ ఇన్ డిక్షనరీ made up of all words, 5-letter words, of all the words, 5-letter words that can be formed using Surat, each letter used only once. Okay, so dictionary lo Surat ekkada ఏ పొజిషన్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు. సూరత్ అంటే NIT సూరత్ గుర్తొచ్చింది. దట్స్ వేర్ ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్. NIT సూరత్లో మెకానికల్. సూపర్ ప్లేస్ అప్ప, జస్ట్ అది వచ్చింది కాబట్టి చెప్తున్నా. సూపర్ ప్లేస్, అసలు మామూలుగా ఉండదు కాలేజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్ వాజ్ మై బెస్ట్ 4 years ఐవ్ స్పెంట్. ఓకే, బ్యూటిఫుల్ కాలేజ్, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. గుజరాత్, సూరత్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, క్లీన్ ప్లేస్ అసలు అది. ఇన్ఫ్యాక్ట్ సూరత్ చుట్టూ దెర్ ఆర్ లైక్ సో మెనీ బీచెస్, చాలా బీచ్లు ఉంటాయి. సూరత్ మన ఇట్ సైడ్ ఉంటుంది, అరేబియన్ సీ సైడ్ ఉంటుంది అనమాట. సూరత్కి ఐ థింక్ జస్ట్ 30 kilometers దూరంలోనే మీకు అరేబియన్ సముద్రం ఉంటుంది. సో మస్తు బీచ్లు ఉంటాయి దగ్గరలో, ఆల్మోస్ట్ లైక్ 5 to 10 beaches ఉంటాయి. చాలా బాగుంటుంది, ఇట్స్ వెరీ వెరీ గుడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్యాంపస్ అయితే సూపర్, అసలు చాలా పెద్ద క్యాంపస్. అసలు నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే, అసలు మా హాస్టల్ నుంచి మా క్లాస్ రూమ్కి వెళ్ళడానికి ఐ థింక్ రోజు మినిమం ప్రతి స్టూడెంట్ అక్కడ 4-5 kilometers నడిచేవాళ్ళప్ప. క్లాస్ రూమ్ నుంచి హాస్టల్కి ఒక 2 kilometers ఉండేది, మళ్ళీ హాస్టల్ నుంచి మన క్లాస్ రూమ్ నుంచి హాస్టల్స్కి మళ్ళీ 2 kilometers, మళ్ళీ మధ్యలో తిరగాలన్నా కూడా మినిమం 1-2 kilometers. అందరూ అసలు అక్కడ మళ్ళీ లోపల సైకిల్స్ ఉండేవి, బట్ యూజువల్గా మేమైతే సైకిల్స్ యూజ్ చేసేవాళ్ళం కాదనమాట. సో అలా గుర్తొచ్చేసింది NIT సూరత్. సో గైస్, మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ద రీజన్ ఈ ఎగ్జామ్స్ కింద కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది అంటే, ఈ ఎగ్జామ్స్ నుంచి వెళ్ళిన వాళ్ళకి
ద కాలేజెస్ విచ్ ఆర్ ఆఫర్డ్ కదా, అవి ఎంత ప్రీమియర్ కాలేజెస్, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఉంటాయి కదా. మీ ఫెసిలిటీస్, మీకు వచ్చే ఎక్స్పోజర్, యూనో మీ 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 థింకింగ్ కూడా చాలా మారుతుంది అనమాట. ఓకే, బట్ ఇట్స్ నాట్ టు జస్ట్ సే దాట్ అరే ఎన్ఐటీస్ ఐఐటీసే తోపు వేరే కాదు, అట్లేమనట్లేదు నేను. ఓకే, ఇప్పుడు మీరు కష్టపడండి, మీ మీ చేతిలో ఉంటుంది అంతే. అది యూ గివ్ యువర్ బెస్ట్. నేను ఎవరికైనా అదే అంటాం, గివ్ యువర్ బెస్ట్, 100% ఇవ్వండి. వచ్చిందనుకో ఫైన్, రాలేదనుకోండి నేనైతే ఇది నమ్ముతాను పక్క. ఏంటంటే కష్టపడినోడికి ఎక్కడో ఒక దగ్గర నుంచో తలుపు అయితే ఓపెన్ అవుతుంది, ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక డోర్ ఒక సైడ్ డోర్ మూసుకుందంటే డెఫినెట్లీ ఇంకొక సైడ్ డోర్ ఓపెన్ అయిపోయినట్టే. అది కష్టపడినోడికి హానెస్ట్గా ఉన్నోడికి, న్యాయంగా ఉన్నోడికి పక్కాగా ఏదో ఒక రకంగా హీ ఈజ్ గోయింగ్ టు గెట్ వాట్ హీ డిజర్వ్స్. ఓకే, సో అందుకే చెప్తున్నాను, జస్ట్ వర్క్ హార్డ్. రిజల్ట్ ఎప్పుడు అంటాను ప్రతి క్లాస్లో లాస్ట్లో, రిజల్ట్ ఇంపార్టెంట్ కాదురా బాబు, ప్రాసెస్ ఇంపార్టెంట్, సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ మీరు బాగా కష్టపడి సాటిస్ఫైడ్గా రాసి బయటకు వచ్చారనుకోండి, అక్కడే మీరు గెలిచేసినట్టు. ఓకే ఫైన్, ఎనీవే లెట్ us గెట్ బ్యాక్ టు ద సెషన్. సో సూరత్, దీనికి సంబంధించిన ర్యాంక్ కనుక్కోవాలి. ఇది ర్యాంక్ క్వశ్చన్స్ అని కూడా అనొచ్చు మనం, దీనికి కనీసాలు ర్యాంక్ కూడా అంటాడు మనం, ర్యాంక్ అని కూడా అంటాడు వీడు, ర్యాంక్ ఇన్ ద డిక్షనరీ అని. సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ర్యాంక్? ఏం లేదబ్బా, ఇప్పుడు సూరత్ అని ఉంది కదా ఇక్కడ, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు నంబర్ ఆఫ్ వర్డ్స్ కనుక్కుంటారండి. సో ఫస్ట్ ఏం చేస్తారా, ఏ ఫిక్స్ చేసుకుంటారు, ఏనే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేది. ఆ తర్వాత ఎన్ని మిగిలిపోతాయి, 1 2 3 4 5లో 1 2 3 4 పొజిషన్స్ మిగిలిపోతాయి, రైట్. సో ఈ 4 పొజిషన్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 4 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఏ ఫిక్స్ చేస్తే ఈ 4 పొజిషన్స్ని SURTతో ఫిక్స్ చేయాలి కదా, అంటే అరేంజ్ చేయాలి కదా. సో హౌ మెనీ వేస్ యూ కెన్ అరేంజ్ ఇన్ దట్ కేస్, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి, 4 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి, విచ్ ఇస్ 24. నెక్స్ట్ ఏ అయిపోయింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి, ABCDEFGH IJKLMNOPQRS. సో ఆర్ వస్తుంది నెక్స్ట్, సరే ఆర్. ఓకే 1 2 3 4, మళ్ళీ ఆర్తో స్టార్ట్ అయ్యి ఆర్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఎన్ని ఉంటాయి, 4 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 24. ఎందుకంటే ఆర్ ఇక్కడ ఫిక్స్ చేస్తే మిగతా లెటర్స్ ఈ 4 పొజిషన్స్లో మనం అరేంజ్ చేయాలి. ఓకే, ఆర్ తర్వాత ఏది వస్తుంది, ఎస్ వస్తుంది కదా, ABCDEFGH IJKLMNOPQRS వస్తుంది అనమాట. సో ఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు అయితే మనకి సూరత్ కావాలి కదా, అయితే మనకి సూరత్లో సరే ఎస్తో వచ్చింది, స్టార్ట్ అయింది కరెక్టే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది మీకు. సో SAతో సంబంధించిన ఎన్ని లెటర్స్ వస్తాయి చూడండి ఇప్పుడు. సో SA ఫిక్స్ అయిపోయింది, ఇంకా 3 లెటర్స్ ఉన్నాయి, 3 పొజిషన్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు, దట్ ఈస్ 6 వేస్లో ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత గైస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఆ తర్వాత ఎస్ ఏతో అయిపోయిందప్ప, నెక్స్ట్ ఏమవుతుంది మీరు, లెట్స్ గో ఫర్ ఆర్, అంతేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యూ గెట్ ఆర్ నెక్స్ట్. సో SR 1 2 3, మళ్ళీ దీంతో 3 ఫ్యాక్టోరియల్, 6 అయిపోయిందప్ప. నెక్స్ట్ SR తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, ST వస్తుంది కదా, ST వస్తుంది, మళ్ళీ 1 2 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ 6. నెక్స్ట్ టైం వస్తుంది SU వస్తుంది, సూరత్లో SU వచ్చేసింది. బట్ ఇంకా రాలేదు మనకి SU. ఈ పర్టికులర్ SUతో స్టార్ట్ అయ్యేటప్పుడు వర్డ్స్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి కదా. సో మళ్ళీ ఇక్కడ ఏతో స్టార్ట్ చేస్తాను నేను. సో ఏ తర్వాత ఇక్కడ 2 మిగిలిపోతాయి. దిస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్ విచ్ ఇస్ 2 SUA. ఓకే, సో SUAతో స్టార్ట్ అయ్యే ఎన్ని వర్డ్స్ ఉంటాయి, 2 వర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత SUR వస్తుంది, ఆర్ తర్వాత ఏ వస్తుంది, T వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో విచ్ ఇస్ దిస్ వర్డ్, సో 24 + 24 48, 54 60 66 68. సూరత్ is going to be the 69th word. 69th word అవుతుంది అనమాట సూరత్ మనకి. ఓకే, ఆ డిక్షనరీలో ఓన్లీ ఈ లెటర్స్ ఉంటే సూరత్ మనకి 69th వర్డ్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో సూరత్ వచ్చేసి 69th వర్డ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ చూసుకోండి, అడుగుతున్నాడు క్వశ్చన్స్ దీని మీద కూడా. సో ర్యాంక్ అండ్ డిక్షనరీ సింపుల్ ఏం లేదు. ర్యాంక్ అండ్ డిక్షనరీలో చెప్పినట్టు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తూ ఉండండి అంతే, ఈ లెటర్ ఈ వర్డ్ వచ్చేంత వరకు. ఓకే ఫైన్. సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. సో JEE మెయిన్ 2016లో అడిగాడు అబ్బా, స్మాల్ మీద అడిగాడు.
I think you guys can do it. Okay, మీరు ట్రై చేసేయండి ఈ క్వశ్చన్ నేను హోంవర్క్గా ఇచ్చేస్తా. ఓకే, స్మాల్ అనే వర్డ్ ఇచ్చాడు అండ్ ఇస్ ఆస్కింగ్ యూ ఫైండ్ అవుట్ డిక్షనరీ దాని పొజిషన్ ఏమవుతుందో అడుగుతున్నాను నీకు. ఓకే, సో సింపుల్ ఇది చేసేయండి గైస్. ఇది లెట్స్ గో టు ద అదర్ క్వశ్చన్. ఇప్పుడు డివైజర్స్, సమ్ ఆఫ్ డివైజర్స్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ p in n factorial. The next concept is this. దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో లెట్ us start discussing this in detail. పని చేద్దాం, ఇది స్టార్ట్ చేసే ముందు ఇంకో 1 minute బ్రేక్ తీసుకుందాం గైస్. నేను వాటర్ తాగేసి వస్తాం, మీరు కూడా కొంచెం ఫ్రెష్ అప్ వాటర్ తాగేసేయండి. 1 minute బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత అగైన్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, okay guys, let us begin the session. So ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. సో డివైజర్స్, సమ్ ఆఫ్ డివైజర్స్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ p in n factorial మనం కనుక్కోవాలి కదా. సో ఎలా కనుక్కుందాం, ఇక్కడ చాలా సింపుల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి చూద్దాం ఒకసారి. ఓకే, ఫైండ్ ద నంబర్ 2⁴ into 3² into 5³ ఫర్ దిస్ నంబర్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్. అయితే నంబర్ ఆఫ్ డివైజర్స్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక సర్టెన్ నంబర్ ఇస్తే దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. వాట్ యు గోనా డూ ఫస్ట్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేయండి. ఓకే, సో వన్స్ యూ హావ్ డన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, what you can do is just a minute guys. One session be here. Okay, I'll just complete it in 5 minutes. Okay, right, so prime factorization lo ela ante, so let us suppose that you have this n number ఇచ్చాడు అనుకోండి, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేయండి. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఇస్ వాట్ యు గోనా గెట్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో బేసికలీ మీకు వచ్చేది ఏంటి ఇక్కడ, లెట్ us suppose 2 raised to a, 3 raised to b, 5 raised to c, 7 raised to d. So basically you get such type of prime factorization. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే, try to understand, if you want to find out the number of divisors in this particular case, the number of divisors in this case, it's going to be given by the formula a plus 1 into b plus 1 into c plus 1 into d plus 1, so on. Okay, so పని చేద్దాం. Just find out